వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1985 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు వాసుచాన్ గారు, అడిషనల్ ఎస్పీ రిటైర్డ్, తెలంగాణ. అసలు కమాండో ట్రైనింగ్ ఎన్ని నెలలు, ఎలా ఉంటుంది, దాని బేస్ ఎలా ఉంటుంది? గ్రే హౌండ్స్ లెక్క ఉంటుందండి. ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్. బట్ అక్కడ ఎంత అంటే అన్ని టెస్టులు చేస్తూ ఉంటారు. ఫుడ్ కూడా లిమిటెడ్ పెడతా ఉంటారు. డైలీ ఫైరింగ్స్ అంటే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే, ఇక్కడ మనం ఇయర్లీ ఒక్కసారి 20 రౌండ్స్ కొడతాం, కానీ అక్కడ నియర్లీ డైలీ 20, 30, 40 రౌండ్స్ కొడుతుంటాం. క్లాసెస్, వెపన్స్ క్లీనింగ్, అసలు టైం 10 minutes 5 minutes ఇస్తూ ఉంటారు. అక్కడ పనిష్మెంట్, లేట్ అయిందంటే పనిష్మెంట్. అసలు ఫైరింగ్, లేట్ నైట్ ఫైరింగ్ చేస్తూ ఉంటారు. అంటే నేను చూసిన దాంట్లో మన ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎన్ఎస్జీ. సార్, ఒక కర్రీ పప్పు ఇచ్చి అది పెట్టిన తర్వాత విపరీతంగా పని చేస్తారు అంటే ఇస్తాడంటే నిజమేనా? ఇట్స్ ఫ్యాక్ట్. కంప్లైంట్ చేయిస్తే వాళ్ళకి అసలు పట్టించుకోరు, అట్లనే ఎసిరైతా అని అంటారు. అది టెస్టింగ్ అనమాట. పేషెంట్స్ని టెస్ట్ చేయడానికి అట్లా విచిత్రమైన ఉంటుంది. వింటర్లో అయితే విపరీతం చలి ఉంటుంది. అవును, ఆ టైంలో కూడా తెల్లవారుజామున లేచి పరిగెట్టిస్తారు అడగ. అవును. అదే కమాండో ట్రైనింగ్ అంటే దట్ ఈస్ నాట్. ఒక్కసారి అది చేస్తే వివిఐపి ఉన్నారు మనకి, ఫైర్ ఓపెన్ అవుతుంది. మనం వివిఐపిని ప్రొటెక్ట్ చేస్తామా లేదా టార్గెట్ని కొడతామా? యాక్చువల్ 100% ముందర వివిఐపిని సేవ్ చేయాలి. అక్కడి నుంచి మనము ఎవాక్యుయేట్ చేసేది ఇంపార్టెంట్. సెక్యూరిటీ ఆఫీసర్ ఏంటంటే సపోజ్ 2-3 ఉంటారు. మరి చెన్నారెడ్డి గారికి దగ్గర మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? సారు చాలా స్ట్రిక్ట్ అండి. మేము చూసినాము సెక్యూరిటీ కానీ ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు అంటే ఎవరు ఎంత పెద్దవాళ్ళు కానీ మినిస్టర్ వచ్చినా కూడా అలౌ చేసేవారు కాదు. కానీ మహేశ్వరరెడ్డి గారు ఒక్కొక్కసారి సెక్యూరిటీ ఆఫీసర్ విసుక్కునేవారట. వారికి చాలా కీన్గా వింటాడండి ఏది చెప్పినా కూడా. పోలీస్ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఏంటిది, వెపన్స్ అంటే రేంజ్ ఎంత, 303 ఎంత, మీరు వద్దు, మీ సెక్యూరిటీ వద్దు, పండయానని అన్నాడని అంటుంటారని. మళ్ళీ మేమున్నప్పుడైతే ఎప్పుడు కాలేదు. సార్ అయితే మాకు నిజంగా చెప్తున్నాను, ఇప్పటికి కూడా ఈజ్ సో ఎఫెక్షనేట్. మా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వస్తుండే వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1985 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు వాసుచాన్ గారు, అడిషనల్ ఎస్పీ రిటైర్డ్, తెలంగాణ. వాసుచాన్ గారు స్పోర్ట్స్ కోటాలో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి ఆర్ఎస్ఐగా వచ్చిన తర్వాత సివిల్స్లో కన్వర్ట్ అయ్యారు. ఆయన ఎక్కువ శాతం పీవీఏపీ మూమెంట్లు, మినిస్టర్స్కి ఎక్కువగా సెక్యూరిటీగా పనిచేశారు. అంతేకాకుండా ట్రాఫిక్లో పనిచేశారు. అంటే పోలీసింగ్లో ఎన్ని వింగ్స్ ఉన్నాయో అన్ని వింగ్స్లో ఆయన పనిచేశారు. కాబట్టి ఆయనకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు, రిటైర్ అయినప్పటికి ఎటువంటి మార్పులు వచ్చాయి, పోలీస్కి ప్రజలకి మధ్యన గ్యాప్ ఉందా లేదా అనే విషయాన్ని సార్ అంటే తెలుసు. సార్ నమస్తే అండి. నమస్కారం. వాసుచాన్ గారు, మహేశ్వరరెడ్డి గారికి వాళ్ళందరూ కూడా సెక్యూరిటీగా పనిచేశారు. అవును. కానీ మిమ్మల్ని నేను చూసేది ట్రాఫిక్లో చూసా. సైఫాబాద్లో ఒకటి, కుకట్పల్లి ఒకటి. ఫస్ట్ మీరు పోలీసింగ్ ఆర్ఎస్ఐగా అయిన తర్వాత సివిల్లో కన్వర్ట్ అయ్యాక లా అండ్ ఆర్డర్లో వనస్థలిపురం, పహాడ్ షరీఫ్ ఇటువంటి ఏరియాలో పనిచేసుకొచ్చారు. అంటే అప్పుడు పీక్ స్టేజ్ ఉండేది, డకాయిట్లు కానీ ఇవన్నీ కూడా. మీరు పోస్టింగ్ వచ్చినప్పుడు ఎలాంటి ఏ సిచ్యువేషన్ ఉండేది, ఎలాగా ఛాలెంజ్ ఫేస్ చేశారు, రిటైర్ అయ్యే సమయానికి ఆ క్రైమ్ అనేది ఏ విధంగా మారింది, అంటే ట్రెడిషనల్ క్రైమ్ తర్వాత సైబర్ క్రైమ్గా మారింది, మధ్యలో ఎటువంటి చేంజెస్ వచ్చాయి, అవన్నీ చెప్పే ముందు వాసుచాన్ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి రావడానికి బై ఛాన్సా బై చాయిస్? నిజంగా చెప్పాలంటే అనుకోకుండా నేను లా చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకతను సూర్యప్రకాష్ ఉండే, అతను కూడా పోలీస్లో వాళ్ళ పేరెంట్స్ ఉండే. ఇద్దరం కలిసేసి ఆర్ఎస్ఐగా అప్లై చేసినాం. నాకు అసలు పోలీస్లో మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేరు. మీ నేటివ్ మా ఫాదర్ వచ్చేసి రైల్వే ఎంప్లాయీ. నేను ఆర్ఆర్ డిస్టిక్, ఇది బోయిన్పల్లి పక్కన అశ్వత్పేట అని విలేజ్ ఉంటుంది, అక్కడ ఉంటుంది.
నాన్నగారు రైల్వే రైల్వే. సాధారణ రైల్వే వాళ్ళు వాళ్ళ రైల్వే వాళ్ళ పిల్లలు కూడా రైల్వే చేస్తారు కదండి, మీరు ఇందులోకి వచ్చారేంటి? అవునండి, అదే మా ఫాదర్ ఉన్నప్పుడు నేను స్పోర్ట్స్లో ఉండుంటే, ఆయన కూడా ఫుట్బాల్ ప్లేయర్ ఉండే. సో మా సరౌండింగ్ అంతా మ్యాక్సిమం హాకీ లేదంటే ఫుట్బాల్ ప్లేయర్స్ మ్యాక్సిమం ఉంటారు. సో ఆ విధంగా ఫుట్బాల్లో రైల్వే క్వార్టర్స్ ఉండేవారా? లేదండి, మా సొంత అష్మత్పేటలో ఉన్నది. ఏం చేస్తారు రైల్వేలో మీ నాన్నగారు? మా రాజుగారు మెకానికల్ పనిచేస్తాం. కానీ ఈ జాబ్ అప్పుడు గ్యారంటీగా వచ్చేదేమో రైల్వేలో మీరు ఉంటే. రైల్వేస్లో వచ్చేది వేరే కూడా వచ్చేస్తుండే, స్పోర్ట్స్ కోటాలో అన్నీ వస్తుండే. నాకు నేను అప్లై చేస్తే క్లర్క్ చిన్న పోస్ట్ వస్తూ ఉండే. అనుకోకుండా మంచిగా ఎడ్యుకేషన్ లా చేసినప్పుడు ఇక కొద్దిగా పైకి చదవాలి అనేసి ఉండే. ఇక ఆ విధంగా అనుకోకుండా ఈ దీంట్లో ఆర్ఎస్ఐ అప్లై చేసినాము. అది అనుకోకుండా అన్ని ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు అనేది వచ్చేసేసింది మాకు. ఓకే, ఆ విధంగా పోలీస్లో జాయిన్ అయినాం. ఓకే. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ యాక్చువల్లీ నల్గొండలో ఉండే. నల్గొండలో అయినప్పుడు నేను అప్పుడు జాయిన్ అయినాక కొన్ని రోజులకు 1-2 మంత్స్లోనే అప్పుడు ఫుట్బాల్ టీం మనకు పోలీస్ చాలా పెద్ద టీం ఉండే. సో వాళ్ళు నన్ను ఐడెంటిఫై చేసి చూసేసేసి మాకు పోలీస్ ఆఫీసర్ మెసేజ్ పంపించేసి డీజీపీ ఆఫీస్ నుంచి దాంట్లో పోలీస్ టీంలో జాయిన్ అయినాను. సో 3-4 మంత్స్లోనే మళ్ళీ నేను పోలీస్ టీంలో ఫుట్బాల్ టీంలో ఉన్నాను. నేను అట్లా ఆ ఫుట్బాల్ టీంలో ఆడుతూ ఉన్నాను. నేను ఫిజికల్ ఎప్పుడు ఏం లేకుండా కంప్లీట్ రిలీఫే, ఓన్లీ ఫుట్బాలే ఆడేటుండే. ఆంధ్రప్రదేశ్ పోలీస్ టీంలో ఆడుతుంటే లీగ్స్ ఆడుతుంటే నేషనల్ గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటుంటే. ఆ విధంగా ఆడుతూ ఉంటే సార్ ఏకే ఖాన్ గారు అప్పుడు మాకు ఎస్పీ ఉండే నల్గొండలో. సో ఆ సార్ కూడా స్పోర్ట్స్ మ్యాన్ బాగా లైక్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో అనుకోకుండా మేము ఇయర్లీ మా స్పోర్ట్స్ మీట్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా అప్పుడు చూస్తుంటే సార్ని కూడా చూసేసినప్పుడు అనుకోకుండా అప్పుడే మాకు కమాండో ట్రైనింగ్ అనేసి విల్లింగ్నెస్ అడిగినుండే. సారు నన్ను రికమెండ్ చేశాడు. సో దాంట్లో వెళ్ళిపోయి కమాండో ట్రైనింగ్ చేసినప్పుడు దానికంటే ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు అల్వాలి గారు ఐపీఎస్ వారు కూడా కమాండో ట్రైనింగ్ చేశారు. అల్వాలి సారు మోస్ట్ ప్రాబబ్లీ అప్పుడు నేను కమాండో ట్రైనింగ్లో బెస్ట్ క్యాడెట్గా వచ్చాను. సో ఆ సర్టిఫికెట్స్ చూసినట్టున్నాడు. మోస్ట్ ప్రాబబ్లీ నన్ను విల్లింగ్ పెడతావా అని అంటే నాకు కూడా ఇంట్రెస్ట్, సిటీలోనే ఉంటాం కదా అనేసి. సో వచ్చేసాను. దాంట్లో ఉన్నాక ఇంటెలిజెన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఇక అందరు విఐపీస్ ట్రైనింగ్స్, కమాండో ట్రైనింగ్, అదేవిధంగా అప్పుడు కమాండో ట్రైనింగ్ చేసిన నాలెడ్జ్ ఉండే కదా, వాళ్ళు కూడా మా అప్పుడు సెక్యూరిటీ వింగ్లో చాలా మంచి టీం ఉండే. అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉండే. హల్వాలియా గారు కమాండో ట్రైనింగ్ చేసిన ఆయనకు నాలెడ్జ్ బాగున్నది. సో మాకు అప్పుడు అందరికీ చేస్తుండే. అట్లనే ఆ విధంగా అప్పుడు నాకు సీఎం చెన్నారెడ్డి గారి దగ్గర డ్యూటీ చేశారు. అప్పుడు అక్కడే ఉన్నప్పుడు రమణ గారు ఉండే, ఎస్పీజీలో చేసే అతను ఆయన. సో ఆయన మాకు ఇన్స్పెక్టర్గా ఉండే, నేను ఎస్ఐగా ఉండే. ఇక ఆ విధంగా అక్కడ చేసినాం. మరి చెన్నారెడ్డి అట్లా సరే, మరి చెన్నారెడ్డి గారికి వచ్చే ముందు మీరు కమాండో ట్రైనింగ్ తీసుకున్నారు. అసలు కమాండో ట్రైనింగ్ ఎన్ని నెలలు ఎలా ఉంటుందండి? దాని బేస్ ఎలా ఉంటుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మరి ఎస్పీజీ టైప్లో ఉంటుందా లేదా మనం గ్రే హౌండ్స్ టైప్లో ఉండేదా? గ్రే హౌండ్స్ లెక్క ఉంటుందండి. ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్, అది మానేసర్లో చాలా టఫెస్ట్. అది 3 months కోర్స్ ఉండే, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ మనకు అన్ని రౌండ్ తీసుకెళ్తారు. ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? అక్కడే మానేసర్లో ఎన్ఎస్జీలో. ఎలా ఉంటుంది? పొద్దున్న 4 గంటల నుంచి రాత్రి వరకు ఎలా ఉంటుంది? మార్నింగ్ 6 o'clock ఉంటుంది. బట్ అక్కడ ఎంత అంటే అన్ని టెస్ట్లు చేస్తూ ఉంటారు. ఫుడ్ కూడా లిమిటెడ్ పెడతా ఉంటారు. మనని అంటే అన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఈవెంట్స్ చూపించినప్పుడు మనకు చాలామంది అమ్మ ఇంత చేస్తామా చేయమా అనే ఒక అపోహ ఉంటుంది. ఆ ఈవెంట్స్లన్నీ చూసే వరకు చేయలేమని. ఓకే, నాకు కొద్దిగా స్పోర్ట్స్లో ఉన్నందుకు నేను ఫిజికల్గా బాగానే ఉండే, కానీ మా టీంలో కూడా కొంతమంది అరే ఇదని అనుకుని. అయితే ప్రీవియస్ ఉన్న బ్యాచ్మేట్స్ తోటి వాళ్ళకి ఇంటరాక్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా సేమ్ చెప్పిండ్రు. ఏమని, అరే మేము కూడా ఇట్లనే అనుకుని ఉంటే ట్రైనింగ్ చాలా కష్టము, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అనేసి. ఆ ఈవెంట్స్ చేసినాక 3 monthsలో యూ విల్ గెట్ ఎ కాన్ఫిడెన్స్, ఏదైనా చేయొచ్చు అనేసి అంత కాన్ఫిడెన్స్ లెవెల్కి వస్తుంది. ఒకసారి డీటెయిల్గా చెప్పండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు. మార్నింగ్లో యాక్చువల్లీ మార్నింగ్ 6 o'clock అసలు మార్నింగ్ రాగానే ఫిజికల్ రన్నింగ్ చేపిస్తూ ఉంటారు. 100 meters డైలీ టెస్టింగ్ ఉంటుంది. వీక్లీ ఒకసారి రిపోర్ట్స్ అడుగుతూ ఉంటారు. అక్కడ ఒక రోడ్ ఉండే, దాన్ని అసలు ఆ రోడ్లో ఎవరికి వెళ్ళినా రన్నింగ్ చేయాలి, కంపల్సరీ రన్నింగ్ చేయాలి.
అసలు వాకింగ్ అనేది ఉండదు. సీనియర్లు కానీ ఆఫీసర్స్ కానీ ఆ ట్రాక్ మీదకి వెళ్ళిరంటే వాక్ చేయాలి. సో మార్నింగ్ రన్నింగ్ ఫిజికల్ ఫిట్నెస్ చేస్తూ ఉంటాము. అది చేయంగానే మనకు అన్ని ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్స్ అంటే దాని షెడ్యూల్స్ వీక్లీలో ఒకరోజు ఒక్కొక్క ఈవెంట్స్ చేస్తూ ఉండాలి. అట్లనే మధ్యాహ్నం అయినాక ఫైరింగ్కు తీసుకెళ్తారు. డైలీ ఫైరింగ్స్ అంటే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే ఇక్కడ మనం ఇయర్లీ ఒక్కసారి 20 రౌండ్స్ కొడతాం, కానీ అక్కడ నియర్లీ డైలీ 20, 30, 40 రౌండ్స్ కొడుతుంటాం, ఫైర్ చేస్తూ ఉంటారు అన్ని వెపన్స్. అదే అయిపోతుంది. అది అయిపోయాక మళ్ళీ క్లాసెస్ తీస్తూ ఉంటారు. క్లాసెస్ వెపన్స్ క్లీనింగ్ ఏదో వారింగ్ చేసాం. అది కాగానే మళ్ళీ ఈ లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ కాగానే మళ్ళీ అసలు టైం 10 minutes 5 minutes ఇస్తూ ఉంటారు. అక్కడ పనిష్మెంట్ లేట్ అయిందంటే పనిష్మెంట్ ఏముంటుందండి? పనిష్మెంట్ ఇప్పుడు సపోజ్ వాళ్ళు రమ్మనంటే అక్కడికి ఒక 200 meters ఇస్తారు, రన్నింగ్ చేసేసుకొని రండి అంటారు. అయినాక మళ్ళీ స్క్వాటింగ్ చేపిస్తుంటారు, పుషప్ చేపిస్తూ ఉంటారు. అట్లా కాన్ఫిడెన్స్ లెవెల్ చేపిస్తుంటారు. ఇక ఒకరోజు ఎట్లా ఉంటుందంటే మనము ఒక ఎడారి, ఇట్స్ ఏ కంప్లీట్ ఎడారి ప్లేస్, అక్కడ కంప్లీట్ రేతి ఉంటుంది. అక్కడ తీసుకెళ్ళేసేసి ఒకరోజు తీసుకెళ్ళాక అక్కడ తీసుకెళ్ళి కంప్లీట్ రౌండ్ చేసేస్తే అక్కడ వాటర్ లేదు, ఏం లేదు. ఒక 1 hour దాకా కంప్లీట్ చేసేసినాక నియర్లీ 1 kilometer దగ్గర వాటర్ పెట్టారు. అక్కడ 1 kilometer పరిగెత్తాలి, ఒకటే కొండ ఉన్నది, దాంట్లో ఏం తాగుతావు, ఎవడు ఫస్ట్ వచ్చినోడు వాడు తాగాలి. అట్లా టెస్టింగ్ అనమాట, ఎవడు వస్తే వాళ్ళకి స్టామినా చేయడం అనేది. అట్లనే ఫైరింగ్, లేట్ నైట్ ఫైరింగ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంటర్వెన్షన్ అంటే హౌస్ ఇంటర్వెన్షన్ ఎట్లా చేయాలి, గ్యాస్ కంప్లీట్ స్మోక్ పంపిస్తారు, స్మోక్ వచ్చేసి దాంట్లో నుంచి బయటికి రావాలి, ఆ స్మోక్ల నుంచి బయటికి రావాలి. అట్లనే మనం కింద నుంచి క్రాలింగ్ చేసుకుంటూ ఫైరింగ్ పైన అయితేనే ఉంటుంది, కింద నుంచి మనం క్రాలింగ్ చేయాలి. కాన్ఫిడెన్స్ లెవెల్ అంతా వస్తుంటుంది. అక్కడ కింది ఉన్న దగ్గర అక్కడ ఫైరింగ్ అయితేనే ఉంటుంది, మనం పక్క నుంచి వెళ్తూనే ఉంటాం. సో అక్కడ చాలా అంటే నేను చూసిన దాంట్లో మన ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎనర్జీ. సార్ ఒక కర్రీ పప్పు ఇచ్చి అది పెట్టిన తర్వాత విపరీతంగా పని చేస్తారు అంటే వర్క్, దానికి ఒక టైం బాండ్ ఇస్తాడంటే నిజమేనా? మాకు మీరు నమ్మరు, ఈవినింగ్ ఒక రోజు వచ్చేసేసి రైస్లో అంతా రాళ్ళు అట్లా వచ్చినాయి. మేము కంప్లైంట్ చేయిస్తే వాళ్ళకి అసలు పట్టించుకోరు. అట్లనే ఎసిరైతా అని అంటారు. అది టెస్టింగ్ అనమాట. విచిత్రమైన ఒకరోజు మాకు నైట్లో 11:30, 12 కూర్చుని పెట్టారు. అంతా మస్కిటోస్ ఉన్నాయి, అంతా ఏంటిది అసలు వీడియో పెట్టినరు, పెట్టేసి సినిమా వస్తున్నారు. ఏదో ఇంగ్లీష్ పెట్టారు, అది బోర్, అసలు అది ఏం లేదు. పెట్టి చూసేసి 11:30, 12 వచ్చేసి టీకా బయరాజా అంటాడు. బయటకు వచ్చినాక ఎవరినో ఒకరు చూస్ చేసుకుంటాం, మన ఫ్రెండ్ని ఎవరు చూస్ చేసుకుంటాం కదా, నిలబడేసేసి అని చెంప మీద కొట్టమంటాడు. మనం కొట్టకపోతే మనని కొట్టమంటాడు అతన్ని, అదర్ని. ఏంటిదని అంటే మన పేషెన్స్ ఉండాలంటాడు. పేషెన్స్ని టెస్ట్ చేయడానికి అట్లా విచిత్రమైన ఉంటుంది. ఏ అట్మాస్ఫియర్కైనా మనం ప్రిపేర్ ఎగ్జాక్ట్. అట్లనే మనకు లాంగ్ రన్నింగ్ 22 kilometers ఉంటుంది. వెపన్స్ వేసుకోవాలి, రన్నింగ్ కావాలి. ఆ 22 kilometers విత్ వెపన్ వేసేసుకొని పోవాలి. మార్నింగ్ అరౌండ్ 4:30, 5 o'clock అక్కడ వదిలేసేస్తారు, మ్యాప్ ఇస్తారు, మనం రావాలి. సార్ ఒక్కొక్కసారి హెవీగా ఫుడ్ పెట్టి పరిగెట్టమంటారు సడన్గా. హెవీ పెడతారు కానీ ఎవరు తినలేం మనం, మనకు తెలుసు అది ఎట్లయినా మనం రన్నింగ్ చేపిస్తారనేసి. అది లిమిటెడ్ తింటాం. ఇంకోటి ఎక్కువ అక్కడ ఏంటి రైస్ పెట్టరు, రోటీస్ ఇస్తారు. రోటీకి మనకు అలవాటు లేదు, చాలా తక్కువ, లిమిటెడ్. సార్ మార్నింగ్ కూడా లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడానికి దానికి కూడా టైం ఉంటుంది అట కదా? ఫ్రెండ్ అంటే టైమింగ్లు ఇస్తారు. ఇప్పుడు మనకు ఎర్లీ మార్నింగ్ అయితే ఇచ్చేసారు, మనం లేస్తాం, దానికి పెద్ద ప్రాబ్లం లేదు. ఒక్కో టైంలో ఏం చేస్తాడు, 7 minutesలో వచ్చేసేయాలంటాడు. కంప్లీట్ కిట్ వేసుకోవాలి, అన్నీ పర్ఫెక్ట్ వెపన్స్ అన్నీ వేసేసుకొని కిట్ వేసేసుకొని వచ్చేసేయాలి. ఆ 7 minutesలో అన్నీ తీసుకొని రావాలి. అంత దూరం వేస్తాడు, అంత డిస్టెన్స్ కూడా ఇస్తాడు. గ్రౌండ్లో ఆ 7 minutesలో నువ్వు డ్రెస్ వేసుకొని రమ్మని అంటాడు. డ్రెస్ కిట్ వేసేసుకోవాలి అంటే ఎంత క్విక్ రావాలి అనే ఉద్దేశంతో అట్లా చేస్తారు. 7 minutesలో రావాలి. అటువంటి అక్కడ వింటర్లో అయితే విపరీతం చలి ఉంటుంది. అవును, ఆ టైంలో కూడా తెల్లవారుజామును లేచి పరిగెట్టిస్తారు కదా? అవును. ఎలా ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ? అదే కమాండో ట్రైనింగ్ అంటే దట్ ఈస్ నాట్, అది ఒక్కసారి అది చేస్తే. సార్ ఒక్కసారి మెయిన్ డోర్ ఓపెన్ చేయకుండా లోపల టార్గెట్ని రెస్క్యూ చేయడానికి
వీఐపీని కాపాడడానికి కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేయించడం మీతోనే కూడా చేయిస్తుంటారట. అవును, అన్నీ చెప్పిస్తారు. దాన్ని ఇప్పుడు ఒక డోర్ పెట్టేస్తారు, లోపల ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. మనము ఏ విధంగా వెళ్ళాలి, మనం ఒక టీం ఇస్తారు 4-5. సో మనం ఆ విధంగా ఏం చేస్తామంటే గ్రెనేట్ వేసేయాలన్నా బ్రెయిన్ యూజ్ చేయాలి. అదే వాళ్ళు ఇంటర్నల్ ఉన్నాడు, మనం ఆ గ్రెనేట్ వేయాలంటే ఏ విధంగా వేయాలి, క్రాలింగ్ చేయాలన్నా కింద నుంచి వెళ్ళాలి. సో అదర్ సైడ్ అతన్ని ఎక్కడే ఎగ్జిట్ ఉన్నాడా లేదా, సరౌండింగ్ అంతా చూసుకోవాలి, ఎగ్జిట్ వెళ్తున్నాడా లేదా అని. అది కవర్ చేస్తూ వీడు ఎంట్రీ ఉన్నాడు, అందరు వెపన్ ఉంటుంది అనేది ఏ విధంగా చేయాలి. మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇస్తారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్కు మనం అనుకుంటాం కింద ఉన్నాడో పైన ఉండో తెలియదు. సో మనం క్రాలింగ్ అంటే పైనుంచి కూడా రావచ్చు. సో అన్ని విధంగా ఆలోచించుకొని మనకు కవర్ చేస్తూ మన టీం వెంబడి కవర్ అంటే మనం ప్లాన్ చేసుకోవాలి. సో నేను క్రాలింగ్ వెళ్తా, మీరు ఇంకోతను వచ్చిన వెప్పటి పైనుంచి వెళ్ళాలి, ఒక సైడ్లు ఇవ్వాలి, నీకు బాడీ కవరింగ్ చేయాలి అతని. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక ఇంటర్నల్ లోపల అతని వెపన్ ఉంటుంది, కానీ వీ హ్యావ్ టు టేక్. ఇది కాకుండా వివిఐపి ఉన్నారు మనకి. వివిఐపి మీద ఫైర్ ఓపెన్ అవుతాయి. మనం వివిఐపిని ప్రొటెక్ట్ చేస్తామా లేదా టార్గెట్ని కొడతామా? యాక్చువల్లీ 100% ముందర వివిఐపిని సేవ్ చేయాలి. అక్కడి నుంచి మనము ఎవాక్యుయేట్ చేసేది ఇంపార్టెంట్. వేరే టీమ్స్ ఉంటుంది. ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్ది వివిఐపిని, వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే అన్ని చూసుకోవాలి. ఇన్వెస్టిగేషన్ ఎవరిని పట్టుకోవాలి చేయాలని. ఫైర్ ఓపెన్ చేయడం మీ డ్యూటీ కాదు, వివిఐపిని ముందు సేవ్ చేయడం మీ డ్యూటీ. ఎగ్జాక్ట్. బుల్లెట్ యాక్చువల్లీ ఏంటంటే సెక్యూరిటీ ఆఫీసర్ ఏంటంటే సపోజ్ విఐపి ఉన్నాడు, అతను పిఎస్ఓ ఒకతను ఉన్నాడు. పిఎస్ఓ ఏంటిది, అతను విఐపిని పక్కకి చేయాలని. అప్పుడు 2 ఉన్నారు, 3 ఉన్నారు. ఒకతను ఏంటంటే ముంగడికి వచ్చేసేయాలి. ఎక్కడికి నుంచి ఫైర్ వస్తుందో అతనికి చెస్ట్ ఇవ్వాలి, ఇతను విఐపిని ఆపేసేస్తూ అక్కడ ఎవాక్యుయేట్ కావాలి. సో హీ హ్యాస్ టు టేక్ ద బుల్లెట్ ఫస్ట్, సెక్యూరిటీ ఆఫీసర్. సో ఇతను మనం అక్కడికి వచ్చి ఎవాక్యుయేట్. అదేనండి యాక్చువల్లీ మనం ఇప్పుడు ఉన్నదో లేదో ముందర ప్రీవియస్ ఈవెన్ మేమున్నప్పుడు వాళ్ళకు ఈవెన్ ఎవరైతే వివిఐపి ఉన్నారో వివిఐపికి కూడా బ్రీఫింగ్ ఇచ్చేవాళ్ళు, ఎట్లా చేయాలి, కోఆపరేట్ చేయండి. ఎస్పీజీ వాళ్ళు కానీ వివిఐపి కొన్ని చెప్తారు. సపోజ్ ఎటువంటి అయిపోయినప్పుడు డక్అవుట్, కిందికి రావాలి, పడుకోవాలి. సపోజ్ వెహికల్ ఉంది, వెహికల్ ఫైర్ అవుతుంది, వెహికల్ ఆయన అతన్ని పుష్ చేసి ఆయన పైన పడుకోవాలి మనము. సో వీ హ్యావ్ టు గివ్ ఎ ప్రొటెక్షన్, 100% ప్రొటెక్షన్ టు ది వివిఐపి. అట్లా. కానీ బ్లాక్ స్పెట్స్ పెట్టుకుంటారు, పెట్టుకున్న తర్వాత అంటే అబ్జర్వేషన్కి వస్తానండి. ఇది అబ్జర్వేషన్ అంటే మన వ్యూస్ అతనికి తెలియద్దు, అదర్ సైడ్ ఎక్కడ చూస్తున్నారో అని తెలియద్దు. మనం ఇప్పుడు ఉన్నది మీరు నన్నే చూస్తున్నారని మీకు తెలిసిపోతుంది. సో గ్లాస్ పెట్టుకున్నాను, ఎక్కడ చూస్తున్నానో తెలియద్దు. దట్స్ ద సింపుల్ లాజిక్. ఓకే. కానీ వెపన్ కాకుండా కొంతమంది వివైపు మీద పెండ కానీ లేదా ఇసుక, ఇంకు ఇది చేస్తుంటారు. అప్పుడు ఎలా చేస్తారు మీరు? అదే అందుగురించి నేను చెప్పాను మీకు ట్రైనింగ్లో, ఏమని చెంపదెబ్బ కొడతారు, స్పిట్ ఆన్ చేస్తారు, బూట్ చేస్తారు. సో వీ హ్యావ్ టు అది అసలు నెగ్లిజెన్స్, అది నెగ్లెక్ట్ చేయాలి అసలు. అది డైవర్షన్ ఆఫ్ అటెన్షన్, అంటే మనని డైవర్ట్ చేస్తారు. సెక్యూరిటీ ఆఫీసర్ని ఏదో చేసేసి మీరు అన్నట్టు పెండని వేయచ్చు, లేకపోతే ఎగ్ అని వేయచ్చు, టమాటా వేయచ్చు, లేకపోతే మీరంటే ఇంకేయచ్చు. సో మనం కాన్సన్ట్రేట్ని చేయొచ్చు. దట్ ఈస్ నాట్ ద ప్రియారిటీ ఈజ్ వివిఐపి. సో వేరే వాళ్ళు ఉంటారు, లోకల్ పోలీసు వాళ్ళు కానీ వేరే వాళ్ళు అతన్ని క్యాచ్ చేసుకుంటారు, లేదంటే రేపు పట్టుకోవచ్చు, ఎల్లుండి పట్టుకోవచ్చు. కానీ విఐపి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో ఇతన్ని ప్రొటెక్ట్ చేయడమే మన బాధ్యత. కానీ కొంతమంది విఐపీలు మీకు సహకరిస్తారు, మరి కొంతమంది విసుక్కుంటారు. అదే కదా, ఇప్పుడు ఆ బాండింగ్ ఉండాలి. బాండింగ్ ఇప్పుడు మనకు ఒక ఆఫీసర్ 2 ways అండి. మనము కంటిన్యూగా సిన్సియర్గా చేస్తే ఎవరైనా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. ఏ విఐపి అయినా కూడా వాళ్ళ ప్రాణాన్ని వదిలేసుకొని ఎవరు అనరు. సో మనకు చెప్పే విధానం బాగుండాలి. వీ హ్యావ్ టు కన్విన్స్, సార్ దిస్ ఈజ్ ద థింగ్, ఇట్లా ఉంటే మంచి ఉంటుంది సార్ అని. సో వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. కానీ కొంతమంది కోఆపరేట్ చేయకపోయినా నాకు ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆల్టర్నేటివ్ కూడా చెప్తారా మీరు? ఆల్టర్నేటివ్ చెప్తారు, ఆల్టర్నేటివ్ కూడా చెప్తారు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. కానీ నేను చేసిన దగ్గర లైక్ సీనియర్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా మాకు ప్రాబ్లమ్స్ ఉంది చెప్తే వాళ్ళు కూడా వచ్చేసి బ్రీఫింగ్ ఇస్తారు. మైసూరారెడ్డి దగ్గర మేము చేశాము, మైసూరారెడ్డి గారు మాకు 100% కోఆపరేట్ చేస్తూ ఉండే.
వాళ్ళ యాక్చువల్ మేము లోకల్ ఉన్నట్టు మనకు మంచి టీం ఉన్నప్పుడు ఆయన అన్నీ కోఆపరేట్ చేస్తుండే, ఏ విధంగా అయినా ఆయన కోఆపరేట్ చేస్తుండే. అందుగురించి ఆయనకి ఎక్కడ కూడా ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. మీరు ఫస్ట్ మరి చెన్నారెడ్డి గారు సేమ్ గారికి అక్కడ ఏమి మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అక్కడ ఆయన ఉండేది తార్నాకలో హెవీ ట్రాఫిక్. అవును. ఆయనకి జనాల్లో ఉండాలని సిస్టమ్. అవును. పబ్లిక్ రెగ్యులర్గా వచ్చేవారు ఆయన దగ్గరికి. ఆ ఇళ్ళు కూడా తార్నాకలో కొన్ని గల్లీలు ఉంటాయి. ఎక్కడైనా ఎట్నుంచి అయినా సరే సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది ఆయనకి. అవును. ఇప్పుడంటే మనకి అంత ఫ్రీగా ఎగ్దమ్ ఒక రోడ్డు అంతా కనిపిస్తుంది, కానీ అక్కడ అవును అన్ని పంచలేదు. అవును. మరి అటువంటి ఇష్యూని ఆ ఛాలెంజ్ ఎలా ఫేస్ చేశారు? మరి చెన్నారెడ్డి గారికి దగ్గర మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే బాగా మెమరబుల్ ఒకటి చెప్పండి. సారు చాలా స్ట్రిక్ట్ అండి. ఆయన ఏది చెప్పినా కూడా యాక్చువల్లీ మనకు అనిపిస్తుంది అంత కఠినంగా మాట్లాడతాడని. మేము చూసినాము సెక్యూరిటీ కానీ ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు అంటే మేము లేట్ నైట్స్లో కూడా కానీ ఎవరన్నా ఆయన రూమ్లో ఉండేసేసి రెడ్ లైట్ వేసి మాకు చెప్పిండు అనుకోండి, ఎవరు ఎంత పెద్దవాళ్ళు కానీ మినిస్టర్ వచ్చినా కూడా అలో చేసేవారు కాదు. ఒక ఇన్సిడెంట్, మేము లేట్ నైట్ అరౌండ్ 9-9:30కి ఉన్నాం. మేము ఫైల్స్ చూస్తూ ఉన్నాడు సారు, రెడ్ లైట్ వేసేసేసాడు. ఎవరికి అపాయింట్మెంట్స్ లేదని అన్నారు, ఎవరికి లేదని అని చెప్పిండు. క్లియర్గా ఉన్నది. నేను అనుకుంటా ఈశ్వర్ కుమార్ దస్ మినిస్టర్ ఉండే. లేట్ నైట్ వచ్చేసేసి సార్ దగ్గరికి వెళ్ళాలని, సార్ ఫోన్లో మాట్లాడండి, సార్ ఫోన్లో మాట్లాడండి, ఏమని చేయండి, అపాయింట్మెంట్ లేదని అన్నారు. లేదు అట్లా అన్నాడు. లేదు సార్ అని చెప్తా ఉన్నాం. మా ఇన్స్పెక్టర్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. లేట్ నైట్ కదా, అరౌండ్ 9-9:30కి వెళ్ళిపోయారు. ఏం లేదనేసి, ప్రోగ్రామ్స్ లేదని. మేమే ఉన్నాను. నేను ఇట్లా తోసేసుకొని పోతూ ఉంటుంటే నేను ఆపేసిన. లోపల సౌండ్ విన్నట్టున్నాడు, బెల్ కొట్టిండు. ఏంటిదనంటే ఈశ్వర్ కుమార్ అంటే పిలిచేసి ఫుల్ క్లాస్ తీసుకున్నాడు. ఏమండి నేను చెప్పా కదా, నేను చెప్పిందంటే నేను అంటే ఏంటిది, నన్ను వాల్యూ లేదు కదా అన్నట్టు ఆ విధంగా మీకే సపోర్ట్ చేశారు. చెప్పక అట్లనే బ్యారికేడ్స్ ఉన్నది, వెహికల్ చెకింగ్ అన్ని 2 ఎక్కడెక్కడ ఆపాలి ఏంటిది అనేది పెడతా ఉండే. సో అక్కడ ఆపుతా ఉండే. అపాయింట్మెంట్స్ మనకు లిస్ట్ వస్తుంది, టైమింగ్స్ ఎక్కడెక్కడ వెళ్ళాలి, రూట్ మ్యాప్స్, మరి రూట్ తెలుసు మాకు ఎక్కడెక్కడ వెళ్ళాలి, ముందర మెసేజ్ ఇస్తా వాళ్ళు. సో అన్నీ కరెక్ట్ పర్ఫెక్ట్ అవుతుండే. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మాకు ప్రాబ్లమ్స్ ఎక్కడ రాలేదు. ఎలా మెయింటైన్ చేస్తారు సార్ ఆ గల్లీ కూడా? అవి తార్నాక నుండి మెయిన్ అప్సి కూడా మీదుగా అసెంబ్లీ ఎవరు రావాలైనా. అవును సార్, ఆ రోడ్డు అంటే డబుల్ రోడ్డు ఉంటుంది, ఇది మరీ నేరో లైన్ కదా అది. ఉండే కానీ అక్కడ బ్యారికేడ్ పెట్టారు. వెహికల్స్ ఏవైతే మనకు ఉన్నాయో ఈవెన్ అంతా పక్కన ఉన్న వాళ్ళకి రెసిడెన్స్ వీళ్ళకి అందరికి కోఆపరేట్ చేస్తుండే, వాళ్ళకంతా కన్విన్స్ చేస్తుంటే మేము ఇట్లా ఉన్నది చెప్పండి, వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, వాళ్ళకి చెప్తుంటే ఏమైనా ఉన్నదంటే మాకు చెప్పండి మేము అని. సో వాళ్ళు మాకు చెప్తుండే, సార్ మాకు రిలేషన్స్ వస్తూ ఉన్నారు, మాకు ఇదని ఎక్కడ పార్క్ చేసుకోవాలని చెప్తుంటే మేము. సో ఈ విధంగా వెళ్ళండి అని వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తుండే. అదేనండి, ఏదన్నా నా అబ్జర్వేషన్లో బ్రీఫింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం కన్విన్స్ చేసే విధానం బాగుండాలి, అందరూ కోఆపరేట్ చేస్తారు. సార్, ఆయన పబ్లిక్లోకి వెళ్ళారనుకుంటాం, ఆ చేతుల్లో కర్ర పట్టుకొని అవును పబ్లిక్లో కలవడానికి ఇష్టం. మరి అక్కడ మీరు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్? ఎందుకు పబ్లిక్ అందరు దగ్గరకు వస్తే షేక్ హ్యాండ్ వేస్తుంటారు. వచ్చినా కూడా ఎవరైనా కూడా మేమున్నది, నేను రవి అని ఇంకోతను ఉండే, మాకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే సార్ ఒకసారి అంటే ఏజ్డ్ కదా, ఒకసారి జూబ్లీ కంచి వస్తూ ఉంటే కాల్ స్లిప్ అయింది సార్కి. రవి గారు ఇట్లా ఆపేసేసిండు. అంటే సార్కు తెలుసు సెక్యూరిటీ ఆఫీసర్ ఎంత వీళ్ళు సేవ్ చేస్తారనేసి. సో ఈజ్ రెండు పెద్ద ఫేమస్ అయిన ఆయనకు ఎంత నాలెడ్జ్ ఉంది అన్నీ తెలుసు ఆయనకు. సో కానీ ఇన్స్ట్రక్షన్స్ పర్ఫెక్ట్ ఉంటుండే. వీళ్ళంటే ఏదైనా మేము తప్పు చేసినా కూడా స్పేర్ చేయకపోతుండే. ఒకరోజు వారు సెక్రటేరియట్కి వెళ్ళాలి, పైన ఉన్నాడు, మార్నింగ్ వెళ్ళాలి సెక్రటేరియట్కి, అసెంబ్లీకి అనుకుంటున్నా, అసెంబ్లీకి. సో టైంకి వెళ్ళాలి కదా, చెప్తా ఉన్నాడు. ఆంజనేయ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ వారికి పర్సనల్గా ఉంటుంది, రామచంద్రరాజు గారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, మేమందరం ఉన్నాము, మాకు చెప్పిండు ఎవరు రావద్దయా అని. అంటే వారేమో దగ్గర ఉంటారు, మేము అవుటర్ రింగ్లో ఉంటాం. అవుటర్ రింగ్లో ఆపేసి ఐజీ గారు కదా సార్ లేదని అంటుంటే, లేదయా పర్సనల్ సార్కి పర్సనల్ ఇంటెలిజెన్స్ కొన్ని ఉంటాయి, బ్రీఫింగ్ చేయాలి. ముంగటికి వెళ్తా ఉన్నాడు, వెళ్ళిపోయాడు. మేము ఎంబడే వెళ్ళినాక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నాడు. సార్ చెప్పి, సార్ వెళ్తున్నాడు సార్, కిందికి వచ్చేస్తున్నాడు సార్, లిఫ్ట్లో వస్తున్నాడు,
ఇంకోటి సార్కేమో సమ్ సెంటిమెంట్స్ మళ్ళీ ఏంటిదో ముంగటికి ఎవరు రావద్దు, ఎవరికి సీఎం గారికి వచ్చేసి ఏదో చెప్పడానికి పోతుంటే అన్నాడు. అనేసి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రామచందర్ రాజు గారిని ఏంటయ్యా అని అన్నాడు. హట్ అయ్యండు. అరే ఇక్కడనేమో సీఎం గారి మాట వినాలి, ఇక్కడనేమో ఐజీ గారి మాటలు వినాలి అనేసి కార్లో కూర్చోలేదు ఆ రోజు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గారు రామచందర్ రాజు గారు కూర్చోలేదు. మా ఇన్స్పెక్టర్ గారు మేమందరం తీసుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయాక మళ్ళీ సార్ అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళా పెద్దబాబు రవీందర్ రెడ్డి గారితో వీళ్ళతో శశిధర్ రెడ్డి గారితో మాట్లాడేసేసి కన్విన్స్ చేసినట్టున్నారు. సార్ గురించి తెలుసు కదా, దానిండే నీ తప్పేం లేదు, మేము చెప్తాంలే అని మళ్ళీ వచ్చాడు. సో ఈజ్ అంటే ఫీల్ అయ్యారు ఆయన. అంటే ముంగడికి వచ్చేసారు. ఐజీ గారు వద్దు అని అన్నాక కూడా ఐజీ గారు ముంగడికి వచ్చేసారు. మేబీ సెంటిమెంట్స్ మళ్ళీ ఏంటిదో ముంగటి రావద్దనో లేకుంటే రామచంద్ర రాజు ఎందుకు కారు ఎక్కలేదు వీరిని అన్నాడు కదా అని అన్నాడు. ఏంటి అన్నట్టు నువ్వేంటి అని అంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నేను వద్దు అన్నాక కూడా ముంగడికి తీసుకొచ్చినావు అన్న ఉద్దేశం ఉండొచ్చు. అది వీరే హట్ అయ్యారు. న్యాచురల్ అట్లా ఉంటుంది కదా. సో ఆయన ఫీల్ అయ్యాడు. మళ్ళీ వచ్చిండు, తర్వాత కన్విన్స్ అయ్యాడు, మళ్ళీ చేసారు కంటిన్యూ. ఏమలేదు అప్పుడు తెలుసుకున్నాడు. ఆంజనేయ రెడ్డి గారు ఏమనలేదా? సార్ చెప్పిండు. సార్ కూడా తెలుసు కదా, ఆంజనేయ రెడ్డి గారికి కూడా వారి గురించి తెలుసు. అంటే ఆ ఇన్సిడెంట్ ఆయనకు కూడా తెలుసు, కానీ ఆ ఇంపార్టెన్స్ ఉండొచ్చు. సార్ రిసీవ్ చేసుకుంటాడేమో ఉండొచ్చు. ఆ సార్కి మైండ్లోనే ఏందో మళ్ళీ తెలియదు కదా సీఎం గారి. మళ్ళీ తర్వాత సెక్రటరీకి వచ్చారు, బ్రీఫింగ్ అయిపోయింది, అంత అయిపోయింది. ఎంతకాలం పనిచేశారండి చెన్నారెడ్డి గారు? 1.5 years. అక్కడ నుంచి మళ్ళీ ఇంటెలిజెన్స్లో చేసినాక 2-3 monthsలో మళ్ళీ మైసూరారెడ్డి దగ్గర. మైసూరారెడ్డి మన అప్పుడే హోమ్ మినిస్టర్ అయ్యిండ్రు వీరి దగ్గరికి, జనార్దన్ రెడ్డి గారు. సో అక్కడ సికామణి ఇన్స్పెక్టర్ ఉండే. సో సికామణి గారు నా గురించి తెలుసు, కమాండో వారు కూడా చేశారు, నేను నెక్స్ట్ బ్యాచ్లో చేశాను. సో నేను బెస్ట్ కమాండో, ఆయన బెస్ట్ కమాండో. సో ఆయన రికమెండ్ చేసుకొని వాసుంటే బాగుంటుంది అనేసి చెప్పేసేసి రెడ్డి గారు వచ్చే టైంలో మూవ్మెంట్ పీక్ స్టేజ్లో ఉంది. అవును. ఆ పీక్ స్టేజ్లో హోమ్ మినిస్టర్ గారు కూడా థ్రెట్ ఉంది. అవును. ఆయన మూవ్మెంట్కి వెళ్ళడం, విలేజ్ అదే వాళ్ళ ఊరికి విజిట్ చేయడం, అదంతా కూడా ఎలాగ బ్రీఫ్ చేసుకొచ్చారండి? వారికి చాలా కీన్గా వింటాడండి, ఏది చెప్పినా కూడా. చాలా అంటే మన ప్రాబ్లమ్స్ ఏంటిది, ఆయన ఫ్రీ ఉన్నప్పుడు కార్లో కూర్చున్నప్పుడు కూడా మన ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు, ఏంటిది అని. పోలీసు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఏంటిది, వెపన్స్ అంటే రేంజ్ ఎంత, 303 ఎంత, 4 AK-47 ఏంటిది, పిస్టల్ ఎంత, ఇది అన్నీ ప్రతి ఒక్కటి మైన్యూట్గా అడుగుతుండే వారు మమ్మల్ని. సో ఈవెన్ విలేజ్లోకి వెళ్తూ ఉంటే ఆయనకు న్యాచురలీ మాకు చెప్తా ఉండే, మా విలేజ్లో మాకు దగ్గర లేకపోతే కష్టమయ్యా, డిస్టెన్స్ కూడా చేయొద్దు అని. మేము ముందరనే అన్ని ఎర్లీ మనకు ముందరనే రూట్ తెలుసు అన్నీ. సో మనం లోకల్ పోలీస్ వాళ్ళతోటి, మనము ఇంటెలిజెన్స్ వాళ్ళతోటి వాళ్ళకంతా బ్రీఫింగ్ ఇచ్చేవాళ్ళం. సో ఏ విధంగా అనేసి వాళ్ళు అంతా మంచి చేస్తూ ఉండే, అన్ని అపాయింట్మెంట్స్. ఇంకోటి మేము ఫ్రిస్కింగ్ పర్ఫెక్ట్ చేస్తూ ఉంటుంటే వాళ్ళకి చెప్తుండే, సార్ కూడా వాళ్ళకి చెప్తుండే, వాళ్ళకి ఇదన్నయ్యా సెక్యూరిటీ ఇటువంటిది ఉంటుంది చేస్తారు, మీరు కోఆపరేట్ చేయండి అని. సో అందరూ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తుండే. సో ఇటువంటిది ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ రాలేదు. సార్ కూడా అసలు నైట్ జర్నీ చేసినా కూడా మనకు టైమింగ్ ఇచ్చేస్తుండే. మేము చెప్పింది అసలు ఎప్పుడు కూడా మా దాంట్లో ఇంటర్ఫరెన్స్ కాకపోతుండే. మీ వెహికల్స్ షిఫ్ట్ చేంజ్ చేస్తుంటే మీ ఇప్పుడు పైలట్ ఒకటి వెనక రావాలి, ఇదని వెహికల్స్ నెంబర్ సేమ్ పెట్టడము, అవన్నీ కొద్దిగా. కానీ మైసూరారెడ్డి గారు ఒక్కొక్కసారి సెక్యూరిటీ ఆఫీసర్ విసుక్కునేవారట. ఎందుకంటే జర్నీ చేస్తున్నప్పుడు న్యాచురల్ కాల్ వచ్చినప్పుడు ఆపుతానంటే మీరు ఆపనిచ్చేవారు కాదండి, మీరు వద్దు, మీ సెక్యూరిటీ వద్దు, పండయానని అన్నాడని అంటుంటారని. మళ్ళీ మేమున్నప్పుడైతే ఎప్పుడు కాలేదు. సార్ అయితే మాకు నిజంగా చెప్తున్నాను, ఇప్పటికి కూడా ఈజ్ సో ఎఫెక్షనేట్. మా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వస్తుండే, మా ఫ్యామిలీ వచ్చేసి అందరిని అడుగుతాడు. ఎప్పుడు కూడా మాకు అసలు ఎటువంటిది రాలేదు. అయితే అయ్యిండొచ్చు, కానీ మేము ఎప్పుడన్నా రూట్స్లో వచ్చినప్పుడు రూట్స్లో వెహికల్స్ జామ్ అవుతుంది అనుకో, ఎందుకు అవుతుంది అన్నీ అడుగుతుండే. ఇక్కడ ఉంటుంటే ఏమన్నా అంటే డబ్బులు కలెక్షన్ చేస్తుండ్రా అని అటువంటిది వెరిఫై చేస్తుండే. లేదు సార్ ఇట్లా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నారు అది అంటే, ఓకే ఏం డబ్బులు గిట్ట తీసుకుంటలేరు కదా, అటువంటివన్నీ మమ్మల్ని అడుగుతుండే. ప్లస్ మేము వెళ్ళేటప్పుడు మాకే కొద్దిగా డబ్బులు ఇచ్చేసేసి నిద్రపోద్దా అన్న ఉద్దేశంతో టీ తాగండి మీరు ఎక్కడన్నా అని. సో మాకు సర్ప్రైజ్గా ఎక్కడన్నా వెళ్తే ఇక్కడ నిల్చొని కొద్దిగా డ్రైవర్స్ ఉన్నారు, ముఖం కడుక్కోవడము,
ఇటువంటి ఈజ్ సో పర్టికులర్ అండి. ఒకరోజు నాకు గుర్తుంది, మా మెయిన్ డ్రైవరు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, మధ్యన ఫెయిల్ అయిపోయింది, సమ్ ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చింది. మా ఎస్కాట్ ఇక్కడి నుంచి వచ్చిన ఎస్కాట్ రెడ్డి సిపిఎల్ అతను ఉండే, ఏదో రిపేర్ చేసిండు ఇమీడియట్. అట్లా 2-3 టైమ్స్ చేశాడు. సార్ అడిగారు ఎవరు అంటే, సార్ ఎస్కాట్ పేరు అంటే రెడ్డి సమ్ అని అన్నాడు. ఓకే ఓకే అని. నెక్స్ట్ ఒక 1 month 2 months అయినాక ఒకసారి టూర్లు వెళ్తూ ఉంటే మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఎవరంటే ఈ రెడ్డి రాలేదు. ఏమయ్యా రాలేదంటే, సార్ ఇట్లా సిక్ అయిపోయింది సార్ అది అంటే. ఏంటి సిక్ అయితే మరి నాకు చెప్పారా? ఈ సో పర్టికులర్ అబౌట్, అంటే వాళ్ళ స్టాఫ్ని కూడా అంత మంచిగా చూసుకునేవాళ్ళు. సార్ ఇట్లా ప్రాబ్లం అయింది మెడికల్ అంటే, ఇంటికి హాస్పిటల్కి వెళ్ళి చూసిండు ఆయన. దట్ ఈస్ ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. మేమంతా అప్పుడు నంద్యాల ఎలక్షన్స్ అయిపోయాక సార్ ఇన్ఛార్జ్ ఉండే. విన్ అయినాక జూబ్లీ హాల్లో ఒక డిన్నర్ హోస్ట్ చేశాడు సారు, అందరికీ, మినిస్టర్స్కి వాళ్ళందరికీ, ఎంపీస్కి వాళ్ళందరికీ. సో ఇట్స్ ఏ మంచి ప్లేసే కదా అని. అప్పుడు జయరాం రెడ్డి గారు అని ఓఎస్డి గారు ఉండే. జయరాం రెడ్డి గారు చెప్పిండే, అంత వివివి అయిపోయాయా, మన సెక్యూరిటీ లోపలికి వెళ్ళొద్దు అని అన్నాడు. ఓకే సార్, నిజంగా సెక్యూరిటీ ప్లేస్ అది. మేము ఆ డిన్నర్ దగ్గరికి వెళ్ళలేదు, బయట ఉన్నాం, కార్లో ఉన్నాం, అంతా సెక్యూరిటీ వస్తాం. లోపలంతా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. డిన్నర్ అరౌండ్ 10-10:30కి వచ్చేసాం. 12 అవుతుంది, రిటర్న్ అయ్యి వెళ్తా ఉంటే కార్లో కూర్చున్నప్పుడు, ఏమయ్యా వాయుసేన అంటున్నాను. ఏం వాయుసేన ఏంటిది, ఎట్లా ఉంది ప్రిపరేషన్ అంటే, బాగుంది సార్ అన్న. ఆడు పక్కన గన్మ్యాన్ ఉన్నాడు, ఆడు పర్సనల్ గన్మ్యాన్, చిత్తూరు గీత అంత అక్కడ ఉండేటోడు, కడపాడు. ఏడా సార్ మేము తినలేదు, వాసుసేన సార్ తినలేదు అని అన్నాడు. ఏంటి అని, లేదు సారు బయటనే ఉండమని అన్నాడు, లోపటదంటే. అరే మన ఫంక్షన్ అనేయ్యా, ఏంది మీరు అట్లా తినకుంటుంటారు అని. ఆల్మోస్ట్ 12 o'clock ఇంటికి పోతే మేడం వండించి పెట్టిందండి. బా గ్రేట్, రియలీ అది టచ్, ఎఫెక్షనేట్ అంటే అది. అప్పుడు ప్రామిని మీ ముగిడికి రావచ్చు. ఎవరు ఎడుతండి ఈ రోజులలో ఫుడ్ గురించి ఎవరు ఆలోచిస్తారు? అది రాత్రి 12 గంటలకు. గ్రేట్ కదా, గ్రేట్, అది అన్మెమరబుల్. సార్ అక్కడ నుండి ఎక్కడికి వచ్చారు మరి? చెన్నారెడ్డి గారు, తర్వాత మైసూరారెడ్డి గారు అయినాక నేను సివిల్లో కన్వర్ట్ అయిపోయానండి. 92లో 92లో కన్వర్ట్ అయిపోయినాక ట్రైనింగ్ వేసి వచ్చేసినాక నేను మహేశ్వరం ఫస్ట్ పోస్టింగ్. మహేశ్వరం ఇస్ ద అప్పుడు మన ఆర్ఆర్ డిస్ట్రిక్ట్లో బిగ్గెస్ట్ ఏరియా. కందుకూరు లేకుండే అప్పుడు, కానీ అప్పుడు ఎఫెక్టెడ్ ఉంది కదా, కంప్లీట్ ఎఫెక్టెడ్. మహేశ్వరం ఎగ్జాక్ట్, అవును. అండ్ అక్కడ మూమెంట్ ఉంటుండే, అక్కడే ఉండి నేను. ఎంతకాలం పనిచేస్తారు అక్కడ? 1.5 years చేశాను సార్. ఆర్ఎస్ఐ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం ప్రాబ్లం రాలేదు? ఇన్వెస్టిగేషన్, లా ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ట్రైనింగ్కి వెళ్ళాం కదా, 3 months మాకు ట్రైనింగ్ చేయించారు. మాకు పెద్ద, అంటే నేను లా చేసిన, నాకు అడ్వాంటేజెస్ బాగుండే. పెద్ద ప్రాబ్లం ఏమున్నాయండి అక్కడ? మీకు చాలా, మీకు వర్క్ ఏముంది మహేశ్వరంలో? మీరు చేసిన వర్క్ ఏముంది మంచిది? వర్క్ ల్యాండ్ ఆర్డర్ కానీ, అంటే అక్కడ మూమెంట్ రాదు ఉండే, నైట్లో ఉండే. కానీ అప్పుడు కంప్లీట్ అంటే మాకు అసలు లోకల్ ల్యాండ్ ఫోన్ కూడా లేకుండే. మహేశ్వరం డెకాయిట్లు కూడా ఎక్కువ ఉండే కదా. డెకాయిట్లు కూడా ఉండే కంప్లీట్. అక్కడ ఉండేది అన్నీ అవే ఫామ్ హౌసెస్. అవును, ఫామ్ అంటే అంగూరు తోటలు, లేదంటే మన ఇవి కోళ్ళ ఫార్మ్స్ ఉంటుండే మ్యాక్సిమం. సో అక్కడ అన్ని డెకాయిటీస్, పాపం ఎవరో లేట్ 12 o'clock రావడము, ఇంటి మీద లేబర్స్ ఉంటారు, వాళ్ళని కొట్టడము, డబ్బులు తీసుకోవడం, ఏదంటే చిన్న గోల్డ్ ఏమైనా ఉంటే కూడా తీసుకొని వెళ్ళిపోయేవారు. కంట్రోల్ అయిందా? పెట్రోలింగ్ చాలా బాగా చేస్తుంటుంది. ఓకే, మహేశ్వరం తర్వాత ఎక్కడికి వచ్చారు? మహేశ్వరం అయినాక పాడి షరీఫ్. ఇది ఒక డిఫరెంట్ ఏరియా. డిఫరెంట్ అది, అంటే అది మాకు సర్కిల్ ఉండే. నాకు ముందు నుంచి కొద్దిగా తిరిగినందుకు, అంటే బందోబస్తులు అవి ఇవి చేస్తూ ఉంటాం కదా, కాన్ఫిడెన్స్ బాగుండే మనకు. పహాడ్ షరీఫ్ మీకు ఛాలెంజ్ వచ్చిందా? ఛాలెంజెస్ దానికో డిఫరెంట్, దీనికి ఒకటి. పాడి షరీఫ్ ఇస్ కంప్లీట్ ముస్లిం అండ్ హిందూ. అండ్ కొన్ని సర్టన్ విలేజెస్ వచ్చేసి కంప్లీట్ మ్యాక్సిమం హిందూ ఉంటాయి, కొన్ని విలేజెస్ వచ్చేసి ముస్లిమ్స్ ఉంటాయి. కానీ అక్కడ గుర్రాల మీద తిరగడం, ఒక వస్తాదులాగా డౌడీలుగా ఉండడం కనిపిస్తుంటుంది. గుర్రాలతో తిరుగుతుంటే కరెక్టే, కానీ వాళ్ళు సింపుల్ అండి, వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఎస్ఐ ఎటువంటి వాడు, ఎస్హెచ్ఓ అంటే ఉన్నది, వాళ్ళు అబ్జర్వ్ చేసేసి ఆ విధంగా ఉంటారండి. మనము దేనికి లొంగకుండా న్యాయంగా చేసినామంటే చాలా బాగుంటుంది. హానెస్ట్లీ స్పీకింగ్, నేను విత్ ఫ్యామిలీతో ఉంటే, నాకంటే ముందు ఉండే సుదర్శన్ గారు ఉండే,
ఆయన కూడా మంచి సిన్సియర్ ఆఫీసర్ ఉండే. మేము ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఇన్సిడెంట్స్ కాలేదు, మేజర్ ఇన్సిడెంట్స్ ఏం కాలేదు. అక్కడ కూడా డకాటీస్ అవి ఉండే. ఇక్కడ వచ్చేసినప్పుడు కొద్దిగా రౌడీ షీటర్స్, నోటోరియస్ రౌడీ షీటర్స్ ఉంటుండే. అక్కడ ఒక ఇన్సిడెంట్ నేను చెప్పాలనుకుంటున్నాను. మేము ఎలక్షన్స్ అవుతా ఉన్నది, ఎంపీపీ ఎలక్షన్స్ అవుతా ఉన్నది. కొన్ని విలేజెస్ వచ్చేసేసి అక్కడ సిటీ కొన్ని పక్కకుంటాయి, ఇవి కొన్ని వచ్చేసినాయి, ఎర్రకుంట అవన్నీ. అక్కడ ఒకతను సాబర్ బిన్ త్రీఫ్ అని ఒకతను ఉండే. ఎవరండి? సాబర్ బిన్ త్రీఫ్ అని. అతను మాకు తెలియదు, అది లాస్ట్లో తెలిసిందంటే ఈజ్ ఎ రౌడీ షీటర్ ఆఫ్ సిటీ. ఓకే. అక్కడ మా దగ్గర అసలు మంచి వైట్ డ్రెస్ వేసేసుకొని కార్లో మంచిగా నీట్గా వస్తూ ఉండే. ప్లస్ మోర్ ఓవర్ అతనికి గన్ లైసెన్స్ ఉండే మా పోలీస్ స్టేషన్లో. యూజువల్లీ రౌడీ షీటర్స్కి గన్ లైసెన్స్ ఉండదు. సో మళ్ళీ అది ఏ విధంగా వచ్చిందో ఏంటిదో తెలియదు. రంగారెడ్డి సిటీ కాబట్టి ఇచ్చుంటారు, వచ్చింది. అయితే కంప్లీట్ చేస్తూ ఉంటే ఎలక్షన్స్లో అక్కడ రిగ్గింగ్ బాగా చేసేవాళ్ళు. వీళ్ళు చార్మినార్ నుంచి వాళ్ళంతా లేబర్స్ని తీసుకొచ్చేసేసి నైట్లో పెట్టి లైన్లో నిలబెట్టేసేసి మాకు లోకల్ వాళ్ళు చెప్పారు, సార్ వీళ్ళంతా మా విలేజర్స్ కార్ సార్ వీళ్ళదని. నేను పోయి బాగా స్ట్రిక్ట్ చేసేసేసి ఆపినాం. మాకు ఆఫీసర్స్ కూడా మంచిగా కోఆపరేట్ చేస్తుండే. సీనియర్ ఆఫీసర్స్ రంగారెడ్డి గారు అని ఉండే, రామరెడ్డి గారు అని ఉండే. రామరెడ్డి గారు మంచి మాకు బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆ సారు ఇట్లా చెప్తే లే టైట్ చేయండి, అదే లైన్లో చెక్ చేసినప్పుడు ఒక్కొక్కరిని చెక్ చేస్తూ ఉంటే అందరు చూసారు, పారిపోయారు. వాడికి చెప్పినట్టున్నారు, సార్ ఇట్లా అయిందని వేసేసి వాళ్ళు ఒక వెహికల్లో వచ్చేసేసి ఒకరిని స్టాప్ చేశారు. ఎవరు? వాళ్ళ గ్యాంగ్. ఓకే. లోకల్ వాళ్ళు నాకు ఫోన్ చేసి, సార్ ఇట్లా స్టాప్ చేశారు, మీరు చెప్తే అయినారు సార్, రౌడీ షీటర్ అది అంటుంటారు. రౌడీ షీటర్ అని ఇట్స్ ఏ కామన్ వర్డ్ యూజ్ చేస్తారు కదా, అట్లా అనుకుంటున్నాం మేము. అది స్టాప్ చేశారు అది అనేసి పోలీస్ స్టేషన్కి వచ్చేసారు. చిన్న స్టాబే, బట్ ఇట్స్ స్టాబే కదా, నైఫ్ దొరుకుతారు. వచ్చి చూసినాక వెరిఫై చేస్తే అంత కంప్లీట్ అని చూస్తూ ఉంటే రౌడీ షీటర్, సిటీ అంతా రౌడీ షీటర్. వీడు అంతా వాళ్ళు చెప్పేది నిజమే. ఇప్పుడు పారిపోయాడు. వాళ్ళ సన్ను వీళ్ళు 307 వేసేసినాము, కల్పబుల్ అటెంప్ట్ మర్డర్ కేసు వేసేసినాము. వీడు దొరికాడు, వాడిని రిమైండ్ చేసేసినాం. చేసినాక ఇంకా కొడుకు 2 సన్స్ పేర్లు ఉండే. ఆ సన్ను దొరకలేడు, పారిపోయాడు. ఇక చేజ్ చేస్తూ ఉంటే నేను ఇంటికి పర్మిషన్ తీసుకొని ఒక 15 డేస్కి వస్తూ ఉన్నా. వస్తుంటే చార్మినార్ పక్కనే అవన్నీ కంప్లీట్ కాంప్లెక్స్ ఉంది. పైన చూస్తున్నా, పైన ఉన్నాడు. నేను మా మిస్సెస్ వెహికల్లో వస్తూ ఉన్నా. ఇంత మంచి ఛాన్స్ దొరకదు, పైనే ఉన్నాడు, ఎట్లా చేయాలి? ఇంకా నో అదర్ ఆప్షన్. మా మిస్సెస్ చెప్పేసి డ్రాప్ చేసేసి మీరు వెళ్ళిపోండి అని కార్ పంపించారు. వాడిని ఎట్లా చేయాలి ఇప్పుడు, నేను ఒక్కరిని చేయాలి, ఏం చేయాలని వేసేసి కిందికి పిలిపియాలనేసి ఏది ఇచ్చేసేసి ఆడ ఒకడు ఉండే. అరే అని పిలిపించేసేసి ఆ డ్రైవర్ని పిలిపించేసేసి నేను చెప్పిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాయి ऐसे सर అంటే सब क्या होना అన్నాడు. वो साहब कैसा नीचे आते అంటే नहीं आते साहब అన్నాడు. हम लोग तो मार देते అన్నాడు. ఏం చేయాలి? ఇక వెపన్ తీసుకున్నా, స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయినా, వెపన్ పెట్టినా, చూపించిన, అక్కడ కంప్లీట్ సరెండర్ అయిపోయాడు. వచ్చిన కారు అక్కడ, నా కారు అక్కడ ఉంటాయి కదా, వానికి చెప్తే ఇక్కడ వచ్చేసేసాడు. పోలీస్ స్టేషన్లో వచ్చిన లోపల పెట్టినా బాగా జరగా ట్రీటింగ్. ఎందుకంటే అప్పటికి నాకు 15 డేస్ అయిపోయింది. ప్లస్ లోకల్లో నాకు మన ఎంత అయిపోయిందంటే అటు రౌడీ షీటర్ అని తెలియదు, ఇంత మాకు ఒక బ్యాడ్ ఇమేజ్. సో వాడిని పెట్టేసేసి బాగా జర చేసి ఇచ్చారు. వాళ్ళ ఫాదర్ వచ్చేసేసి బెయిల్ వచ్చేసింది అప్పటికి 10-15. వాడు బాగా తాగి ఫోన్లో నా ల్యాండ్ ఫోన్ చేసి తిడతా ఉన్నాడు. ఇంట్లో అంటే వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు. ఆ లాంగ్వేజ్ చేస్తున్నాడు, నేను తీస్తున్నా, నేను మసాలా చేస్తున్నాను. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఆడికి అర్థమైపోయింది, అమ్మా ఇది అవుతుంది అనేసి వదిలేసేసి అయిపోయినాక వీడిని రిమాండ్ చేసినాం. రిమాండ్ చేసేసేసి వీడు బెయిల్ అయ్యేసి వచ్చాడండి 1 మంత్. వాడు వచ్చినాక 1 వీక్ నా దగ్గర కలవాలని అంటాడు. ఎవరు? వాళ్ళ సన్ను. నాకు ఏంటిది అంటే మే పర్సనల్ బాత్ కన్నా సాబ్, మీరు పర్సనల్ బాత్ కన్నా అంటాడు. మంచి లేరా అనేసి రూమ్లో తీసుకుపోయి ఏంటిదంటే, సాబ్ బహుత్ బురా సాబ్, मेरा अगेंस्ट मेरा पप्पा जो है హైర్ కరే లేపట్టాలని. ఏంటిదిరా మీ నాయన నిన్నెందుకు లేపట్టుకున్నాడు అంటే, సార్ మా అమ్మకు మా ఫాదర్కి ఏదో డిస్ప్యూట్ వచ్చేసేసింది, ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు. అమ్మాయి అరౌండ్ 18-19 ఇయర్స్ సార్, ఇంట్లో ఉన్నది ఆమె వచ్చేసేసి అక్కడ సిటీలో ఉన్నది.
వీడు కంప్లీట్ ఇల్లు కబ్జా చేసేసుకున్నారు, ప్రాపర్టీస్ అని చేసేసేస్తున్నా. మాకు తెలిసింది, మేము చేస్తున్నామంటే నన్ను లేపమని నేను చెప్పేసేసాను. సార్ నో ఆప్షన్ లేదు, నేను మా ఫాదర్ని చంపాలి సార్ అంటాడు. ఏంట్రా ఫుల్, నేను ఎట్లా అడిగితే కావాలంటే నేను మాట్లాడతాను నేను అది అంటే, లేదు సార్ అది బాగానే థ్రెటనింగ్ చేసినాము, అది అయిపోయింది. నేను తిరుపతికి వెళ్ళిన ఒక 15 డేస్లో వచ్చే రిపోర్ట్ చేసే రోజుకు అప్పటి వాళ్ళ ఫాదర్ని మర్డర్ చేసేసాడు. చెప్పి మరీ చేశాడా? మర్డర్ రోడ్ పైన. అవును, మీకు ముందు చెప్పాడు కదా ఆల్రెడీ. చెప్పాడు, కానీ 15 డేస్ అయింది. నేను అప్పుడు వాన్ చేసినా వెళ్ళిపోయినాం, మీకు అంతే కదా. అది ఏం చేయాలి, వీనికి చెప్పినా వానికి చెప్పినా, అరే అంటే ఇంత జరుగుతుందో మీరు ఊహించలేదు కూడా. అంతే కదా, మనం థ్రెటనింగ్ చేసినా వాడు కూడా రోడ్ షీటరే, వాళ్ళ ఫాదర్ ఏం మంచివాడు కాదు. వానికి తెలుసు వీని మీద వాళ్ళకి గ్రడ్జెస్. అది వాడు వచ్చేసేసి రోడ్డు మీద కొట్టేసేసారు. నేను ఆ రోజు రిపోర్ట్ చేసేది ఉంది 11 o'clock. వచ్చే లోపల అసలు మర్డర్ చేసేసి 1-2 hours అయింది, ఎవరు చెప్తలేరండి. ఎర్రకుంటలా రోడ్డు మీద కొట్టేసేసారు. ఎవరో వచ్చి చెప్పారట రోడ్డు మీద, సార్ ఇట్లా ఇట్లా కొట్టిరు, అట్లా 3 కొట్టిరని చూస్తే మేము పోయే వరకు అందరు ఎవ్వరు చెప్పారు, అందరు చూసిరు రోడ్డు పైన కొట్టిరు. అప్పుడు చేసేసి ఇక కొద్ది ఇన్ఫర్మేషన్ పెట్టి వాడిని రౌడీ షీటర్ కదా 302 వాని మీద చేసినాం వాడిని పట్టుకొస్తే ఒకటే చెప్పిండు, సరెండర్ అయిపోయిండు 1 week అయినాక. వెపన్స్తో సహా అన్ని నైఫ్ గిఫ్ తీసుకొని వాళ్ళు ఇద్దరు వాని ఎంబడి అసోసియేట్స్ తీసుకొని వచ్చేసి, ఏంటిదంటే సార్ ఆప్షన్ లేదు సార్, నేను మా ఫాదరు అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా చెప్పారు, నేను లేను అంటే నాతో చాక్ తోటి కొట్టించిండు, 307 చెప్పించిండు. దీని వెనుక ఒక గ్యాంగ్ ఉంది సార్. అంటే గ్యాంగ్ అంటే ప్రాపర్టీ గురించి ఈ విధంగా చేస్తున్నారు. సెకండ్ వైఫ్ని ఇట్లా చేసేసారు, ఆమెను కొట్టిరు సెకండ్ వైఫ్ని. లక్కీ అంది ఆమె బతికింది. వీడి 302 అని చనిపోయిండు, వాడు 307 అది కేసు. అది ట్రయల్ అయింది, చేసినాం. ఆ తర్వాత ఇక కేసు ఎవిడెన్స్ లేదు, అది కొట్టేసేసారు, అది వేరేది. అంటే నొటోరియస్లు ఎట్లుంటారు అనేసి వాళ్ళ సన్ను ఫాదర్ అట్లా కొట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ సన్ను నిజంగా ఆ తర్వాత నాకు 2-3 సార్లు కలిసిండు. సార్ ఎంత మంచిగా పిల్లలంతా మంచిగా జూబ్లీ దాంట్లో చదువుతున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు, మంచిగా అయినరు, బ్యూటిఫుల్. అదొక మేజర్ ఇన్సిడెంట్. అంటే అన్అవాయిడబుల్, ఎట్లా కొన్నిసార్లు చేయలేని స్థితిలో కూడా కొన్నిసార్లు అయితే. అట్లనే పాడిషెరీఫ్లో ఒక చెప్తాను ఇన్సిడెంట్. అక్కడ ఏంటంటే పాడిషెరీఫ్ నుంచి మనము కందుకూరు రోడ్, శ్రీశైలం రోడ్డు పైన లేట్ నైట్లో 7 o'clock డార్క్ అయినప్పుడు లైట్స్ లేవు, ఏం లేదు, డార్క్, కంప్లీట్ డార్క్. ఆ విలేజర్స్ అంతా ఏం చేస్తుంటే 2-3 కలిసేసి ఒక వెహికల్స్, అంటే అక్కడ చంద్రాయనగుట్ట దగ్గరనే ఆగి ఉండేసేసి ఇక్కడ పోతున్నారు ఆ విలేజ్కి, నేను వస్తున్నాను, నేను 3-4 వెహికల్స్ కలిసి వెళ్ళేవాళ్ళు. లేదంటే ఒక బస్సు వస్తుంది అనుకో, బస్సు వెనబడి వెళ్తుండే. డెకాయిటీస్ కొడతారు. అక్కడ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటే 2 wheelers ఏదైనా వస్తుంటుంటే ఇక్కడొక్కడు ఆ రోడ్డు పైన వైర్ పెట్టుకొని ఉంటుండే, ఇట్లా ఆపేసుకుంటుండే. ఆ ఎగ్జాక్ట్ పడంగానే వాని మీద అటాక్ చేయడం, అది లాక్కోవడం, ఏదంటే అది ఇవ్వడం, వాచ్ ఉంటే వాచ్, అంత దగ్గర పర్స్ ఉంటే పర్స్, ఏదైనా కొట్టడము, అంతే, కొట్టడమే, కట్ట తీసుకొని కొట్టడము, అది లాక్కొని పోతుంది. అట్లా 2-3 ఇన్సిడెంట్స్ అయినాయి మనకు. నేను బ్రీఫింగ్ చేసినాను నేను మా వాళ్ళకి అందరికీ, అరే మీరు ఇటువంటి ఇన్సిడెంట్ అయితే మీరు కూడా 2 wheelerలో అయితే మిమ్మల్ని కూడా కొడతారు, వాళ్ళకి తెలియదు కదా, డార్క్లు ఉన్నారు, ఏం తెలియదు. సో మీరు వెపన్స్ కంపల్సరీ క్యారీ చేయాలి, కంపల్సరీ నైట్లో పోతే కంపల్సరీ వెపన్ 303 వేసుకొని వెళ్ళండి అని. ఒకరోజు నేను పోలీస్ స్టేషన్లో ఉన్నా, ఒక ఇన్సిడెంట్ అయింది. సార్ కొట్టిరు సార్ అని వచ్చేసారు. మళ్ళీ ఇట్లా ఒక 5 minutes రాస్తూనే ఉన్నాం, ఇంకోటి వచ్చిండు, సార్ కొట్టిరు అది అని. మా వాళ్ళకి చెప్పిన, అరే బొండ్రా అంటే వెళ్ళిపోయినరు. మేము వెళ్తున్నాం, అట్లా వచ్చేసి వెళ్తున్నాం, నేను వెళ్ళిరు. మా కానిస్టేబుల్ కూడా కొట్టిరు, మా హెడ్ కానిస్టేబుల్. వీళ్ళు తొందర లేదు, వెపన్ తీసుకోపోలేదు తొందరలా, వీళ్ళు కొట్టారు, వీళ్ళు వచ్చారు. హారబుల్ 3 ఇన్సిడెంట్స్ అయినాయి. సెట్లు అంతా చెప్తున్నాము, అంటే మహేశ్వరము అక్కడ కందుకూరు అప్పుడు ఓపెన్ అయింది, ఇవన్నీ అలర్ట్ చేస్తున్నాము. ఇక్కడ శంషాబాదు, రాందర్ నగర్, ఇక్కడ అన్నీ సరౌండ్ చేస్తున్నాం. చేసినాక ఇంకేం చేయాలి, అక్కడ చీకట్లు ఉన్నాయి, ఇక కోమింగ్ చేయాలి, ఇంకా నో అదర్ గో. అక్కడికి నుంచి మహేశ్వరంలో పిలిపించిన, ఇక్కడ కందుకూరు, ఇక్కడ రాందర్ నగర్, మా వాళ్ళు ఆ గుట్టకు మీ పైకి ఎక్కిండ్రు. ఆ పాడిషెరీఫ్ గుట్ట ఉంటుంది కదా, అటువైపు వెళ్ళిరని మాకు ఇన్ఫర్మేషన్. చీకటి, డార్క్, కంప్లీట్ నైట్ అంతా ఉన్నాను. ఒకడు పడుకొని ఉన్నాడు, అది కనబడతలేదు. మా కానిస్టేబుల్ అక్కడ చాలా ఇంటెలిజెంట్. మేబీ అరౌండ్ 2 o'clock 3 o'clock మేబీ కొద్దిగా లైట్ వస్తుంటే అక్కడ చూసేవరకు ఏదో వాటర్ లెక్క కనబడుతుంది. వాడు చూసేవరకు ఆ స్మెల్ చేస్తే యూరిన్ పాస్ చేసినట్టు అర్థం, అక్కడ గెస్ చేశాడు, అరే ఇక్కడే ఉంటాడు అనేసి. వాడు ఏం చేసాడు, ఉట్టి పైసలు ఫోన్ చేసేసి
ఫైర్ చేసిండు పైకి, ఉట్టి ఫైర్ చేసిండు అని కన్నా గట్టిగా అరే చూసిన అని ఇట్లా ఫైర్ చేయగానే అటు లేచిండు. సార్ కొట్టకండి సార్ అని ఆడు పట్టుకొని మాకు తీసుకొని వచ్చారు. మాకు అప్పుడే మామిడిపల్లి విలేజ్ వాళ్ళు వీళ్ళందరూ ఉండే కోఆపరేట్ చేశారు బాగా విలేజర్స్. తీసుకున్నాక ఆ గ్యాంగ్ దొరికింది కంప్లీట్ మహబూబ్ నగర్లో, ఆ తాండా లంబాడీస్ వాళ్ళు వీళ్ళు ఇక అంత అన్ని రికవరీ అని మ్యాక్సిమం. దట్స్ అ బ్యూటిఫుల్ కేస్. దట్స్ ఓకే. పహాడ్ షరీఫ్ దగ్గరికి వచ్చారు. ఇంకోటి చెప్తానండి. దట్స్ పాడి షరీఫ్లో ఒకసారి మేము మార్నింగ్ ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఒక అమ్మాయి అరౌండ్ 7 o'clock ఎర్లీ మార్నింగ్, నేను అక్కడనే క్వార్టర్స్లో పడుకొని ఉంటే సార్ ఒక లేడీ కదా క్వార్టర్స్ అండి, క్వార్టర్స్ పక్కనే, అవును సార్ ఒక అమ్మాయి వచ్చింది సార్, ఏదో రేప్ కంప్లైంట్ వస్తుంది. మార్నింగ్ మార్నింగ్ 7 o'clock అమ్మాయి, యంగ్ అమ్మాయి. పరిగెత్తుకొని వచ్చేసేసి అడిగాను, అంటే లంబడి అమ్మాయి వాళ్ళు వాళ్ళ కజిన్ తోటి లూనా పైన వస్తూ ఉంటే ఎర్రకుంట దాటినాక 3-4 పోరలు అక్కడ కూర్చొన్నారంట. లూనాని కొట్టేసేసి అని పంపించేసేసారు. ఈ అమ్మాయిని తీసుకొని కార్లో తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని పోయేసి ఇక్కడ ఫామ్ హౌస్ లెక్క ఉన్నది అక్కడ తీసుకుపోయారు. దాన్ని చేశారు. ఆ మార్నింగ్ వదిలేసేసారు. ఆ అమ్మాయి లక్కీ పోలీస్ స్టేషన్ వరకు చెప్తుంటే పోలీస్ స్టేషన్కి వచ్చింది. వాళ్ళకి అసలు ఏం తెలియదు. ఇట్లా సార్ అని చెప్తుంటే ఇమీడియట్ అది అరౌండ్ 7:30, 8 o'clock ఎఫ్ఐఆర్ కట్టింది అంటే చెప్పింది ఐడెంటిఫికేషన్. సార్ ఇట్లా పోయింది, ఇట్లా కార్ పోయిందని. లక్కీ మాకు కార్ పోతుంటే ఆ మార్క్స్ అన్నీ ఉన్నాయి అక్కడెక్కడ కార్స్ టైర్ మార్క్స్. ఆ టైర్ మార్క్ తీసుకుంటే ఫామ్ హౌస్ తీసుకెళ్ళింది, డిటెక్ట్ అయిపోయింది. వాళ్ళని పట్టుకుంటే అవును సార్ ఎవరు 3-4 వచ్చారు వాళ్ళు అని చెప్పారు. అలా పేర్లన్నీ తెలిసిపోయి ఇక దాంట్లో క్లియర్లోనే ఎఫ్ఐఆర్లో మనం ఇట్లా సస్పెక్ట్ చేసినా కానీ మేము ఐడెంటిఫై చేసినాం 5-6. వాళ్ళు అక్కడ లోకల్లో సలీం నగర్ అక్కడ వాళ్ళు రౌడీ షీటర్స్ ఒకటిద్దరు నోటోరియస్లు అయిపోయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, అది చేస్తున్నాం. మాకు అప్పుడు ఒకటే జీప్ ఉండే, మాకుండే సర్కిల్ పోలీస్ స్టేషన్లో, మా పోలీస్ స్టేషన్లోనే జీప్ ఉండే. అంటే మాకు స్టాఫ్ తక్కువ, పెట్రోలింగ్ పంపాలి, ఇటువంటివి అన్నీ పంపిస్తున్నాం. నేను యాక్చువల్లీ ఇంటికి వెళ్ళేద్దాం అనుకుంటుంటే 11 o'clock అన్ని చూసి వెళ్తూ ఉంటే ఒక వచ్చి సార్ ఇన్ఫర్మేషన్ చెప్పిండు. సార్ ఆడ ఫామ్ హౌస్ ఒకటి ఉన్నది, ఆడ పోయి పడుకున్నారు సార్ వీళ్ళంతా అని. మా ఎవరు లేరు, గాడలో 4, ఒకరిద్దరిని అక్కడ గాడిలో పెట్టాలి నేను, మా డ్రైవరు ఒక డ్రైవర్ తీసుకుని నేను ఉన్నాం. అట్లనే ఆ ఫామ్ హౌస్ దాకా పెట్టినాం. దూరం డిస్టెన్స్లో వెహికల్ జీప్ సౌండ్ వస్తుందనేసి ఆపేసేసి మెల్ల నడుచుకుంటూ పోయినాం. వాళ్ళు మంచిగా పడుకొని ఉన్నారు. అందరు ఫోర్ చూస్తే నోటోరియస్. కానీ వాళ్ళు 4-5 ఉన్నారు. మేము ఉన్నామే 3. మేము జీప్ డ్రైవ్ చేయాలి, నేను చేయాలి, ఏంటిది కానీ నోటోరియస్ వాళ్ళు రౌడీ షీటర్ ఏదైనా చేస్తారనేసి వాళ్ళని ఒకరిద్దరిని పట్టుకొని మన ఉట్టి ఐడియా, అక్కడనే ఉండండి, అక్కడ ఉండండి మనం, అంటే వేరే ఉన్నట్టు ఒక మీరు అక్కడనే ఉండండి మీరు రండి. వాళ్ళు వచ్చేసారు, క్యాస్ పట్టుకున్నాం, జీప్లు వేసినాం, వేసినాం. అరే మీరు మెల్ల రండి, నడుచుకుంటూ రండి, మీరు వెంబడి ఇట్లనే పెట్రోలింగ్ చేస్తుంటాం, మేము ఇట్లనే రండి అనేసి తీసుకొని వచ్చినామండి. అది నిజంగా ఎంత సక్సెస్ఫుల్ అంటే అక్కడ అంటే సెన్సేషనల్ రేప్ కేసు అక్కడ ఆ 15 days 10 daysలో ఒక విచిత్రంగా ఏం చేస్తారో పోలీసు వాళ్ళు, రౌడీ షీటర్సు లక్కీ దొరికింది. ఆ 2 రోజులు 3 రోజులు పెట్టుకొని మంచిగా అది అటువంటిది. అంటే అక్కడ సీన్ క్రియేట్ చేశారు ఎక్కువ మంది ఉన్నట్లుగా. అరే మీరు అటు రండి, లెఫ్ట్ నో అదర్ ఆప్షన్. అటువంటి మీరు 3 ఉన్నారు, వాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళు ఏం అసలు వాళ్ళకి డౌట్ రాలేదా? మేము 3 ఉన్నాము, ముందర కట్టేసేసినాము, జీప్లో వేసేసినాము, మెల్ల నడుచుకుంటారు అని. ఇక వాళ్ళకి ఇంకేంది, అన్ని వెపన్స్ లేవు, ఏం లేవు, కట్టేసినాము. జీప్ ఒకటి డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, నేనున్నా, ఇంకా వాడు ఉన్నాడు, చాలా ఇంకేం కాదు. వెపన్ దానికి పవన్ దగ్గర. మీ దగ్గర వెపన్ ఉంది? నా దగ్గర అసలు ఏం చేయలేదు. ఇక డెడ్ అండెడ్గా దొరికినట్టు మంచిగా కాన్ఫిడెన్స్గా దొరికిపోయారు వాళ్ళకి. అంటే వాళ్ళు చూస్తారండి మనం ఎటువంటిది అనేది, వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తారు. రౌడీ షీటర్స్ కానీ నోటోరియస్లో మన పోలీస్ ఆఫీసర్స్ ఎటువంటి వారు, ఏంటిది వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వీడు లొంగుతాడా లొంగడా, ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని రోజులు ఉంచుకున్నారు మీరు? 2-3 days పెట్టినాం. బాగా చూసుకున్నారా? అంతే కదా, చేయాల్సిందే కదా. అంటే ఆ మెసేజ్ అంటే అందరికి పోతుందండి విలేజ్లలో, స్పెషల్లీ విలేజ్లలో. లేదంటే చాలా తొందరగా మంచిది కానీ చెడు
మంచిది ఎంత వేస్తే మీకు దీంట్లో ఇంకొకటి చెప్తాను నేను. మామిడిపల్లి విలేజ్లో ఆ పక్కన మామిడిపల్లి విలేజ్ కానీ కంప్లీట్ హిందూస్ అండి అక్కడ ఓన్లీ ఒక నవాబ్ది ల్యాండ్ ఉన్నది, మేబీ 100 ఎకరాలు. వాళ్ళు ఎంత విలేజ్ వాళ్ళకు గ్రేవియార్డ్కు ల్యాండ్ ఇచ్చేసారు, బస్ టెర్మినల్కు ల్యాండ్ ఇచ్చారు, అన్నీ ఇస్తుండే, విలేజర్స్కి బాగా హెల్ప్ చేస్తుండే. కానీ అక్కడ హిందూ ముస్లిం అన్న ఒక ఫీలింగ్స్ ఉన్నందుకు వీడిని అతను ఎల్డర్లీ పర్సన్ అంతా ఫారెన్లో ఉంటారు, వాళ్ళు బ్రదర్స్ అంతా ఒక్కతనే ఉంటుండే. ఆయన జీప్ మీద వస్తుండే, ఆడ వాళ్ళని ఊరికే పక్కన తవ్వడము, చెట్లుంటే నరకడము, కుక్కలుంటే పాయిజన్ వేసి చంపేసేసారు. వాళ్ళని అన్ని బాధలు పెడతా ఉంటే నేను ప్రతి దానికి ఎఫ్ఐఆర్లు కడుతుంటే కేసులు కడతా ఉంటే, ఒకసారి అని ల్యాండ్లో వచ్చేసి బోర్వెల్ వేస్తూ ఉన్నారు. ఏంటంటే మాదే సార్ అంటారు, డాక్యుమెంట్స్ చూపియ్యారు, ఎవరు లేరు. అదన్నీ నేను ఎఫ్ఐఆర్లు కడతా ఉంటే అన్నీ పర్ఫెక్ట్ చేస్తూ ఉంటాయి. కంప్లీట్ నా మీద ఒక నెగిటివ్ మామిడిపల్లి విలేజ్, అరే వీడు ఇట్లా చేస్తాడు అని. అప్పుడే ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్లో నేను అంత మంచి టీం ఉన్నది, వెళ్తూ ఉంటే ఏదో ఇన్సిడెంట్ తీసేసుకొని స్టోన్ నా మీద స్టోన్ పెల్టింగ్. ఎంత చేసినా ఇంటలేరు, పడుతూనే ఉన్నది. నాకు మంచిగా ఎస్కాట్ ఉన్నది, 4 గాళ్ళు అందరు ఉన్నారు, ఏం చేయాలి అర్థమవుతుంది, కొడుతూనే ఉన్నారు. ఫైర్ చేసినా ఇంటలేరు. నాకు లక్కీకి ఒక చిన్న దెబ్బ తాకింది, ఒక స్టోన్ కంటే ఇట్లా బ్లడ్ పడతా ఉంటే ఇక వాళ్ళు చూసుకున్నారు. కొద్దిగా వెనకకు పోనీ రిట్రీట్ కాగానే ఇక మా వాళ్ళంతా ఇక 4 గాళ్ళు ఉంటే ఇక వర్క్ వచ్చేసేసారు. అప్పటికే పోలీస్ స్టేషన్కి మా వాళ్ళు ఎవరో ఫోన్ చేసినట్టున్నారు, లోకల్ ఎవరో సంథింగ్ మంచి వాళ్ళు ఉంటారు విలేజ్లో, ప్రతి ఒక్కరు మనకు కూడా పరిచయాలు ఉంటారు. ఎవరో సీక్రెట్గా చెప్పినట్టారు, మా ఇన్స్పెక్టర్ ఇంటారు, ఫోర్స్ వచ్చేసేసింది. ఫోర్స్ వస్తే ముంగట రాళ్ళు పెట్టిర్రు, అది పెట్టిర్రు, అంతైనా కూడా భావిస్తారు. అది కంప్లీట్ వచ్చాక ఉన్న కేసులన్నీ తీసేసి నియర్లీ 50 మంది మీద రోడ్ షీటర్ ఓపెన్ చేసినాం. నియర్లీ 50 మంది. అసలు 3-4 డేస్ అందరు ఖాళీ విలేజ్ అంతా, భయపడి ఎవరెవరు కేసు ఉన్నాయో ఎవరికి ఏం చేయలేదు. అయిపోయింది. ఇక అప్పటి నుండి ఎలక్షన్స్ కానీ ఏది కానీ ఇంత స్మూత్ అంటే అంత స్మూత్. ఇక మెజిస్ట్రేట్ గారు ఛార్జ్ షీట్ వేసినాక వాళ్ళకి కావాలని పాపం నా మీద సింపతి ఏమో మెజిస్ట్రేట్ గారు తెలుసుకుంటారండి అందరూ, మనం చూస్తుంటాం కదా. వాళ్ళకి మార్నింగ్ 10:30కి అటెండెన్స్ ఇచ్చేసేసి ఆ డేట్ ఇవ్వకపోతుండే, రండి ఉంటుండే. అలా అడ్వకేట్ నాకు ఫోన్ చేసి, సార్ తొందరగా చేపియండి సార్ అని. మాకెందుకు చెప్తున్నారు సార్, మీరు మెజిస్ట్రేట్ చెప్పండి. మెజిస్ట్రేట్ వినకపోతుండే. వాళ్ళని కూర్చుని పెట్టి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూర్చుని పెట్టేసి అవన్నీ చేసి నెక్స్ట్ వీక్ అంటుండే, మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తారు. అట్లా వాళ్ళని బాగా చేస్తూ ఉండే. సో ఆ మెసేజ్ అంతా పోతే కంట్రోల్ అవుతుందండి. మనకు లా అండ్ ఆర్డర్ కానీ ఏదైనా మనం మంచి చట్టపరంగా చేస్తే కంట్రోల్ చేయడానికి చాలా ఉంటుంది. స్పెషల్లీ విలేజ్లలో చాలా మంచి పేరు తెచ్చుకోవచ్చు. సార్, ఇందాక ఆ 4 రౌడీస్ని పట్టుకున్నారు కదా రేప్ కేసులో, వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే రబ్బర్ బెల్ట్తో చేతుల మీద కొట్టారా, లేదంటే కాళ్ళు చేతులు కట్టి థర్డ్ డిగ్రీ పెట్టారా? వాళ్ళకు అంటే ఇంజురీస్ కాకుండా మనం ట్రీట్మెంట్ చేయడం. సార్, ఇంజూరీ కనిపించకుండా ట్రీట్మెంట్ ఎలాగిస్తారండి? ఇప్పుడు సింపుల్ అండి, స్టిక్స్ ఉన్నది, పాదాలపైన కొట్టవచ్చు, చేతులపైన కొట్టవచ్చు, స్వెల్లింగ్ ఉండదు, ఏముండదు. అట్లనే బటక్స్ పైన కొట్టవచ్చు. ఇవి కానీ పాదాలపై కొడితే అది వాచి నడవడానికి కొద్దిగా నడిపిస్తుండాలి, మళ్ళీ కొద్ది చేస్తే నడుస్తుంది. కొంతమంది స్వెల్లింగ్ వచ్చినప్పుడు కొట్టి తర్వాత నిల్చోపెట్టి కాళ్ళ మీద నిల్చొని తొక్కుతారు చేస్తారు. అదే అంటే నేను సమర్థించడం కాదు కానీ సార్, అటువంటి వాళ్ళకి ఆ ట్రీట్మెంటే కరెక్ట్ అండి. పొల్యూషన్కి వచ్చిన ట్రీట్మెంట్ కాకుండా జైల్లో ట్రీట్మెంట్ అనేది అది ఏడండి. ఇప్పుడు రౌడీ షీటర్ ఉన్నారు, ఎవిడెన్స్లో విట్నెస్లెస్లో ఎప్పుడు కన్విక్షన్స్ దొరుకుతాయి. రౌడీ షీటర్ని మర్డర్ చేశారు, 1 hour వరకు ఎవరు చెప్పడం లేదు, విట్నెస్లు కాదు వదిలేసేసండి, ఎఫ్ఐఆర్ చనిపోయిందని చెప్పలేదు. పోలీస్ మీరు మీ ట్రీట్మెంటే ఫైనల్ ట్రీట్మెంట్. ఎగ్జాక్ట్. మీదంటే మీది కాదు, పోలీస్ ట్రీట్మెంట్ అంటే ఏముంటుందండి, మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అంటే అప్పుడు అంతా సీసీటీవీస్ లేకుండే, అంటే సీసీటీవీ ఉన్నా లేకపోయినా పబ్లిక్ యాక్సెప్ట్ చేసేవారండి. క్రిమినల్ని రోడ్డు మీద మీరు కొట్టినా పబ్లిక్
అవును మీకు సపోర్ట్ చేస్తారు. అవును అవును. సార్ పహాడ్చారు తర్వాత ఎక్కడికి వచ్చారు? వనస్థలిపురం. అక్కడే ఉందంటే ఎక్కడ దొంగతనాలు ఉండేవి? దొంగతనాలు బాగుంటాయండి. డకాయిటీస్, అక్కడ నైట్ హెచ్పీలు ఎక్కువ నైట్ ఉంటాయి. హెచ్బీలు అవును. అంత గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెక్రటరియట్, NGOs హైకోర్టు కాలనీ, కాలనీ, సచివాలయ నగర్, ఎన్జిఓస్ కాలనీ, కంప్లీట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎక్కువ బిఎన్డి నగర్ నుంచి వచ్చి చేసుకుంటూ వెళ్ళిపోయేవారటండి. బిఎన్రెడ్డి నుంచి వస్తారు. అక్కడ ఎట్లా అంటే మేము ఎంత అసలు అప్పుడు మా సీనియర్ ఆఫీసర్స్ కూడా ప్రభాకరరావు గారు ఉండే డిఎస్పీగా. పాపం ఆయన రిపోర్ట్ చేసిన రోజు 3 డెకాటీలు అయ్యాయి. రిపోర్ట్ రోజు 3 డెకాటీస్. ఒకటి పెట్రోల్ బంక్, ఇంకో ఇంట్లో, ఇంకో దగ్గర 3 డెకాటీస్ రిపోర్టింగ్ రోజే. అందరు పాపం అతన్ని ఏంటి లెగ్గి పెట్టాడు 3 డెకాటీ అని. మన రికవరీ అయినాయండి. సిన్సియర్గా చేస్తే అన్నీ దొరుకుతాయండి. ప్లస్ డెకాటీ గ్యాంగ్ దొరికింది మాకు. కొద్ది టైం పడుతుంది. ఆ ప్రెషర్ అక్కడ ఒక కల్చర్ ఉండేదండి అప్పట్లో. ఒక ఇంట్లో దొంగతనం జరిగితే పక్కింటోడు అసలు పట్టించుకునేవాడు కదా. ఎందుకు పట్టించుకుని అంటే అక్కడ అంతా ఎంప్లాయీస్ అండి. ఇప్పుడు విలేజ్కు సిటీకి డిఫరెంట్. అది విలేజ్లో చాలా కోఆపరేటివ్ ఉంటారు ఒక్కొక్కరికి. ఇక్కడ ఎవరికొరికి పట్టించుకోరు. ఓకే. వనస్థలిపురం తర్వాత వనస్థలిపురం అయినాక కుషాగూడ వేసాం. అక్కడ అది సేమ్. కుషాగూడలో అంటే మాకు సీనియర్ ఆఫీసర్స్ కూడా బాగా మనల్ని అబ్జర్వ్ చేస్తారండి. ఎస్హెచ్ఓస్ కానీ ఇన్స్పెక్టర్స్ కానీ. అంటే అప్పుడు పోస్టింగ్స్ కూడా అందరు సీనియర్ ఇన్స్పెక్టర్స్ కానీ వాళ్ళు చెప్పించుకొని ఎస్ఐలు ఉన్నారు నాకు కావాలి సార్ అనేసి ఎస్పీ గారికి చెప్తుండే, వాళ్ళే వేయించుకుంటుండే. అంటే అప్పుడు ఆఫీసర్స్ పోస్టింగ్స్ ఉండే. ఎగ్జాక్ట్. అప్పుడు మన సురేంద్ర బాబు గారు ఉండే. అప్పుడు ఎట్లా ఉండే అసలు డకాటీస్ కానీ రౌడీస్ కానీ అసలు భయము. సో మేము కుషాగూడ చేస్తూ ఉంటే నాకు డే అఫెన్స్లు బాగా అవుతున్నాయండి. ఇట్స్ మెమొరబుల్ కేసు ఒకటి. అక్కడ ఎవరు మీకు ఇన్స్పెక్టర్ అన్నప్పుడు? ఇన్స్పెక్టర్ గారు 2-3 ఉండే. మనకు ఆ టైంలో ఎవరు ఉండేనో తెలియదు, నాకు గుర్తొస్తలేదు. అయితే నేను డే అఫెన్స్లో అవుతున్నాయి కంటిన్యూ. కానీ ప్రతి విలేజ్ స్పాట్కి విజిట్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇమీడియట్ స్పాట్ విజిట్ అయితే సమ్ క్లూస్ దొరుకుతాయి. నేను స్పాట్కి వెళ్తే ఒక్క క్లూ ఏంటంటే అతను యంగ్ అబ్బాయి మన షూస్ వచ్చేసేసి స్పోర్ట్స్ షూస్ వేస్తూ ఉన్నాడు, బ్యాగ్ వేసుకుంటుండే అనేది ఇవి ఇన్షర్ట్. ఇవి మాకు క్లూజ్ 2-3 ఇన్సిడెంట్స్లో. అంటే ఇప్పుడే వచ్చింది సార్ మేము అనుకోలేదు, దొంగ అని అనుకోలేదు, పారిపోతుండే, ఇటువంటి 2-3 ఇన్సిడెంట్స్ చూసాను. దట్స్ అ క్లూజ్ మాకు. కానీ డే అఫెన్స్ కదా అంతా కంప్లీట్. అది సైనిక్ పూరి అంతా ఆర్మీ ఆఫీసర్సు చాలా ఇది. ఒక డే అఫెన్స్ అయింది, ఆర్మీ ఆఫీసర్ ఇంట్లో అయింది. వాడు వచ్చేసేసి మాకు సీన్ ఆఫెన్స్కి పోగానే మాకు సస్పెక్టే. అంటే న్యాచురలీ ఆర్మీ ఆఫీసర్స్ కానీ ఏమనిపిస్తుంది అంటే పోలీస్ ఆఫీసర్స్ అంటే ఒక నెగిటివిటీ, అంటే కరప్షను వీళ్ళని ఒక అభిప్రాయం వాళ్ళ. దాన్ని ఏం చేయలేం. మేము విజిట్కి వెళ్ళేసినాక అంతా విజిట్ చేసేసి అంతా మాట్లాడుతుంటే క్వశ్చన్స్ చేసి క్యా ఎవరు ఉండొచ్చు అని. సార్ ఆకేతో నెయ్యి అవుతాయి, లోకల్ వాళ్ళే నెయ్యి అంటే నువ్వు ఎట్లా కలిసి ఉంటాడు ఇట్లా క్వశ్చన్స్ లేదు సార్ మాకు ఇన్ఫర్మేషన్స్ అన్నాక. మేము లేని రోజు లేబర్సే మా ఇంట్లో పనిచేసేటోళ్ళు మార్నింగ్ వచ్చేసి వాళ్ళు ఉండొచ్చు, లేదంటే మున్సిపాలిటీ వాళ్ళు డైలీ వచ్చేసి క్లీన్ చేస్తారు, వాళ్ళని తీసుకురారు, వాళ్ళని లిఫ్ట్ చేయమంటాడు, వాళ్ళని ఇంటరాగేట్ చేయమంటాడు. ఇక వాళ్ళని సాటిస్ఫై చేయడానికి తీసుకొచ్చినాం. కొన్ని నిజం కూడా ఇంటరాగేషన్ అంటే తెలిసిపోతుంది మనకు. చూస్తే వాళ్ళకి కానీ వదిలేస్తే ఆయనకు నెగిటివ్, ఓహో చూడదేరే అని, అదే డబ్బులు తిన్నాడు, ఏదో తిన్నాడని ఏదో అభిప్రాయం అదే అదవుతుంది. అసలు ఇన్వెస్టిగేషన్ రోజుల్లో మీరు నమ్ముతారు ఫింగర్ ప్రింట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఛాన్స్ ప్రింట్స్ అంతా చేస్తున్నాం. డాగ్ స్క్వాడ్ క్యూ నై బులారే అంటాడు, దానికి ఎక్కడ లేవు. ఇన్వెస్టిగేషన్ అట్లా చెప్తాడు. డాగ్ స్క్వాడ్ అంటే సార్ మా సిఐడికి చెప్పాలి, అవన్నీ మాకు కొద్దిగా టెక్నికల్ అవసరం కూడా లేదు, అక్కడ ఏం లేవు మాకు. అయినా కూడా చెప్పాలి. మన ఎస్పీ గారికి చెప్పేసేసి సార్ ఇట్లా అంటుంటే అరే పంపియ్యా ఎందుకు వచ్చినాం, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది, ఓకే ఆయన సాటిస్ఫై చేయాలని. అసలు పిటిషనర్స్ ముందర సాటిస్ఫై కావాలి కదా, అదే అయ్యిండు బాగానే ఉంది. కానీ 1 వీక్ అయింది, 10 days అయింది, ప్రెజర్స్ ఏంది వాడిని బిట్టుకొస్తాడు, ఇంట్రాగేషన్ చేస్తలేరు, వాడిని వదిలేసేసినావు, ఈయన్ని వదిలేసేసినావు అంటాడు. మాకు తెలిసిందంటే ఈ 3-4 అయినాయి ఇక్కడి కొంచెం బయట నుంచి వస్తుంది అనేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అయినాక సార్ దగ్గరికి పోయిండు, ఎస్పీ గారి దగ్గరికి, నా గెస్ట్గా చెప్పిండు. సార్కు నా మీద మంచి అభిప్రాయం ఉన్నట్టు. సార్ చెప్పిండు అట్లా కాదు,
కంపల్సరీ ఆయన డిటెక్ట్ చేస్తాడు, కొద్దిగా పేషెన్స్ అనేసి చెప్పిండు. నాకు ఫోన్ చేసిండు, అయితే ఇట్లా వచ్చిండు చూడు బాగా బాగా అయితే అఫెన్స్లు కదా, ఇట్స్ అ ఫ్యాక్ట్. నేను బ్రీఫింగ్ డైలీ చేస్తా ఉన్నా. మన నైట్ వాళ్ళని కొద్దిగా చేసేసి ముగ్గురు కానిస్టేబుల్స్ కూడా చేసి హోమ్ గార్డ్లకు బ్రీఫింగ్ ఇచ్చేవాడిని. బ్రీఫింగ్ ఇట్స్ మస్ట్ అండి. మన ఎస్హెచ్ఓస్కు ఇప్పుడు బ్రీఫింగ్ అవుతుందో తెలియదు కానీ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐ విల్ టెల్ యూ వై అని. నేను డైలీ వాళ్ళకు చెప్తుంటే, సపోజ్ అక్కడికి స్టూడెంట్ వస్తున్నారు, ఎట్లా ఐడెంటిఫై చేస్తాడు అటు దొంగనా కాదనేది సమ్ క్లూస్ క్వశ్చన్స్ చేస్తుంటే, నువ్వు పట్టుకున్నావు ఏంటి అడుగుతావు అని అంటాడు, ఇట్లకించి వస్తున్నా సైనిక్ పూరి అంటాడు. ఎక్కడి నుంచి వచ్చిరని అడగాలి, ఏ విలేజ్, ఆ విలేజ్ పేరు చెప్తాడు. అక్కడ ఉన్న లోకల్ ఎవరన్నా లీడర్ పేర్లో ఎవరో చెప్పాలి కదా, ఉన్నాడు అంటే చెప్తాడు. చెప్పడంటే కొద్దిగా సస్పెక్ట్ చేయాలి. అటువంటి కొన్ని క్లూస్ చెప్తుంటే ఇటువంటి క్వశ్చన్స్లో వేసి బాగా బ్రీఫింగ్ చేస్తూ ఉంటే, ఒకరోజు డేల్నే అఫెన్స్ ఒకతను అబ్బాయి హెడ్ కానిస్టేబుల్ యంగ్ ప్లాడ్ వాడు పట్టుకున్నాడు, వీడిని చూసేసి క్వశ్చన్లు వేస్తున్నాడు. బ్యాగ్ ఉన్నది అది ఉన్నది సేమ్, కానీ పక్కన పేర్లు వల్వల్ నగర్ ఏదో పేరు చెప్పిండు. వల్వల్ నగర్ అంటే ఈయన అడిగిండు, వల్వల్ నగర్లో ఎవరు, ఏ ఇల్లు, ఎక్కడ నంబరు, ఇట్లా అన్నీ అడిగారు. డౌట్ వచ్చింది, అమ్మ ఇడేమవుతుంది, బ్యాగ్ వదిలేసి పరిగెడుతుంది. ఆ బ్యాగ్ చూసుకొని స్క్రూ డ్రైవర్ ఉన్నది. అడిగించి ఫోన్ చేసి, సార్ ఇప్పటికించి పోయిండ్రు సార్. అరే సొసైటీలకు చెప్పండి, సొసైటీ వాళ్ళు బాగా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, పాపం వాళ్ళంతా తిరిగి చేసేసారు, పట్టుకున్నారు. దుంకుతుడు చేస్తే పట్టుకున్నారు. అన్నీ ఇక వచ్చినాక ఇంటర్వ్యూ చేస్తే ఇవన్నీ చెప్పిండు. ఇక ఈ అఫెన్స్లు అన్నీ రికవర్ అవుతుంది. వచ్చేసేసి ఈ నీళ్ళు కూడా చూపించాడు, ఈ ఆర్మీ ఆఫీసర్ ఇంటికి చూపించాడు. ఆర్మీ ఆఫీసర్ చెప్పినాక అని చూస్తుంటే ఇక జీప్లో మేము అంతా చెప్పాం కదా ముందలే, తింపుతుంటే వేసేసి ఆడు ఎవరు వచ్చిండ్రు అది అంటాడు. సార్ ఇట్లా ఇక ముందర చెప్తుంటే మాకు ఇక ఎంబడే వస్తారు, ఇక వచ్చేసి ఎంత రికవర్ అయింది మనం వాళ్ళే ఇంట్రాగేషన్ చేస్తాం అని అది చేసినాము. ఇంట్రాగేట్ చేసినాము, రికవర్ అయింది. మీరు నమ్మరు, వారు మేము ప్రెస్ సార్కి నేను చెప్పిన, సార్ ఇట్లా అంటే నువ్వు వానికి చెప్పు, ఆర్మీ ఆఫీసర్కి పిలవండి, పిలిపించేసి ఆ ప్రెస్ వాళ్ళ రోజు ఆయన ఏమేమి అనుకుంటుండో ఎందుకయింది అంత డీటెయిల్గా చెప్పమని చెప్పు. నేను ఎందుకు సస్పెక్ట్ చేసిన పోలీసు వాళ్ళని, ఏం చేసినా ఇన్ని రోజులు ఎంత ట్రామా ఉండే పోలీస్ ఆఫీసర్స్కు అని చెప్పమని చెప్పు, అంతా చెప్పండి. ఇప్పుడు కోఆపరేట్ చేసింది, అంతా రికవరీ అయిపోయింది, గోల్డ్ గిల్డ్ అంతా. సో ఈజ్ హ్యాపీ. ఆయన అంతా వచ్చేసి ప్రెస్ ఇచ్చేసేసండి, రికవర్ చేసినాక మాకు ఆర్మీ బాటిల్స్ ఇచ్చాడండి గిఫ్ట్. అంటే వాళ్ళు ఏం చేస్తారు కానీ చెప్తున్నా నేను, ఇట్స్ కొన్ని మెమరబుల్. వి కాంట్ అంటే ప్రతి ఒక్కరిని అనుమానిస్తే కష్టం. ఓకే, కుషగూడ తర్వాత కుషగూడ అయినాక నేను కొసోకి వెళ్ళానండి. ఇంతకాలం ఉన్నారు అక్కడ 1 year. ఓకే, మళ్ళీ ఇండియా వచ్చి ఇక్కడ వచ్చాక ప్రమోషన్ వచ్చింది. అక్కడికి వెళ్ళేప్పటికీ మాకు ప్రమోషన్ వచ్చింది, ఇన్స్పెక్టర్ వచ్చినాక కొన్ని రోజులు ఇంటెలిజెన్స్ చేసిన, సెక్యూరిటీ వింగ్లో ఎస్బీలో కొన్ని రోజులు చేశాను. తర్వాతనే మన సైదాబాద్ ఇచ్చారు. సైదాబాద్లో ఇన్స్పెక్టర్. అక్కడ ఏంటంటే అప్పుడు అన్నీ చెంపాపేట దగ్గర అన్ని లారీలు ఆపుతుండే, ఉష్కే అన్ని లారీలు పెడతా ఉండే, దాని మీద పెద్ద కాంట్రవర్సీస్ నడుస్తూ ఉండే. పాపం అక్కడ కాలనీ వాళ్ళని కూర్చొని పెట్టుకొని, ఓనర్స్ తోటి కూర్చొని పెట్టుకొని ఇక్కడ పార్క్ చేయొద్దు, వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ ఇవ్వండి అని వాళ్ళు కోఆపరేట్ చేసేసినాక వాళ్ళకి కొద్దిగా అమౌంట్ ఇవ్వండి అట్లా అని కూర్చొని పెట్టినాక ఒక 1 week 10 days అయినాక మంచిగా కోఆపరేట్ చేసారు. కాలనీస్ వాళ్ళు కూడా అక్కడ పెట్టేసేసుకొని ఇస్తుండే, బాగానే. సార్ ఆ టైంలో వికారుద్దీన్ ఒక ఆయన ఉండేవాడు మీ ఏరియాలో, ఆయన మీద మీకు ఫోకస్ లేదా? తెలుసు, ఎందుకు లేదండి. ఆయనది కంప్లీట్ ఏమంటారు, స్కూల్ నడిపిస్తూ ఉండే, అది చేస్తూ ఉండే. ఆయన కాదండి, పక్కన స్కూల్ ఉంటుండే, ఇతను ఉంటుండే, అన్నీ మన ముస్లిం దీని గురించి మదర్సాస్ నడిపిస్తుండే. అదే అతను పిలిపించేసుకొని ఎంత డిస్కస్ చేస్తుండండి. ఆయన వాళ్ళు ఏముంటుండే, అక్కడ స్కూల్ ఉండే ఒకటి. మార్నింగ్ వచ్చేసేసి వాళ్ళు కంప్లీట్ యూత్ పిల్లల్ని తీసుకొచ్చేసేసి అక్కడ ట్రైనింగ్ చేపిస్తుండే. అప్పుడు సునీల్ కుమార్ గారు డీసీపీ గారు ఉండే. ఈజ్ పర్టికులర్, మీరు ఏం చేస్తారో ఏమో, ఇక్కడ ముస్లిమ్స్ హిందూస్ బాగా సెన్సిటివ్. షార్ట్ టైంలో ఏమో యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్ అయినా కూడా ఒక కమ్యూనల్ ఫీలింగ్లో చూస్తారు. అదే అవతల వ్యక్తి హిందూ ముస్లిం అయితే చాలు, అంతే. ఇద్దరు ముస్లిమ్స్ ఇద్దరు హిందూ అయితే ఉండదు. మేము ఫస్ట్ ఏమైనా యాక్సిడెంట్ అయింది అనుకో, ఎవరికి హిందూ ముస్లిమా అంతే, ఎవరు హిందూ, దెబ్బతిన్నోడు హిందూ ముస్లిమోడా అని, అమ్మో పెద్ద దెబ్బతిన్నోడు ముస్లిం అయితే కష్టం, ఫాస్ట్ వచ్చేస్తారు. హిందూస్ అంటే కొద్ది ఇట్లా ఇటువంటి ఉంటుండే మన మైండ్లో.
అటువంటి ఇమ్మీడియట్ అసలు నేను ఇన్ఫర్మేషన్ బాగా పెట్టుకుంటున్నాంటే పాపం అంటే కొంతమంది ఉంటారు కదా వాళ్ళతోటి ఏదో చిన్న చిన్న పనులు చేసేసేసి ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుండే. సునీల్ కుమార్ గారు చెప్పిన తర్వాత ఏం చేశారు? సునీల్ కుమార్ గారు ఏం చెప్పిండో అది ఏం చేస్తారో ఏం చేయండి. నేను ఇద్దరు కానిస్టేబుల్స్ ట్రస్టబుల్ కానిస్టేబుల్స్ని తీసుకున్నానండి. వాళ్ళు ఎంతమంది వస్తున్నారు, ఈవెన్ ఆడికి వెళ్తూ ఉంటే వాళ్ళని మన పోలీసు వాళ్ళని కూడా రానియకపోతుండే. అవును, వీళ్ళు డైలీ అది ఆల్మోస్ట్ అయిపోగానే వెళ్ళాలి, అలా వెహికల్ నెంబర్ తీసుకోవాలి, ఇంటి వరకు వెళ్ళాలి, ఒక్కొక్కరు డైలీ ఒకరు పోవాలి, ఆ అడ్రస్ తీసుకోవాలి, పర్టికులర్ తీసుకోవాలి, అని ఎంక్వైరీ చేయాలి, ఏం చేయాలి, అవన్నీ తీసుకొని వాళ్ళకి నేను వాళ్ళ ఇంటికి పోవాలి, వాళ్ళకంతా బ్రీఫింగ్ ఇవ్వాలి. సో మీ అబ్బాయి ఇట్లా వస్తున్నాడు, మీ అబ్బాయి ఈ విధంగా చేస్తున్నాడు, ఏంటిది వాళ్ళకంతా బ్రీఫ్ చేస్తా ఉంటే మీరు చెప్పకండి, మీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ పోలీసు వాళ్ళ రిపోర్ట్లు వస్తున్నాయని అలా కన్విన్స్ చేస్తుంటుంది. బాగుండేది, ఇటువంటిది చదివిపియండి, అట్లా బాగా కన్విన్స్ చేస్తుండే. మీరు నమ్ముతున్నారో గ్రాడ్యువల్లీ తగ్గింది. వారే ఒకసారి పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చిండు, ఏమని ముందర ఉంటే పోలీసు వాళ్ళు థ్రెటనింగ్ చేసిండ్రు మా వాళ్ళు తగ్గిండ్రని. మేము థ్రెటనింగ్ చేయలేదు, కన్విన్స్ చేసినాం. మీ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండేది కదా. ఎగ్జాక్ట్. అవును, అదే అయిపోయినాక సారు చాలా ఇంటెలిజెంట్ అండి. సారు మాకేం చెప్పిండు, వాసు నువ్వు ఒకటి మీటింగ్ ఆర్గనైజ్ చెయ్యి అని అన్నాడు. సరే ఏంటిదంటే వీళ్ళందరినీ పెట్టి నజరుద్దీన్ ఇంకా వేరే ఉండే వాళ్ళందరినీ వెళ్ళేసేసి సాబ్ వేసేసాం మీటింగ్ అంటే క్యాతంలో వేసి ముస్లిం పెడుతూనే ఉంటారు, ఏం చేస్తారు అది ఇది అన్నాడు. నేనేం చేసిన, మనకు హజ్ హౌస్లో వీళ్ళ ముస్లిమ్స్ది ఒకటి ఉన్నది, ఆఫీస్ ఉన్నది, ఆడికి పోయిన డైరెక్టర్ ఉంటాడు. డైరెక్టర్ దగ్గరికి వెళ్ళేసేసి వాళ్ళని కలిసేసి నేను సార్ ऐसे ऐसा है आपके सैदाबाद आना है, मुस्लिम्स के लिए क्या क्या बेनिफिट्स है, స్కీమ్స్ ఏమున్నాయి, ట్రైనింగ్స్ ఏమున్నాయి, వాళ్ళ లిస్ట్ అంతా తీసుకున్నా. అసలు చాలా మంది తెలియండి, ఇవి ఉంటాయి, ఈ ట్రైనింగ్ ఫ్రీ, ఇవి ఫ్రీ ఇస్తారు గవర్నమెంటు, ఈ స్కీమ్స్ ఉన్నాయి, అటువంటి చాలా ఉన్నాయి. అసలు ఎవరికి తెలియదు. అవన్నీ ఫామ్స్ ఫిలప్ చేసేసుకొని డైరెక్టర్ గారిని రమ్మని చెప్పిన మీటింగ్ రోజు. నేను నజరుద్దీన్ వాళ్ళని కొద్దిగా కన్విన్స్ చేసేసి, అరే ఇట్లా మీ వాళ్ళు రమ్మని చెప్పండి, మంచి మీటింగ్ డీసీపీ గారు వస్తున్నారు, అవి ఇవి ఉట్టి మాట్లాడాలి, అది మనం ఇట్లా వీళ్ళని కూడా చెప్పినట్టు మా ముస్లిమ్స్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు, డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్తున్నారు అంటే ఫుల్ హాల్ అంతా నిండిపోయిందండి. అందరూ ఏమవుతుందని వచ్చినాక స్పీచ్ ఇచ్చి సునీల్ కుమార్ గారు సార్ వచ్చిండు, స్పీచ్ ఇచ్చిండు, ఇట్లా చేయండి, మంచి చేయండి, అది అని చెప్పిండు. అయిపోయినాక డైరెక్టర్ గారికి చెప్పిండు. డైరెక్టర్ గారు అన్నీ చెప్పిండు, ఈ స్కీమ్స్ ఇది ఉంటుంది, పిల్లలకి ఇది, లేడీస్కి ఇది, ఈ స్కీమ్స్లో ఈ విధంగా ఉంటుంది, ఎడ్యుకేట్ ఇట్లా చేయొచ్చు, చదువుకోవడానికి ఇవి ఉన్నాయి, అన్ని స్కీమ్స్ అన్నీ చెప్పేసేసి దీనికి అప్లై చేయాలంటే ఫామ్స్ తీసుకోవాలండి. అటు 2-3 తీసుకొని ఏం చేసిండు, మేము అన్నాం ఈ ఫామ్స్ అన్నీ మీరు చెప్పాలి, మా దగ్గర పోలీస్ స్టేషన్లో తీసుకురమ్మని. మేమంతా నెక్స్ట్ డే అన్ని జిరాక్స్ కాపీస్ చేయాలి, మా ఆఫీస్ ఒకటి ఓపెన్ చేసినాము, అందరితోటి పేర్లు రాసుకోవడము, ఇక డైలీ మాకు ఇక అందరితో ర్యాపో, ఒక అభిప్రాయం మంచిగా వచ్చింది. సో దాంట్లో మాకు కొద్దిగా మంచిగా ఉండే ఆ రోజులలో. సో ఏ ఇన్సిడెంట్ అయినా కానీ అప్పుడు మన హిరణ్ పాండ్యా కేసులో అక్కడ ఉన్న రౌఫ్ అనేవాడు ఒక ఇద్దరిని లిఫ్ట్ చేసారు, అనుకున్నాం పెద్ద గొడవ అవుతుంది అనుకుని. లిఫ్ట్ చేసినాక మన ఎవరు ఎఫ్ఎస్ఎల్ నుంచి వీళ్ళు వచ్చారు, రామ్మోహన్ గారు వాళ్ళు వీళ్ళు వచ్చేసి అంతా చేసేసి అంతా చెప్పారు, ఇక్కడికి వచ్చి లిఫ్ట్ చేసేసుకొని తీసుకొని పోయారు. ఒక్క ఇన్సిడెంట్ కాలే మేమైనప్పుడు, కానీ మీకు తర్వాత అయింది. తర్వాత మీ పోలీస్ స్టేషన్ నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా అటువంటి రావడం, ఆంజనేయస్వామి గుడి దొరికిన బస్సు మీద స్టోన్ బెల్టింగ్ ఉండేది. అవును, హిందూ ముస్లిమ్స్ అని ఉండే అండి. అదే మనము అక్కడ ఆంజనేయస్వామి వెనక ఆంజనేయస్వామి గుడి ఉంటుంది ఒకటి, ఉంది ఇప్పటికీ ఉంది, ఆ గుడి ఎదురుకున్న బస్సు మీద అటాక్ చేస్తారు. అవును, కానీ నేను ఉన్నప్పుడు ఒక్క ఇన్సిడెంట్ కాలేదండి. అంటే మీరున్నప్పుడు లక్ అంటే మీరు అన్నట్టు అది సెన్సిటివ్ ప్లేసు. మీరు ఎక్కడన్నా ఇన్సిడెంట్ అయితే ఇమ్మీడియట్ అండి, దాని రిపర్కషన్ ఇక్కడ ఇమ్మీడియట్ ఉంటుంది. అదే ఇక్కడ ఉంటుంది, సింగరేణి కాలనీ మీద ఉంటుంది. సింగరేణి కాలనీ ఉన్నప్పుడు కూడా మేము ఉన్నప్పుడు అప్పుడే ఇన్సిడెంట్ స్టార్ట్ అయినాయి. అప్పుడు ఉన్నప్పుడు సింగరేణి కాలనీస్ ఉన్నప్పుడు మా దగ్గర ఉన్నప్పుడు అవన్నీ కాల్చిన స్టార్టింగ్ అయింది. నిన్నప్పుడే కాల్చినప్పుడు అది చేసినప్పుడు వాళ్ళ ముగ్గురు నోటోరియస్ల మీద మేము పీడీ యాక్ట్ చేసినాం. పీడీ యాక్ట్ చేసినాక అప్పుడు తెలిసింది, అప్పుడు అంటే స్టార్టింగ్లో పీడీ యాక్ట్ అప్పుడు చేయకపోతుండే. ఎంవి కృష్ణారావు మన ఆర్పి సింగ్ గారు ఉండే, ఎంవి కృష్ణ గారు వెళ్ళిపోయినాక ఆర్పి సింగ్ గారు వచ్చారు.
అది చేసేసి మేము పీడీ యాక్ట్ చాలా సీక్రెట్ మెయింటైన్ చేసేసి వాళ్ళని లిఫ్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళు పారిపోతారు, దొరకరు. వాళ్ళని తీసుకొచ్చి పీడీ యాక్ట్ చేసేసి జైల్లో వాళ్ళు నెలలు ఉంటారు కదండి. ఆ మెసేజ్ చాలా బాగా పోయింది. సో అది ఆ భయం అనేది క్రియేట్ చేసినాము. సో చాలా మంది ఉండే, ప్లస్ మనము అందరితోటి ర్యాపో మంచిగా ఉండాలి అంటే బాగుంటుంది. ఓకే, సైదాబాద్ తర్వాత ఎక్కడికి వచ్చారు? హ్యాబిట్స్. అది కొంచెం ట్రాఫిక్ ఇష్యూ ఉంటుంది అంతే. ట్రాఫిక్ ఉండే, నేనున్నప్పుడే గోల్డ్ పెద్ద అఫెన్స్ అయింది. ఇది రాజ్యలక్ష్మి జ్యువెలర్స్ రిస్ట్రిక్షన్ నిన్నప్పుడే ఫైరింగ్ చేసి పట్టుకెళ్తారు కదా. ఫైర్ చేయలేండి, ఫైర్ చేయలేదు కాదు. ఈవినింగ్ 7 o'clock ఎగ్జాక్ట్ 8 o'clock ఏంటండి, 8 o'clock నైట్ 8 PM నేను ఆఫీస్లో ఉన్నా. అదే బెదిరించి తీసుకెళ్తారు కదండి. ఎగ్జాక్ట్ బాంబే వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్. ఏం జరిగిందండి ఆ రోజు? నేను ఆఫీస్లో ఉన్నాను, నేను రాజ్యలక్ష్మి జ్యువెలర్స్. అరౌండ్ 8 o'clock అతను ఓనర్ ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చేసేసి సాబ్గా గోల్డ్ పూరే లే సాబ్ అది అని అంటున్నాడు. తొలుతుంటే నేను పరిగెత్తుకుని క్యా అంటే సాబ్ గోల్డ్ పూరే గయా సాబ్, జాబ్ ఇధర్ సే గయా సాబ్ కార్ క్వాలిస్ అంటాడు. పాపం షాక్లు ఉన్నాడు. క్వాలిస్ కలర్ చెప్తలేడు, ఏం చెప్తలేడు. రాంగ్ సైడ్ పోవాలి మేము, ఎట్లా అనుకుంటే చుట్టూ అవుతుంది 1 week. రాంగ్ సైడ్ వేసేసుకొని రాజేశ్వరి పోయే వరకు కంప్లీట్ ఇట్స్ అ ఫ్యాక్ట్, కంప్లీట్ గోల్డ్ అంతా అయిపోయింది. ఎంబడే సెటిల్ అయ్యి మాట్లాడుతూనే ఉన్నాను నేను. నాకు సర్టన్ టైం కూడా ఇవ్వలేదండి. వీళ్ళు చెప్పేది ఇట్స్ 100% అయిపోయింది. అది వచ్చిన ఒక 5 minutesలో వచ్చిండాడు. అది చెప్తాను 5 minutes అయింది సార్ అన్నాడు. 5 minutes అయితే నేను సెటిల్ చెప్తూనే ఉన్నా, అలర్ట్ చేసేసేసి సార్ కంట్రోల్ రూమ్ చెప్పేసి. అసలు సీనియర్ ఆఫీసర్ కూడా చెప్పలేను నేను, సెటిల్ చెప్పుడు పోయినా అడిగి స్పాట్కు. ఇట్లా అయింది, ఇక్కడ గోల్డ్ పోయింది, క్వాలిస్ అంటున్నాడు, కలర్ కూడా చెప్తలేరు, వెహికల్ చెక్ చేయండి మన సరౌండింగ్స్లో అని చెప్పుకుంటే పోతూనే ఉన్నా. కంట్రోల్ రూమ్ అది చేస్తూనే ఉన్నారు. కంట్రోల్ రూమ్ చెప్పిన వెళ్ళిపోయే వరకు స్పాట్ చెప్పేసేసారు. చెప్పినాక సీనియర్ ఆఫీసర్కి చెప్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అందరికీ, ఏసీపీ గారులకు, డీసీపీలకు అందరు చెప్తున్నారు. సిపి గారు అందరు, ఆర్పి సింగ్ గారు వచ్చాడు, విజిట్ చేసారు, అందరూ మినిస్టర్ గారు వచ్చారు. అటువంటిది ఇది అయిపోతుందండి. ఈడ ఒక ఇన్సిడెంట్ నెగ్లిజెన్స్ అనేది చెప్తాను నేను, పోలీసు వాళ్ళ మన నెగ్లిజెన్స్ ఓవర్ సైట్ అనేది. ఇట్స్ అంటే మన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడానికి ఫ్యూచర్. నేను చెప్పాను, నేను ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ చేసినాను, అప్పుడు సిటీ చేశాను. ఆర్ఆర్ డిస్ట్రిక్ట్లో మనకు కంట్రోల్ రూమ్లో కొద్దిగా పరిచయం నాకు. అతను విజయ్ కుమార్ అని ఉండే, నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. సో ఇంటెలిజెంట్, అతను ఎక్కడ ఉన్నాడో ఏంటో తెలియదు కానీ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్లో చాలా పర్ఫెక్ట్ అండి. నేను పర్సనల్గా వచ్చినాక ఇవన్నీ వెహికల్స్ చెప్పాను. అప్పటికో 15-20 minutes అయింది, 10-15 minutes అయింది. సిటీ కావచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి. కార్డనింగ్ చేయాలంటే సిటీ అవుట్స్కట్ చేయాలి, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ చేయాలి. సో విజయ్ కుమార్కి ఫోన్ చేసేసి, విజయ్ కుమార్ ఎట్లంటే సాబ్ ఇట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్. విజయ్ ఇది కాదు, క్వాలిస్ ఉన్నది, మెరూన్ కలర్ ఉన్నది, సిటీ నుంచి అవుట్స్కట్స్ వెళ్తుంది. యూ స్పెసిఫిక్లీ చెప్పండి, వెహికల్ చెప్పమని, క్వాలిస్ కంపల్సరీ చేయండి. గోల్డ్ సంచులు ఉంటాయి, కిలోలే ఉంటాయి, పర్ఫెక్ట్ చెక్ చేయమని చెప్పండి అని చేస్తూ ఉన్నారు. అరౌండ్ మేబీ 10:30 or 10 o'clock సార్ మన కమిషనర్ గారు అక్కడనే ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ వచ్చింది, కుక్కటిపల్లిలో ఫైర్ అయింది రెమెడీ హాస్పిటల్ దగ్గర. ఏంటిదంటే ప్రాబ్లము, అదే మీకు తెలుసో తెలియదు, వెహికల్స్ అపోజిట్ పెట్టుకున్నారు మామూలు. ఆడ ఈ క్వాలిస్ వెళ్తూ ఉంది, ఆ చిన్న యాక్సిడెంట్ అయింది. అదే రెమెడీ హాస్పిటల్ దగ్గర రాంగ్ రూట్లో కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఆడు చేయగానే వెళ్ళిపోగానే వీళ్ళు మనోళ్ళు చేజ్ చేసుకొని సార్ ఇప్పుడే పోయింది సార్ వెహికల్ రాజచంద్రపురం వెళ్ళిపోయింది, అది శంకర్పల్లి కేపీహెచ్పి కాలేజ్ దగ్గర రాంగ్ రూట్లో వచ్చి కొడతాడు. అదే నాకు అది వెళ్ళిపోయింది, మిస్ అయిపోయింది. అంటే ఇవి మనము నెగ్లిజెన్సీ బాగుంటుంది. అంటే అవుతుందా, దొరుకుతుందా, మన వాళ్ళు అంటారు చూడు, వెహికల్ చెకింగ్ ఏం చెక్తారండి, ఆడ దొంగతనం అయితే ఈడ చెక్తారా ఉంటుంది. కానీ తర్వాత ఆడు ఆర్సీపురం దాటి సంగారెడ్డి వరకు వెళ్ళిపోయాడు కంప్లీట్. చెప్తానే ఉన్నారు, రామచంద్రపురం నుంచి వెళ్ళిపోయింది, సంగారెడ్డి వైపు ఉంటే అక్కడ పోలేదు, సంగారెడ్డి నుంచి పట్టంచెరు ఇటువైపు వెళ్ళాడు, బిహెచ్ఎల్ నుంచి అట్లా వెళ్ళిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ ఒక 15 days అయినాక దొరికింది, గ్యాంగ్ దొరికింది, కంప్లీట్ రికవర్ అయింది. ప్రాపర్టీ టోటల్ దొరకలే కానీ గ్యాంగ్ డిటెక్ట్ అయింది. అది కర్ణాటక వైపు వచ్చారు కదా. ఎగ్జాక్ట్
అది గుర్తుంది మీకు అన్నీ గుర్తున్నాయి. ఎందుకంటే అప్పట్లో ఇప్పుడే కదా రోజు ఫాలో అయ్యాం. ఓకే, తర్వాత అండి మా బిట్స్ తర్వాత అక్కడ నుంచి అయినాక ట్రాఫిక్ సైఫాబాద్ చేశాం. ఏముందంటే సైఫాబాద్ ట్రాఫిక్లో వీవీ మూమెంట్ ఉంటుంది, 5 నిమిషాలు ఖాళీ ఉండదు, ఎప్పుడు కాలు నొప్పులు ఉంటాయి, ఎటు మూమెంట్ వస్తే తెలియదు, ట్రాఫిక్ జామ్ అయితే వాళ్ళు పడతారు, ట్రాఫిక్ కాకపోతే పబ్లిక్ తిడతారు. ఎలా ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకున్నారండి? ప్రాబ్లం ఏదో కానీ మంచి సాటిస్ఫాక్షన్ అంటే ఇమీడియట్ నీకు సాటిస్ఫాక్షన్ ప్రొఫెషన్ అంటే ట్రాఫిక్ అనిపిస్తుంది. యూ విల్ ఫైండ్ అనమాట, ఇమీడియట్ నీకు తెలిసిపోతూనే ఉంటుంది. జనాలు మనం మూమెంట్ అవుతుంటే థ్యాంక్స్ అంటే వాళ్ళ ఫేస్లో నవ్వు తెలిసిపోతూ ఉంటుంది. వేరే కేసెస్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి, అది చేయాలి, కానీ ట్రాఫిక్లో ఏంటంటే ఇమీడియట్ నీకు ఇంటికి వెళ్ళిపోవడము లేకుంటే ఎక్కడ స్టక్అప్ కాకుండా ఉంటే చాలా బాగుంటుంది. దట్ ఈస్ సాటిస్ఫాక్షన్ ఈ ప్రొఫెషన్. కొద్దిగా కష్టాలు ఉంటాయి, ఎండకు అవి ఇవన్నీ ఉంటాయి, కానీ మేము బాగానే చేసి ఉన్నాం. నాకు స్టాఫ్ కూడా బాగా కోఆపరేట్ చేస్తూ ఉండే. ఎస్ఎస్ ఎంతకాలం పనిచేస్తారండి? అక్కడ 1.5 year చేశాను. తర్వాత అక్కడి నుంచి నేను సెక్యూరిటీ వింగ్కి వెళ్ళాను. అంటే ప్రమోషన్ వచ్చే టైం ఉన్నది, ఆ టైంలో సెక్యూరిటీ వింగ్లో గోషం అక్కడే ఉంది మీది. అక్కడ అడ్మిన్ చేశాను నేను. తర్వాత అదైనాక ప్రమోషన్ వచ్చింది నాకు ఏసీపీ డిఎస్పీగా. అక్కడి నుంచి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, అక్కడ ఒక 9 months ఏమో చేశాను. అక్కడి నుంచి మళ్ళా మహంకాళి ఏసీపీకి చేశాను. మహంకాళి సిటీలో అక్కడ మీకు అమ్మవారికి బందోబస్తు కల్పించడం. కానీ మహంకాళిలో ఒక గ్యాంగ్ ఉండేదండి, బయట నుంచి రావడం, షట్టర్ మీద బండి పెట్టడం, పడుకోవడం, షట్టర్ లిఫ్టింగ్ చేయడం, మొత్తం షాప్ అంతా పట్టుకెళ్ళిపోవాలి. ఆ గ్యాంగ్ని పట్టుకున్నారా? లేదు, అటువంటిప్పుడు మా దగ్గర నేనున్నప్పుడు అటువంటివి కాలేదు, కానీ అటెన్షన్ డైవర్షన్స్ లేని బాగా. ఎస్డి రోడ్ దగ్గర ఎగ్జాక్ట్ ఆ బ్యాంకుల ముందు జరిగింది. ఎగ్జాక్ట్ అటెన్షన్ డైవర్షన్ ఉంటుండే, అది ఆ గ్యాంగ్ దొరికింది. లక్కీ అంటే మాకు అదేనండి నేను చెప్పేది, బ్రీఫింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అప్పుడు ఎవరండి మీకు? డీసీపీ రామచంద్రరాజు గారా? లేదు, రామచంద్రరాజు గారు కాదు, మన నాగిరెడ్డి గారు ఉండే. నాగిరెడ్డి అయిపోయాక మన శ్రీకాంత్ గారు వచ్చేసి. శ్రీకాంత్ గారు అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ అంతా ఎవరండి? తమిళనాడు వచ్చేదా? లేదు, తమిళనాడుది. మేమేం చేస్తూ ఉంటే అక్కడ ప్రతి దగ్గర ఎవరైతే పార్కింగ్ వాళ్ళు ఉండేనో ప్రతి వాళ్ళకు బ్రీఫింగ్ ఇచ్చేవాళ్ళమండి. అంటే వాళ్ళ మోటివ్ ఎట్లుంటుంది, ఉంటే ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి, ఎటువంటి సస్పెక్ట్ చేస్తే ఏ విధంగా చేయాలి. ఒక లేడీ చెప్పిందండి ప్యాట్నీ దగ్గర, అక్కడ సెక్యూరిటీ పార్కింగ్ దగ్గర ఉంటుండే. ఆ లేడీ మాకు చెప్పింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, సార్ ఇట్లా అయింది, ఇప్పుడే ఇట్లా మాకు సస్పెక్ట్ చేస్తున్నాం రండి అంటే, ఇమీడియట్ మనల్ని పోయిన పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్ దొరికింది మాకు. ఎంతమంది వాళ్ళండి? బ్యాంక్ అప్పుడు రెడ్ హ్యాండెడ్ అంటే వాళ్ళు దొరికారు. తర్వాత రికవరీ అని ఎన్ని క్యాష్లని ఎంఓ ఏంటిది, డబ్బులు అయితే వేయడం, డబ్బులు వేసేసి ఎవరో చెప్తారు సార్ డబ్బులు పడిపోయాయి అని, డబ్బులు వెంగనే అలా కార్లు ఏముంటే తీసేసుకోవడం. సింపుల్, అది లాజిక్. అది కంప్లీట్ డిటెక్ట్ అయింది. మహంకాళి తర్వాత నేను అక్కడ నుంచి దీంట్లో రైల్వేస్లో కాజీపేట ఒక 8-9 months చేశాను. ఆ తర్వాత ఎలక్షన్స్ ఉన్నప్పుడు మళ్ళీ వరంగల్కి వేశారు ఎలక్షన్స్ అప్పుడు. అప్పుడే ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోగానే మనకు తెలంగాణ వచ్చింది, మళ్ళీ సిటీకి వచ్చేసేసాను. ఓకే సార్, రైల్వేలో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఏమైనా రికవరీలు ఉన్నాయా? సాధారణంగా రైల్వేలో పోతే దొరకదంటారు. అవును. అంటే ఎట్లుంటుందండి అక్కడ, ఇప్పుడు పెట్రోలింగ్ ఉంటారు మన వాళ్ళు, ఇక్కడ నుండి అక్కడ ట్రైన్లో ఎక్కడో ఉంటారు, ఇమ్మీడియట్ మనకి ఇన్ఫర్మేషన్. కానీ ఒకటి ఏంటంటే సీసీటీవీలు అవన్నీ బాగుంటాయి, ప్రతి పోలీస్ స్టేషన్స్లో ఐడెంటిఫై చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇమ్మీడియట్ రెస్పాన్స్ అనేది ఇంపార్టెంట్. రెస్పాన్స్ ఇమ్మీడియట్ కంప్లైంట్ వచ్చింది, ఏంటిది, వేరేలకు మెసేజ్ చేయడము, ఏం సస్పెక్ట్ ఏముంటారండి. ఇప్పుడు కంప్లీట్ ప్రతి కంప్లైంట్ పాపము ఇక్కడ వచ్చేసి దొంగతనం అయితే వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళకి రిలీఫ్ ఏంటిది, ఇమ్మీడియట్ రెస్పాన్స్ మంచిగా ఎఫ్ఐఆర్ కట్టేసి వాళ్ళ పర్టికులర్స్ అడిగి వాళ్ళు చేసేసి ఎఫ్ఐఆర్ కట్టుకొని చేస్తే 60-70% పాపం సాటిస్ఫాక్షన్ వాళ్ళ పాపం. కానీ రైల్వేలో జాబ్ అంటే పనిష్మెంట్గా ఇస్తారా? నిజమేనా? ఇట్స్ ఫ్యాక్ట్. ఏముంటుందండి, లండర్ పబ్లిక్ తోటి ఎక్కువ ఉండదు, ర్యాప్ ఉండదు.
ఇక ఓన్లీ ప్లాట్ఫామ్స్లో ఈ ప్లాట్ఫామ్స్ తిరగడం జనరల్ పబ్లిక్ తోటి పెద్ద టచ్ కాదు లా అండ్ ఆర్డర్లో పనిచేసిన వాళ్ళకి ఏవైనా తప్పు చేస్తే పనిష్మెంట్ కింద రైల్వేస్ పంపిస్తారంటారు, నిజమేనది? అంటారు. మరి మీకు మేబీ మళ్ళీ నాకైతే పనిష్మెంట్ అనేది అనుకోలేదు, ఎందుకంటే నేను మంచిగా చేశాను. ఆ తర్వాత అంటే నేను లాంగ్ పీరియడ్ చేసిన, మాంకలిలో చేసిన మంచి. అప్పుడు తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉండే, అంటే మేబీ అప్పుడు బాగా తెలంగాణ రిజిస్ట్రేషన్స్లో అంటే ప్రీవియస్ ఆఫీసర్స్ మీద కొద్దిగా అలిగేషన్స్ ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కొంచెం. అటువంటి 2-3 పోస్టింగ్స్ అయినాయి. అంటే అక్కడ గొడవలు అవుతున్నాయి ఇన్స్పెక్టర్ తోటి, ఏసీపీ తోటో. ఇప్పుడు కానీ ఇక్కడ మహంకాళిలో కూడా మీకు బాగానే గొడవలు అయ్యాయి కదా ఇన్స్పెక్టర్లతో? నాకున్నప్పుడు ఇన్స్పెక్టర్స్ తోటి వేరే వాళ్ళతో అయ్యిండొచ్చు, కానీ నాతోటి ఇప్పుడు కాలేదు. నాకు అడ్వాంటేజెస్ ఏంటంటే బార్న్ ఇన్ సిటీ, స్టడీస్ అంతా కంప్లీట్. నాకు కంప్లీట్ అంటే మీరు సికింద్రాబాద్లో ఎక్కడ ఇన్సిడెంట్ అయినా అంటే బేస్ అంతా నాకు సికింద్రాబాద్. సో స్కూలింగ్ అంతా అక్కడనే, కాలేజ్ అక్కడనే, స్పోర్ట్స్ అక్కడనే, నా రిలేషన్స్ మ్యాక్సిమం పరిచయాలు అక్కడే. సో నాకు ఎప్పుడు కూడా నాకు అసలు ఎస్హెచ్ కంటే నాకు మీరు ఆ సపోర్ట్ చూసుకునే మీ సబార్డినేట్ ఎక్కువ తిట్టేవారని ఉంది. తిట్టేవారా మీరు? నేను తిట్టేవారా? తిట్టేవారనేది కాదు, నేను ఎప్పుడైనా కూడా సీనియర్ ఆఫీసర్స్ కానీ ఎవరికైనా నేను డిఫెండ్ కూడా చేసేవాళ్ళం కాదు. మీరు ఎక్కువ మారేడుమిల్లి ఇన్స్పెక్టర్ మీద ఎప్పుడు గొడవ పడేవారట ఎందుకు? ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే అక్కడ రౌడీ అనేసి ఒకతను ఉండే, గొల్లకిట్టు అని. గొల్లకిట్టు. నేను అక్కడ వెళ్ళాక ఒకరోజు ఐ థింక్ దట్ ఈస్ వాజ్ సండే. అడ్డగుట్ట ఇంట్లో ఉండేవాడు కదా? అడ్డగుట్ట మాడపల్లి ఉంటాడు. అయితే వాళ్ళ శిష్యుడు ఎవడో ఒకతని మీద అటాక్ చేశాడు నైట్లో. స్టాబింగ్ అయింది, అంత అయిపోయింది. వాడు హాస్పిటల్కి పోయిండు, పోలీస్ స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం లేదు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేస్తే వాడు థ్రెటనింగ్ చేస్తున్నాడు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అరే నైట్లో స్టాబింగ్ అయింది అనేది ఇన్ఫర్మేషన్ మాడపల్లిలో. నేను మార్నింగే వెళ్ళాను, నేను పోలీస్ స్టేషన్కి క్యాజువల్గా వెళ్ళిపోయినా. కంప్లైంట్లు ఏం లేదు, స్టాబింగ్ కేసు లేదు, ఏమైందో వచ్చి అంటే సార్ ఒకడు వచ్చిండు సార్ ఏదో కొట్టుకురాట అని చెప్తున్నాడు ఏఎస్ఐ. ఏంటిదా అంటే ఏం చెప్తలేడు. ఎవరు కొట్టిరు అంటే ఈయన కంప్లైంట్ అంటే ఇచ్చిండు సార్ ఇదే, ఏదో చేతి కొట్టినట్టు అట్లా స్టాబింగ్ అని రాయలేదు. హాస్పిటల్ పంపించిన సార్ డిశ్చార్జ్ అయిపోయింది సార్. ఓకే కంప్లైంట్ పిలువనన్న మూలం పిలిపిస్తే కంప్లైంట్ తీసుకొని వచ్చిండు. తీసుకొని వస్తే స్టాబింగ్స్ ఉన్నాయి అన్నీ, నియర్లీ 20-23 ఇట్లా స్టాబింగ్స్ ఉన్నాయి. మనం పిలుచుకొని ఏంటిది అని అన్నా, సార్ ఇట్లా ఎందుకు కంప్లైంట్ అంటే ఇచ్చిన సార్. ఏమి ఇచ్చినట్టు ఇట్లా కొట్టినట్టు చెల్తో కొట్టినట్టు అది ఇచ్చినావు అంటే సార్ ఏముంది సార్ అది భయపడుతున్నాడు. అప్పుడు ఏఎస్ఐ అని కోపం వేసేసి చెప్తే ఇన్స్పెక్టర్, న్యాచురల్లీ ఇన్స్పెక్టర్ కూడా ఎస్హెచ్ఓ కదా, ఇప్పుడు నేనే ఏసీపీ ఉన్నా, ఇన్స్పెక్టర్ చూడలేదు అనేసి అట్లా అటువంటి కొన్ని ఇన్సిడెంట్స్లో హార్ష్ ఉండొచ్చు, కానీ లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా మనం నెగ్లెక్ట్ చేయలేదు. తీసుకొచ్చేసేసి ఎఫ్ఐఆర్ కట్టించిన 307 అని తీసుకొచ్చేసి రౌడీ షీటర్ ఎవడైతే ఉన్నాను సస్పెక్ట్ని వాడిని తీసుకొచ్చి బాగా వాని పేరు చెప్పాడు కదా, మెయిన్ పేరు చేయడు, వీని పేరు తీసుకోడు, వాడిని తీసుకొచ్చేసి మనం ఎంబడే తీసుకొచ్చేసి వాడిని మనం ఇంట్రాగేషన్ చేస్తే అతను సరౌండింగ్ అంతా చూస్తారు కదా, ఆ మెసేజ్ పోతుంది. అవును, లేదంటే ఎట్లా అండి అక్కడ రోడ్డు పైన కొట్టినా కూడా లేదు అదని. సో ఆ తర్వాత వాని మీద మనము కేసులన్నీ కట్టేసేసి ఈ కేసులు ఆ కేసులు అన్నీ వేసేసి మళ్ళీ నేను పీడీ యాక్ట్ చేసిన. నేను వాడు 6 months లోపల ఉన్నాడు. గొల్లకొట్టి కూడా నేనున్నప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో, మీరు గణేష్ చతుర్థి కానీ మహంకాళి చేస్తాడు, జాతర చేస్తాడు, చాలా పెద్ద ఎత్తున చేస్తాడు. అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు కానీ ఎవరు వచ్చి ఎవరు కంప్లైంట్ డొనేషన్ ఇస్తున్నారు సార్ అంటారు. ఏం చేయాలి? వాడు పర్మిషన్ తీసుకుంటున్నాడు, అన్నీ లైట్లు ఇస్తున్నాడు, అన్నీ లీగల్గా పర్మిషన్ ఉన్నాయి, కానీ మనకు ఏంది పర్మిషన్ 11 o'clock కదా రూల్ ప్రకారం 11 క్లోజ్ చేయాలి, 10:30 క్లోజ్ చేయాలి. నేను ముందలే చెప్పేసేసిన మీరు ఏం చేస్తారో 11 o'clock క్లోజ్ చేసేసాలి. వాడిది ఏంటంటే 10:30, 11 o'clock స్టార్ట్ చేస్తాడు. మనం ఇక ఏంటిది అనేది ఐడెంటిటీ ఉండాలి. మంచి పిల్లల్ని ఒక 7-8 మందిని మన వాళ్ళని కానిస్టేబుల్స్ గిస్టర్లు పెట్టుకున్నా, వెహికల్స్ పెట్టుకున్నా. మన డీసీ గారు నాకు మంచి కోఆపరేట్ చేస్తున్నారు. అంటే సార్లు ఎప్పుడైనా మనం చూస్తారండి ఎవరు ఏంటిది అనేది, మన ఇంటిగ్రిటీ మనం చెక్ చేసినాక మనకు ఫుల్ రైట్స్ ఇస్తారు. ఏం చేసినా 11 o'clock వచ్చింది.
కంప్లీట్ వచ్చేసేసి ఆడనే ఉన్నాడు. అంత గ్యాంగ్ పెద్ద జులూస్ లెక్క ఉన్నది ఫుల్. ఏమైంది కిట్టు 11 అయింది, ఎట్లా ఇప్పుడు కంప్లీట్ బ్యాండ్ అయితే కంప్లీట్ నడు అని పంపిస్తున్నాను. సార్ కాదు ఏం లేదు, నడు వెళ్ళిపో. అందరూ ఏంటి సార్ ఏం సార్, ఏం లేదు నీకు చెప్పినా చెప్పలేదా, 11 o'clock క్లోజ్ చేయాలి, 11 అవుతుంది సార్, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour 2 years లేదు ఓకే అంటున్నావు కదా, చలో మామూలు ఉంటారు నడిపి అని వేసుకొని ఎంబడేసేసుకొని ఏడా టకటకటక పోవడము తీసుకొని రావడము తీసుకొచ్చేసాడు. అంటే నేను మెసేజ్ పోతుందండి కమ్యూనిటీకి, అరే ఎవరు ఏంటిది అనేది, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అటువంటి న్యాచురల్లీ చేసింది. ఇంకో ఆ తర్వాత ఒక మర్డర్ అయింది వాళ్ళ గ్యాంగ్లా. అవును, మర్డర్ అయితే రోడ్డు పైన కొట్టిండ్రు. మర్డర్లో మేము పోయే వరకు ఎవరు చెప్పరు. వీడు ఎంత తెలివి అంటే వీడు జైల్లో ఉన్నాడు, అప్పుడు పీడియాక్లో వేసి లోపల ఉన్నాడు. వానితో సపోర్ట్ ఏదో ఉద్దేశించుకొని ములాఖత్లు చెప్పేసి చెప్పించేసిండు. వాడిని ఎట్లా చేయగలుగుతాం మనం? మోటివ్ చాలా ప్లాన్ తోటి చేస్తారు. అంటే 120B అక్కడ దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశారు మరి? వాడిని ఆ కేసులో చేయలేదు, ఎందుకంటే వీడు చెప్తలేడు, వాడు చెప్తలేడు, అక్యూజ్డ్ చెప్తలేడు, వీళ్ళు చెప్తలేరు, ఎవరు చెప్తలేరు. దాంట్లో ఏం లేదు. వీడు కూడా అసలు ఎవడైతే నోటోరియస్ ఉన్నాడో వాడు చెప్తాడు. బట్ అని లిఫ్ట్ చేసినాము, వాడు లోపల ఉన్నాడు, అది ప్రూఫ్ ఏం కాలేదు. కానీ వాడిని రౌడీస్ ఎంబడి ఉన్న వాళ్ళందరూ మనం ఎంబడే కేసులు చేసుకొని చేస్తూ ఉంటే, థ్రెటనింగ్ ఉంటే మెసేజ్ పోతుంది. సార్ మీరు అంత టైట్ చేశారు కదా, YMCA దగ్గర ఒక వైన్ షాప్ ఉంటుంది, సర్దార్జీ ఇది బగ్గా వైన్స్ కాదు, YMCAకి ఆపోజిట్. ఎగ్జాక్ట్ 11 దాటిన తర్వాత మీరు తెల్లవారు 5 గంటల వరకు వెళ్ళినా మందు దొరుకుతుంది. మీరు నమ్ముతారో నమ్మరు, ఆయన మీద ఎందుకు ఫోకస్? లేదు మీరు మీరు అంటే జస్ట్ ఎన్క్వైరీ చేసుకోండి. మీరు నమ్ముతారో నమ్మరు, వాళ్ళు ఎట్లా చేస్తారండి, ఎవరైనా కూడా ఎవరు నైట్ ఆఫీసర్ వాళ్ళ ఉంటారు క్రిమినల్స్, వాళ్ళకి ప్రొద్దులేస్తే అలా బిజినెస్. నేను నైట్ కానీ నేను రౌండ్లో ఉన్నట్టే నా అబ్జర్వేషన్ వాళ్ళు చేసుకుంటుండే. సార్ ఇక్కడ సిటీలో ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా, ఇంటికి పోయిండా. నేను అసలు ఎన్నిసార్లు తీసుకొచ్చినని అడుగు, నన్ను చూసి పారిపోతుండే. సో ఆఫీసర్లు చూసి చెప్పిన కరెక్ట్ అన్నది ఫ్యాక్ట్ 100% కరెక్ట్. మంచి ఇన్ఫర్మేషన్ పెట్టుకోరండి మీరు కూడా. మహంకాళ తర్వాత అంటే అదే మా కలిపినాక రైల్వేస్లో వెళ్ళాను. రైల్వేస్లో అయినాక మన వరంగల్లో చేశాను ఎలక్షన్స్ అప్పుడు. ఆ తర్వాత మన సైబరాబాద్కి వచ్చాను. అటు కుకట్పల్లి చేశాను. కుకట్పల్లి ట్రాఫిక్ చేశాను. సార్ సైఫాబాద్ చేశారు, కుకట్పల్లి ట్రాఫిక్ చూస్తారు. ఈ రెండింటిలో ఏది కాంప్లికేటెడ్ అండి? కాంప్లికేటెడ్ అంటే విఐపీస్ మూమెంట్స్ ఇక్కడ సైఫాబాద్లో చాలా ఉంటుంది. అక్కడే సెక్రటేరియట్, అక్కడనే అసెంబ్లీ, అక్కడే మనకు రవీంద్ర భారతి ఈవెంట్స్లో ఏంటి అన్నీ అక్కడనే. విఐపీస్ మూమెంట్, డీజీ ఆఫీస్ అక్కడనే, ఇంటెలిజెన్స్ ఆఫీస్నే, ప్రతి ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అందరు మూమెంట్ అక్కడి నుంచి అవుతుంది. అన్నీ ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి. అది కంపల్సరీ. మనం ఎస్పెషలీ వర్షాకాలము వాటర్ లాగింగ్ ఉంటుంది. వాటర్ లాగింగ్ అప్పుడు మనం ఫ్రీ మూమెంట్ ఎక్కడికే చేయాలి. నాకు అంటే నా గైడెన్స్ నాకు ఉన్న ఇన్స్పెక్టర్ దుబే గారు ఉండే, ఏకే దుబే గారు ట్రాఫిక్లో అసలు ఆయనకున్నంత నాలెడ్జ్ సిటీలో ఎవరికి లేదు. ఆయన చాలా బ్రీఫింగ్ ఉండే. అరే సార్ ఇట్లా సీఎం గారు ఇక్కడ వర్షం అవుతుంది సార్, ఇట్లా వేద్దామంటే అరే ఈ రూట్ ఇచ్చేసేసాయి, ఈ రూట్ ఇచ్చేస్తే బాగుంటుంది, ఆ క్లియర్ చేయి, అక్కడ రోడ్ లాగింగ్ ఉంటుంది. అవన్నీ చాలా మంచి నాలెడ్జబుల్ ఆయన. ఇక్కడ సైబరాబాద్లో ఏమొచ్చింది మీకు మరి? అది బాగుంది, ఇది బాగుంది అంటారా? మంచిగా అన్ని అంటే ప్రొఫెషనల్ ఎక్కువ ఇది బెస్ట్ సైబరాబాద్ మరి హెడ్ ఎక్కువ అనిపించిందా, లేదు సైబరాబాద్ కన్నా అదే బెస్ట్ అనిపించిందా? అదే బెస్ట్ అనిపిస్తుంది. అప్పటికి నాకు ప్రమోషన్ వచ్చింది. ఏసీపీకి కొద్దిగా సూపర్విజన్ ఉంటుంది, ఇక్కడనేమో SHO. కుక్కట్పల్లి ఎసెప్ట్ చేస్తున్నప్పుడు మీకు బాగా మెమరబుల్ ఏముంది అక్కడ? ఎందుకంటే ట్రాఫిక్ JN2 నుండి హైటెక్ సిటీ వరకు జామ్ అయితే మామూలు హారబుల్ ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ సెక్షన్లో. అంటే అక్కడ పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా? అంటే సెన్స్ ఉంటుందండి. అందరు ఏంటంటే ఎవరు ముందుకు వెళ్ళిపోవాలని వాళ్ళకు ఆతృత. ఇప్పుడు మార్నింగ్ టైంలో ఆఫీస్కి వెళ్ళాలి, తొందర వెళ్ళిపోవాలని ఆతృత. అంటే మెయిన్ రీజన్ పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ లేకపోవడమా, లేదు రోడ్ స్పేస్ ఎక్కువ లేకపోవడం, వెహికల్స్ ఎక్కువైపోవడం, రోడ్ స్పేస్ తక్కువ అవడమా? ఇప్పుడు ఎట్లా నేను అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను యూరోప్లో చూశాను, కొసోవో చేశాను. కొసోవోలో పెద్ద రోడ్లని చెప్పలేను, కొన్ని నేరో రోడ్స్ కూడా ఉన్నాయి. అక్కడ రోడ్ సెన్స్ అందరు కూడా
రీజనబుల్గా అన్నీ ఫాలో అవుతారు. ఇక్కడ మన సిస్టమ్ ఏంటంటే ఎవ్వరు కానీ నేను తొందర పోవాలి ఎవరేమైనా కానీ అనేది ఉంది. అక్కడ మేము చూసాము ఈవెన్ బ్యారికేడ్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ట్రైన్ దగ్గరనే ఉందాం అనుకుందాం, కంప్లీట్ వేస్తారు, అక్కడ ఆఫే ఉంటుంది, వాళ్ళ క్రాస్ అయ్యేది ఆఫే ఉంటుంది, ఆఫ్ ఫ్రీ ఉంటుంది, అటువైపు ఆఫే ఉంటుంది, కానీ ఎవరు కూడా ఇటు నుంచి వెళ్ళరు. 1 కిలోమీటర్ అయినా 1 కిలోమీటర్ లైన్గా ఉంటుంది. నాట్ ఈవెన్ పోలీస్ ఆఫీసర్ కూడా ఓవర్ చేయరు. లోకల్ పోలీస్ వాళ్ళే ఉంటేనే లైట్ వేసేసుకొని వస్తారు ఎమర్జెన్సీ ఉంటే. ఎమర్జెన్సీ అంబులెన్స్లకు ఇస్తారు రోడ్డు, వేరే వాళ్ళు ఎవ్వరు కూడా రారు. అక్కడ ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ అయినా కూడా పోలీస్ ఆఫీస్ మీద యాక్షన్ తీసుకుంటారు. అక్కడ ఇక్కడ లేదు కదా, మన దగ్గర ఎవరు పట్టించుకోరు, అందరూ అట్లా ఫ్రీ కదా. అది ఫుట్బాల్ మీద నడుస్తుంటాం కదా, సో వెహికల్స్ వెళ్తుంటాయి. సో ఇక్కడ సెన్స్ లేక ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఎన్నో రీజన్స్ అండి. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ అని చేయాలి, పొలిటికల్గానా లేకుంటే దానికి ఏ విధంగా చెప్పాలంటే కష్టం. అందరూ ఎడ్యుకేట్ అయ్యి అందరూ కోఆపరేట్ చేస్తే ఎక్కడైనా కూడా స్మూత్గా వెళ్ళిపోతారు. అది లేకనే చేస్తాం. ఓకే, కుక్కటిపల్లి ట్రాఫిక్ దగ్గర ఎక్కడికి వచ్చారు? ట్రాఫిక్ తర్వాత మన అడ్మిన్ చేశాను సైబరాబాద్ అడ్మిన్లో. తర్వాత అక్కడి నుంచి నేను రిటైర్ అయ్యాను. ఓకే సార్, మీ వృత్తి పోలీస్, మీకు పర్సనల్ లైఫ్లో స్పోర్ట్స్ ఇష్టం. అవును. స్పోర్ట్స్లో చెప్పండి, ఏ స్పోర్ట్స్ మీకు ఇష్టం, దాన్ని ఎలాగే మీరు ఎంజాయ్ చేశారు? యాక్చువల్లీ నేను ఉండేది బోయినపల్లి సరౌండింగ్లో అంతా ఫుట్బాల్ లేదంటే హాకీ. అక్కడ అమ్మగూడ కానీ ట్రిపుల్ ఎగిరి అటువైపు ఏమో బులారం అంతా ఫుట్బాల్. ఈ మట్ ఫోర్టు సిక్కి విలేజ్ అక్కడంతా హాకీ ఒలింపియన్స్ ఇక్కడ ఉన్నారు, అక్కడ ఫుట్బాల్ ఒలింపియన్స్ ఉన్నారు. ప్లస్ అది కొద్దిగా పువర్ గేమ్ అనొచ్చు, ఎందుకంటే వేరే క్రికెట్ టెన్నిస్ అదంతా పెద్ద నాలెడ్జ్ లేదు. సో మాకు ఆ సరౌండింగ్లో ఉన్నందుకు ఫుట్బాల్ ఒక పరిచయాలు. మా పేరెంట్స్ కూడా కొద్దిగా కబడ్డీ ఆడుతుండే, ఆ విధంగా మాకు పరిచయం. మా దగ్గర మా చిన్నాన్న హెచ్ఏఎల్లో ఉండే. సో హెచ్ఏఎల్లో అప్పుడు లీగ్స్ అవుతుండే లీగ్, మనకు రహీం లీగు అనేసి ఉన్నది కదా, ఆ లీగ్లు ఉన్నప్పుడు హెచ్ఏఎల్లో నేను హాలిడేస్లో హెచ్ఏఎల్కు ఆడాను. ఆ హెచ్ఏఎల్లో ఆడుతూ ఉంటే టీంలో ఇక అట్లా లీగ్స్ ఆడడము, అట్లకించి ఇక మనము డిగ్రీ కాగానే యూనివర్సిటీస్ ఆడాను. యూనివర్సిటీస్ ఆడాక మాకు ఒక కోచ్ ఉండే ఎస్ఎస్ సలీం అనేసి, ఆయన ఒలింపియన్ ఆర్ హానెస్ట్ సిన్సియర్ అంటే అసలు 7 o'clock అంటే 7 o'clock, 6 అంటే 6, అసలు 6 o'clock విజిల్ కడితే ఎవరు రాకపోతే 20 rounds కొట్టిస్తుండే. ఈజ్ ద పర్సన్. అప్పుడు ఉన్నప్పుడు మన స్పోర్ట్స్ హాస్టల్స్ ఓపెన్ చేశారు. ఆ స్టోర్స్ వచ్చేసినప్పుడు మన ఫుట్బాల్ టీము అసలు పీక్ ఉండే. ఒలింపియన్స్ అప్పుడు 60sలో ఉన్నాక మళ్ళీ 80sలో వాళ్ళు ఉన్నప్పుడే మంచిగా ఉండే. సో ఆ విధంగా మేము ఫుట్బాల్ టీము అట్లనే ఆ విధంగా మన పోలీసులో జాయిన్ అయిపోయినాము. నేషనల్స్ హైదరాబాద్కు అట్లా ఆడుతుంది. సార్ రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు? ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడు ఖాళీగానే ఉన్నానండి. మార్నింగ్ యాజ్ యూజువల్గా వాకింగ్ చేయడము, ఏదో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడము. ఇక నాకు పెద్ద వేరైతే లేదు. ఇప్పుడు మా కమ్యూనిటీకి అసోసియేషన్కు ప్రెసిడెంట్గా ఉన్నాను. అవేవో చిన్న పనులు చేస్తుంటాను, టైప్ చేస్తాను. మీకు ఫస్ట్లో క్వశ్చన్ అడిగా, అప్పుడు పోలీసులు అంటే ప్రజలకు ఒక గౌరవం, ఒక భయం ఉండేది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది తగ్గిపోవడానికి కారణం ఏమనుకోవచ్చు? అంటే సోషల్ మీడియా పెరగడం, అవేర్నెస్ రావడం అనుకోవాలా, లేదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనుకోవాలా? ఫ్రెండ్లీ పోలీస్ కూడా ఉండాలి. న్యాచురల్లీ ఫ్రెండ్లీ పోలీస్. నేను ఒక కంపారిజన్ చేసి ఒక కొసోది చెప్తానండి, ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అక్కడ యూరోప్కు మనకు ఏంటిది అనేది, దీనికి అన్నిటికీ పైనుంచి అండి. అందరు చెప్తారు కింద నుంచి మంచిగా ఉండాలని, నేనంటే పైనుంచి ఉంటే కిందికి బాగా అవుతుంది. అవును. లైక్ అక్కడ నేను కొసోలో ఉన్నప్పుడు అంటే డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ అన్ని కంట్రీస్ వాళ్ళతోటి మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము, మనం డ్యూటీస్ చేస్తాము. ఇంటరాక్ట్ అయినాక మనకు తెలుస్తుంటుంది అసలు ఏంటిది మన డ్రాబ్యాక్స్ ఏంటిది, మనం ఏంటిదని. మేము అక్కడ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు ఉన్నారు. మా హెడ్ క్వార్టర్లో ఒకతను జర్మనీ ఆఫీసర్ ఉన్నాడు. ఓకే, మేమంతా పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాము, అంతా చేస్తాము. ఇక్కడ ఎట్లనో కంట్రోల్ అక్కడనే. సో అతను ఒక నైట్లో అరౌండ్ 9 o'clock ఫోన్ సెట్లో కాల్ చేసిండు. అక్కడ ఒక వెహికల్లో అంత ఐరన్ ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు, సో వెహికల్ నెంబర్ అని చెప్పాడు.
అందరు మనకు అలర్ట్ చేసారు, మేము చూస్తున్నాం. ఒక పెట్రోలింగ్ ఆఫీసర్ ఆయన వచ్చేసేసి ఇతనేమో జర్మన్, అతను కంట్రోల్ రూమ్ ఉన్నాడు. ఇంకో అతనేమో వేరే బల్గేరియా అతను పక్కన అతను పట్టుకున్నాడు. బట్ బల్గేరియా 2-3 టైమ్స్ ముందర వచ్చిండంట. కొద్ది లోకల్ లాంగ్వేజ్ కూడా ఆయనకు తెలుసు, బల్గేరియా ఆఫీసర్కు లోకల్ లాంగ్వేజ్. సో అతను పట్టుకొచ్చారు, తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు. పోలీస్ స్టేషన్లో జనరల్ ఏంటంటే ఆడ ఇంట్రాగేషన్లో కూర్చొని పెడతారు, మన లెక్క కాదు. కూర్చొని పెట్టేసేసి ఆయన రాయమంటారు, ఏంటి కన్ఫ్యూజ్ అంటే అక్కడ 90% కన్ఫెషన్ ఒప్పుకుంటారు వాళ్ళు. అతనంతా ఒప్పుకుంటున్నాడు, ఇట్లా దొంగతనం చేసిన, ఇట్లా లారీ సో అంతా చెప్తాను. చేస్తూ ఉంటే ఇతను బల్గేరియన్ ఆఫీసర్ ఒక స్లాబ్ చేసిండు అతన్ని. అయిపోయినాక అంటే ఇవన్నీ నేను వచ్చి మళ్ళీ చూస్తున్నాను, నేను ఏంటిది అనేది. మనకు యాంగ్జైటీ ఎట్లా చేస్తారు, ఇన్వెస్టిగేషన్ ఎట్లా వీళ్ళని. వచ్చినాక చేస్తున్నాడు, ఆయన స్లాబ్ చేసేసిండు. అయిపోయింది. ఇతన్ని కన్ఫెషన్ రాసినాక అక్కడ అంటే అప్పుడు యుఎన్ పోలీసింగ్ ఉండే ప్లస్ అక్కడ వేసేసి అతన్ని రిలీఫ్ చేసేసారు. రేపు రా అని చెప్పిండు. అక్కడ లోపల పెట్టుకోరు అక్కడ ఆ టైంలో, అంత నూనె కదా అని పంపించేసాడు. పంపించినాక మార్నింగ్ నేను చూస్తున్నా, ఈయన రిలీఫ్ 8 o'clock పోవాలి. కంప్యూటర్లు అంతా రాసేసిండు. ఏమని ఈ ఈవెంట్ అంతా రాస్తూ ఈ బల్గేరియా ఆఫీసర్స్కు అగెన్స్ట్గా రాసేసాడు. ఎవరు? జర్మన్ అతను రాసేసేసి అందరికీ అక్కడ మెయిల్స్కి పంపించేసేసి కంప్లీట్ ఆయన ఇన్ఫర్మేషన్ తీసేసేసుకొని వెళ్తున్నాడు. నాకు కొద్దిగా షాకింగ్, ఏంటిది ఒక స్లాబ్ కొడితే ఈయన మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమంటాడు ఏంటిది అనేసి నేను అడిగాను. ఏంటి ఇట్లా చేస్తున్నావు, మన పోలీస్ ఆఫీసరు ఏంది చేసిండంటే స్లాబ్ చేయాల్సిన అవసరం ఏంది అని అన్నాడు. అరే ఒక చిన్న స్లాబ్ చేసినాడు, దొంగడే కదా అని అన్నా. నన్ను చేయొద్దు, అట్లా చేయొద్దు, వాడు ఒప్పుకుంటున్నాడు, ఈయనకేం రైట్స్ ఉన్నాయని. నేను కంప్లైంట్ కూడా ఎవరు చేయలే కదా, ఓకే అనుకుందాం. అతను కంప్లైంట్ చేయలేదు, ఎవరు చేయలేదు, నువ్వెందుకు రాయాల్సిన అవసరం ఏముంది. అండ్ డిసిప్లిన్ ఇంకోటి 15 daysలో ఆయన రిలీవ్ అయిపోతాడు. బల్గేరియన్ ఆఫీసర్ 15 daysలో వెళ్ళిపోతాడు, కంప్లీట్ అయిపోయింది టర్మ్. 15 daysలో వెళ్ళిపోతున్నాడు, దానికి పెద్ద సీరియస్ అంటే ఏమన్నాడు ఆయన. సపోజు అతను ఎప్పుడో ఒక 1 month or 2 months అయినాక కంప్లైంట్ ఇస్తాడు. సో టైమింగ్ ఎవరంటే నేనున్నా, నా ముంగట అయిందని అంటే నేనేం చెప్పాలి, నేను కొట్టలేదని చెప్పాలి అంటూ. చాలా అసలు మనం అంటారండి మన ఇండియన్ సిస్టమ్స్లో మనం అంటామండి అబద్ధాలు ఆడొద్దు అని. నేను చూశాను, మనమే అబద్ధాలు ఆడతాము. వేరే కంట్రీస్లో కానీ, నేను జర్మనీ కానీ వేరే ఆఫీసర్స్ కానీ ఎక్కడ కూడా అబద్ధాలు ఆడారండి. ఆలోచించాడు, కరెక్టే అన్నాడు. అయినాక మీరు చూడండి, ఇతన్ని నెక్స్ట్ డే పంపించాడు కదా, రిపేటరీ చేసేసారండి నెక్స్ట్ డే 24 hours ఎంక్వైరీ ఎంబడే వచ్చేసేసి చేస్తే నిజంగానే ఆయన అతన్ని అడిగారు. పోలీస్ ఆఫీసర్ బల్గేరియన్ కొట్టినామంటే కొట్టినాను ఒప్పుకుంటాడు, ఆయన కూడా ఒప్పుకుంటాడు. వాడిని పిలిపించిండు, కొట్టిండు, అయిపోయా. ఆ కేసు అక్కడ కానీ ఈయన్ని రిటర్న్ చేసేసేసిండు, రిపాట్రియేట్ టు కంట్రీ. ఇది ఇంకో ఇన్సిడెంట్ చెప్తా. మన ఇండియన్ ఆఫీసర్స్ ఉన్నాం, మేమంతా మన ఇండియన్స్ ఆఫీసర్స్ ఉన్నాము. నేను హెడ్ క్వార్టర్స్ డ్యూటీస్ డిఫరెంట్ ఉంటాయి. నేను ఒక హెడ్ క్వార్టర్ డ్యూటీస్లో ఉన్నాను. నేను అదే సెక్షన్ డ్యూటీస్లో మన దగ్గర మన ఎస్ఐ ఇప్పుడు ఏసీబీలో ఉన్నాడు శ్రీధర్. అతను నా రూమ్మేటు, నా ఎంబడే ఉన్నాడు. అప్పుడు అక్కడ ఏంటంటే స్నో గిట్ట పడుతుంది, అంతా స్కిడ్ అవుతుంటుంది. ఈయన అక్కడ ఏంటంటే మనం నెగ్లిజెన్సీ ఏదైనా చేస్తే వెహికల్ యూ హ్యావ్ టు బేర్ ద కంప్లీట్ దాని డ్యామేజెస్ అంతా మన దగ్గర రికవరీ మన దగ్గర. ఇట్స్ ఏ రూల్. ఇతను డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, కంప్లీట్ ఇట్లా తిరుగుతుంటే అది వర్షం వచ్చినాక సన్న వాటర్ లేయర్ లెక్క వస్తుంది, స్కిడ్ అవుతుంది. ఆయన చూసుకోలేదు, ఏందో ఇట్లా తిరుగుతుంటే స్కిడ్ అయింది. కంప్లీట్ స్నో ఉంది అక్కడ పక్కన, టిల్టింగ్ అయిపోయింది, కంప్లీట్ పడిపోయింది. ఆడికించి నాకు సెటిల్ అయిపోయేసేసిండు. అయితే ఇట్లా అయ్యింది అది అనగానే ఇమ్మీడియట్ మేము పంపించినాము. ఫోటో పంపిస్తే ఆడన్నాడు శ్రీధర్, కంప్లీట్ డ్యామేజ్ కార్. ఆయనకేం కాలేదు కదా? ఏం కాలేదు, ఎవరికేం కాలేదు. బెల్ట్కి వేసేసుకున్నారు, మంచి అయిపోయింది. ఏం శ్రీధర్ అంటే ఏం కాలేదు అన్న అన్నాడు. ఓకే ఏంటిదంటే డ్యామేజ్ వచ్చిండు అన్న, ఇక అయిపోయింది, నా జీతం అంతా పోయింది, అంతే కదా, ఇప్పుడు నా కష్టాలంతా పోతుంది అనేసి. ఓకే ఇక రిపోర్ట్ రాసేసారు. మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ ఆఫీసర్స్ వేరేలో వచ్చేసి ట్రాఫిక్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, అంతే చేస్తారు. దే కేమ్, అందరు ఎంక్వైరీ చేసేసారు. దే హ్యావ్ సబ్మిటెడ్ ఎ రిపోర్ట్ stating that these Indians from south, they don't know how to drive in the snow area.
ఎంత బ్యూటిఫుల్ రిపోర్ట్ అండి. మనం ఇన్ కేసు వీళ్ళని ఇట్లా పనిష్మెంట్ ఇస్తే నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్స్ సౌతర్న్ నుంచి ఎవరు డ్రైవ్ చేయలేరు, రాలేరు. వీళ్ళ నెగ్లిజెన్సీ కాదు, అది స్నో అయ్యింది. వీళ్ళకి ఎటువంటి ఒక డ్రైవింగ్ మనం స్నోలో నేర్పించి చేయాలి. తో దీన్ని చేయొద్దు అనేసి రిపోర్ట్ వేసేసి డ్యామేజెస్ ఏమి ఇవ్వలేదండి. అదే మన దగ్గర అయితే రికవరీ అవుతుంది. అంటే నేనేం చెప్పాలనుకోతున్నా అంటే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెగ్లిజెన్సీ చేస్తే తప్పకుండా పనిష్మెంట్. నెగ్లిజెన్సీ చేయలేదు, ఏం చేయలేదు, రిపోర్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీరు చెప్తున్నట్టుగా పైన బాస్ కరెక్ట్గా ఉంటే కింద అంతా లెవెల్ వస్తుంది. ఎగ్జాక్ట్ అది అయిపోయిందండి. ఐ వాంట్ టు షేర్ బ్యూటిఫుల్ అంటే సీనియర్ ఆఫీసర్స్ మేబీ దే అఫెండర్, ఐ డోంట్ నో. మేము అక్కడ చూసాము సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తారు, నో గన్ మ్యాన్స్. మళ్ళీ అక్కడ యుఎన్ పోలీసింగ్ అక్కడ ఫైరింగ్ అవుతుంటాయి, అవి ఉంటాయి. అవసరమా? ఇప్పుడు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నా, నెక్సలైట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ వైప్ అయింది. వై? సెక్యూరిటీ తగ్గించేసేసండి. ఫోర్స్ మ్యాక్సిమం ఉంటుంది, దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోండి. బ్రీఫింగ్ పర్ఫెక్ట్ ఇవ్వండి. బ్రీఫింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ ప్రతి డ్యూటీస్లో ఎంత బ్రీఫింగ్ అంటే ఫస్ట్ డ్యూటీ ముందు అంతా చెప్తారు. నిన్న ఏమైంది, ఇవాళ ఏమైంది, రేపు ఏమవుతుంది, ఏమేమనేది బ్రీఫింగ్ పర్ఫెక్ట్ ఉంటుందండి. మన దగ్గర బ్రీఫింగే ఉండదు. నేను మీకు 2-3 ఇన్సిడెంట్ చెప్పాను చూడు, బ్రీఫింగ్ తోటి సక్సెస్ అయినాం. అంటే బ్రీఫింగ్ ఇవ్వడానికి మన దగ్గర నెగ్లిజెన్సీ కాదండి, టైం ఉండట్లేదు. టైం లేదనేది అన్నదండి. అదే లేమ్ ఎక్స్క్యూజెస్ అండి. రకరకాలు ఉంటాయి కదా. మీరు అన్నారు చూడు ప్రీవియస్కు ఇప్పటికీ అది మేము మహేశ్వరం చేసినాం. మీ ఆ టర్మ్లో 72 బ్యాచ్ తీసుకోండి, 76 తీసుకోండి, 85 తీసుకోండి, 89 అడగండి, 91 బ్యాచ్ వాళ్ళని అడగండి. అప్పుడున్న నెక్సలైట్సే తీసుకోండి, డకైటీసే ఉండేది. మాకు అసలు మీరు నమ్ముతారో నమ్మరండి, కంటిన్యూ నైట్ చేసేవాళ్ళం. మా ఫ్యామిలీస్ ఇప్పుడు చూడు, దేవుని పుణ్యాన మనకు మంచి ఇస్తున్నారు, బర్త్డేస్కి లీవ్ అంటున్నారు. సో వీఆర్ లక్కీ. బాగా మనకు స్టాఫ్ చాలా ఉంది. ఇప్పుడు మహేశ్వరమే తీసుకో, నేను ఒక్క ఎస్ఐ ఉంటే 72 విలేజెస్. ఇప్పుడు మహేశ్వరం డీసీపీ అని చెప్తున్నా నేను, ఎంతమంది స్టాఫ్ వచ్చింది, వెహికల్స్ ఇస్తున్నారు. అప్పుడు వెహికల్ లేదండి, 2-వీలర్ మేము ఒకటే 72 విలేజెస్ నడిపిస్తున్నాం. పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్ 75,000 ఇస్తున్నారు. అప్పుడు ఏమి ఇవ్వకపోతుంది, ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. వెహికల్స్ ఇస్తున్నారు. అన్నిటికంటే వెహికల్ అండి ఎంత ఇమ్మీడియట్ వెళ్ళొచ్చు. మీరు అన్నట్టు ట్రాఫిక్లో ఉన్నది, మీరు సైఫాబాద్లో అని అన్నారు. అప్పుడు మాకు బ్లూ కోల్డ్స్ అటువంటి ఇచ్చేసేస్తే మాకు కొన్ని ఏరియాస్ ఇస్తుంటాయి. ఒక ఏరియా ఇక్కడ నుంచి అనుకుందాం, సైఫాబాద్ నుంచి సర్కిల్, అక్కడ పైన మనకు నిలంకరి భవన్ వరకు ఆయనకు ఇస్తుంటివి. రౌండ్ కొట్టాలి, ఎక్కడ జామ్ ఉన్నా యూ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. రోడ్డు మీద పార్కింగ్ ఉండొద్దు, ఇటువంటి. సో ఈ వెహికల్స్ ఇచ్చారు, చాలా ఇచ్చారు గవర్నమెంట్. ఇందాక ఒక కేస్ స్టడీ చెప్పారు మనకు, కొసావాలో శ్రీధర్ గారు అని మన ఆఫీసర్ స్నో రావడం జరిగింది. మన దగ్గర ఒక ఆఫీసర్ ఆయన డ్యూటీలో ఇచ్చిన వెహికల్ తీసుకొని, మన దగ్గర లిమిట్స్ కాదు, వేరే డిస్ట్రిక్ట్లో ఉన్న ఆయన ఫ్యామిలీ కోసం ఇంటికి వస్తాడు, అఫీషియల్ వెహికల్. ఓకే, ఇంటి దగ్గర పార్క్ చేసి ఆయన ఇంట్లో ఉంటారు. ఆ రోజు ఫ్లడ్ వస్తుంది, ఆ వెహికల్ కొట్టిపోతుంది, అక్కడ డ్యామేజ్ అవుతుంది వెహికల్ బాగా. దాన్ని ఎవరు పే చేయాలి? ఓకే, అదే కదండి రిపోర్ట్ ఉంటే. ఇప్పుడు అది పర్ఫెక్ట్ ఉండాలండి. నేను అనేది ఆయన ఇక్కడది కాదు, వేరే డిస్ట్రిక్ట్ ఆఫీసర్. అవును, ఇంటికి తీసుకొస్తాడు అఫీషియల్ వెహికల్ని, ఇంటి ముందు పార్క్ చేస్తారు, ఫ్లడ్ వస్తుంది, కొట్టిపోతుంది. అదే ఇప్పుడు ఆ రిపోర్ట్స్ పర్ఫెక్ట్ రాయాలి కదండి. ఎవరు సీనియర్ ఆఫీసర్స్ కానీ దానికి పనిష్మెంట్ ఉండాలి. మీరు అన్నట్టు హెడ్ క్వార్టర్ వదిలే వాళ్ళం కాదు, పోలీస్ స్టేషన్లో ఉంటాడు. మహేశ్వరం మహేశ్వరంలో పడుకొని ఉంటాడు, మా ఫ్యామిలీతో ఉంటే పడిషేర్ ఉంటే పడిషన్లో. ఒకవేళ మీరు రావాలన్నా పర్మిషన్ తీసుకుని రావాలి. అసలు పర్మిషన్ లేదు, చేస్తున్నారు. మళ్ళీ అదే ఇవన్నీ ఎందుకు అంటే ఓవర్ మనలో ఇచ్చేస్తూ ఉన్నారు. ఉండాలి, అక్కడ ఉండాలి, ఇది ఉండాలి. కానీ నేను అడిగిన క్వశ్చన్, ఎందుకు ప్రజలకి అంత గ్యాప్ వస్తుందండి? పోలీస్కి ప్రజలకు అనేది మనం ఎంత ఈడ సింపుల్ అండి. పోలీసు వాళ్ళు ఎవరైనా కూడా క్రిమినల్ లెక్క చూడాలి. రైట్. ప్రతి పిటిషనర్ని యూ హ్యావ్ టు వెరిఫై. వన్స్ యూ కమ్ టు, నీకు అర్థమైపోయింది వీడు నోటోరియస్ అంటే యూ డీల్ట్ విత్ ఇస్ క్రిమినల్ లెక్క డీల్ చేయాలి. బట్ పోలీస్ స్టేషన్కి రావడానికే జనుకుతున్నారు అంటే యూ హ్యావ్ టు థింక్, నువ్వు అర్థం చేసుకోవాలి ఏంటిదని. అటువంటి ఎన్నో ఇన్సిడెంట్స్ చెప్పొచ్చండి, అందరు చెప్తారు. నేను వనసరపురంలో ఉన్నప్పుడు ఒక లేడీ అండి, బిఎన్ రెడ్డి నుంచో ఎక్కడి నుంచో ఒక లేడీ ఫోన్ చేసింది నాకు.
ఏదో నాకు గుర్తులేదు, ఏదో ఇన్సిడెంట్. పోలీస్ స్టేషన్ రా అంటే ఆమె అసలు పోలీస్ స్టేషన్ రమ్మన్నాడు ఏంటిది లేడీ అన్నట్టు అన్నది. అంటే ఆ టైంలో ఎక్కడమ్మా నన్న బిఎన్ రెడ్డి అంటే నేను వెళ్ళాక అన్నీ మాట్లాడినాక రేపు రమ్మ నువ్వు వచ్చేసినాక అన్ని కంప్లైంట్ ఇయ్యాను అన్న. మీరు నమ్మరో వచ్చినాక కూర్చొని పెట్టుకుంటుంటే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి అమ్మాయికి. అంటే పోలీస్ స్టేషన్లో కూర్చొని పెడతారా? తెలియదండి, భయము అన్నట్టు. మీడియా అనుకోవచ్చు, లేకుంటే మనమే పోలీసింగ్ విధానం, చెప్పే విధానము, అడిగే విధానము, అదే సినిమాల ప్రభావం ఎన్నో ఉన్నాయండి. మన నిజం కూడా మనకు ఇప్పుడు తీసేశారు. ముందల ఆ టైంలో మనకు గార్డ్స్ ఉంటుండే, వెపన్ పెట్టుకుంటుండే, ఇప్పుడు తీసేశారు. రిసెప్షన్ లేడీస్ని పెట్టారు. రిసీవింగ్ మంచిగా ఉండాలండి. ఎన్ని ఇచ్చారు, ఫెసిలిటీస్ చాలా ఇచ్చారండి. అప్పటికి ఇప్పటికి చెప్తుంటే వచ్చిన వాళ్ళకు మంచిగా వెహికల్స్, సరే చైర్లు ఇస్తున్నారు, కూర్చోవడానికి మంచిగా ఇస్తున్నారు, రిసెప్షన్ ఉంటున్నది, వాటర్ ఇస్తూ ఉన్నారు, ఇంకేం కావాలి, ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు, చాలా ఉన్నది. మరి దాన్ని ప్రాపర్గా చేస్తారు. మళ్ళీ ఎడ్యుకేటెడ్స్ వస్తున్నారు. ఇప్పుడున్న ఈవెన్ కానిస్టేబుల్స్ తీసుకోండి, వెల్ ఎడ్యుకేటెడ్. నేను అందరిని అంటలేను, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్. మన ఆఫీసర్స్ బ్రీఫింగ్, ఎస్హెచ్ఓ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎస్హెచ్ఓ హ్యాస్ టు టేక్ సమ్ ఎక్కువ పెయిన్ తీసుకోవాలి. బ్రీఫింగ్ కానీ ఎవరు మంచోళ్ళు ఎవరని ఇప్పుడు ఉంటారు ప్రతి స్టాఫ్లో, వాళ్ళు ఐడెంటిఫై ఎవరు ఏ వర్క్ తీసుకోవాలనేది. రైటర్ ఏ విధంగా రాయగలుగుతాడు, ఎవరిని తీసుకోవాలి, ఎవరితో ఏ పని తీసుకోవాలి, ఎవరు పెట్రోలింగ్ ఎవరు చేస్తాడు, ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎవరికి నాలెడ్జ్ ఉన్నది, అవన్నీ మనం అసెస్ చేసేసి వాళ్ళకు డ్యూటీస్ ఇస్తే బాగుంటుంది. బట్ డిసిప్లిన్గా చెప్పండి, డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇట్స్ చాలా మంచి ప్రొఫెషన్ అండి. మంచి అసలు నీకు సాటిస్ఫాక్షన్. నేను అంటే ఇప్పుడు రిటైర్ అయ్యేసి నేను చాలా రోజులైంది. మీరు నమ్మరో ఎప్పుడైనా అక్కడ కలుస్తుంటే ఎవరో ఎప్పుడో ఒకరోజు సోన్సు టైం మీరు అన్నట్టు నేను మహేశ్వరంలో ఉన్నప్పుడు ఒక 498 కేసు అయినప్పుడు చిన్న ఇష్యూ, మైన్యూట్ ఇష్యూ. అమ్మాయి వచ్చి సిటీ, అతను వచ్చేసి అమీర్పేట్ విలేజ్, నాకు గుర్తుంది. అమ్మాయి ఏమో నైటీ వేసుకుంటుంది ఇక్కడ సిటీలో, అక్కడ ఇంట్లో విలేజ్లలో నైటీస్ వేసుకుంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 93. అక్కడ కమ్యూనిటీస్లో నైటీస్ వేయొద్దు అని అంటుంది. అమ్మాయికి అలవాటు అయిపోయింది. ఆ గొడవలైంది. ఆడైనప్పుడు ఏదో చిన్న ఇంటి ర్యాప్ పెద్ద అయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అది డిస్టెన్స్ అయిపోయింది. వాళ్ళు వచ్చేసేసి పోలీస్ స్టేషన్కు నాకు కంప్లైంట్ ఇచ్చారు, 498 కేసు ఇచ్చారు. నేను పిలిచి ఏంటిదమ్మా అంటే ఇష్యూ, ఇట్స్ ఎ మైన్యూట్ ఇష్యూ. ఓకే, వాళ్ళని పిలిపించాను, హస్బెండ్ పిలిపించేసినాక ఇది అంటే నేను చెప్పాను, అరే సార్ అక్కడ నైటీస్ వేసుకుంటారు, ఇక్కడ వేసుకుంటారు, చెప్పే విధానం ఉండాలి, అది ఇది కొద్దిగా అవుతుంది, ఈమెకని చెప్పాలి, ఆమె నన్ను కన్విన్స్ కావాలి, ఏదో కొద్ది అడ్జస్ట్ అవుతూ ఉండాలి, అది ఇదని చెప్పిన. వాళ్ళు కన్విన్స్ అయిపోయారు. ఎవరు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, లేదు సార్ అమ్మాయికి చెప్తాను మేము వేసుకోమని, ఇక్కడ విలేజ్లో వేసుకోరు అని చెప్తాం మేము, అది బాగానే. కానీ ఒక కండిషన్ ఏం చెప్పారు, వాళ్ళ అమ్మని రమ్మని చెప్పి, అంటే అత్తగారిని పోలీస్ స్టేషన్కి వచ్చేసేసి ఇక్కడ సారీ చెప్పమని చెప్పండి సార్. అక్కడ ఈగో వస్తుంది. ఈగో. ఆ అమ్మ నేను పోలీస్ స్టేషన్కు నాకు కాలే పెట్టా. ఒక మన విలేజ్లో లేదంటే కాలే పెట్టా. నేను విలేజ్కి వెళ్ళి అంటే ఏదో తప్పు అని. సో నేను అది ఎంత చెప్పినా వింటలేరు. ఏం చేయాలి. ఒక ఎల్డర్లీ పర్సన్ వచ్చారు, ఓకే ఈడికి రాగొద్దు, ఆడ బయట కూర్చొని పెట్టుకొని మాట్లాడండి అంటే చేసినా అయిపోయింది, వెళ్ళిపోయారు. నేను వనస్థలిపురంలో ఉన్నప్పుడు ఒక బందోబస్తుకి వెళ్ళాను నేను ఎలక్షన్స్లో. వాళ్ళిద్దరు వచ్చేసి నాకు, సార్ మీరు ఆ రోజు అన్నాం మేము మంచి ఫ్యామిలీ సార్, మా పాప బాబు అని. ఇంకేం కావాలండి నాకు అంటే చెప్తున్నా, రిలీఫ్ అండి, సాటిస్ఫాక్షన్. అటువంటి ఎన్నో ఇన్సిడెంట్స్ చెప్పొచ్చు మనం ప్రతి ఆఫీసర్స్. సో యూ టేక్ ఇన్ ఏ పాజిటివ్ వే. అటువంటి ఎంతోమంది చెప్తారు. మన మహేశ్వరంలోనే ఉన్నాం, నేను వనస్థలిపురంలో చేసిన, కొంతమంది కలుస్తుంటారు అప్పుడప్పుడు, సార్ మీరు అక్కడ ఉండే సార్ ఇది చేసిరు సార్, ఆ విధంగా చేసిరు సార్. మర్చిపోయాను నేను మీకు ఒకటి మేజర్ కేసు చెప్తూ, వనస్థలిపురంలో అమ్మదయ్య కేసు అని ఒకటి ఉండే, అది సెన్సేషనల్ కేసు, మర్చిపోయాను చెప్పడానికి. అమ్మదయ్య కేసులో ఏంటంటే అక్కడ ఒక ఆశ్రమం లేక పెద్ద కట్టుకొని అందరి దగ్గర ఏం చెప్పిండంటే, నేనే వీరభద్ర స్వామిని, నెక్స్ట్ ఇక్కడ ఈ ల్యాండ్ ఇక్కడ కొనేటోళ్ళు ఇది ఉంటేనే ఇదే ఉంటుంది, అంతా మునిగిపోతుంది అని అందరు చెప్పారు. అందరు నమ్మి మ్యాక్సిమం అందరు ల్యాండ్స్ ఇవ్వడము, అక్కడ వచ్చి సేవ చేయడం, అంత కట్టడము, లేబర్ పని చేయడం, అంత పని చేస్తారు, అక్కడే చేస్తారు. అది మనకు తెలియదే లేదు. బట్ ఆడ ఏంటంటే ఆశ్రమం నడుస్తుందని మనకి ఇన్ఫర్మేషన్, మన మీద కంప్లైంట్స్ లేదు, ఏం లేదు.
ఒక ఫైన్ డే నాడు కంప్లైంట్ వచ్చింది. 2 అమ్మాయిలు వచ్చేసేసి సార్ నన్ను కొట్టిండ్రు చేసిండ్రు. ఎవరు కొట్టిరంటే అతనే కొట్టాడు, అమ్మదయ్య అనేట ఆయన వాళ్ళంతా ఉండే ఒక అడ్వకేట్ పేరు కూడా చెప్పారు, ఆయన ఇంద్రసేన్ రెడ్డి అని, ఆయన పేరు అంత పేరు చెప్పారు. ఓకే, ఒక కేసు కట్టినాం, కొట్టిన దెబ్బలు ఉండే కేసు కట్టి ఎఫ్ఐఆర్ కట్టినాం. ఓకే, కట్టినాక ఈ కేసు ఏంటిదని అంటే ఆ పని చేస్తలేదు కొట్టినరు అది అని ఇదంతా ఎవరికి. కానీ ఈ అమ్మాయిదయ్య ఏంటిది అనేది మనం తెలుసుకోవాలనేసి మాకు అసలు ఫ్యాక్ట్స్ ఏంటిది, దీంట్లో ఇట్లా అన్నీ అవుతా ఉన్నాయి, చాలా మంది ఉన్నారు సార్ అంతా చెప్పారు. ఓకే ఎందుకనేసి ఆ ఇంద్రసేన్ రెడ్డిని పిలవాలనేసి మేము ఇంత చెప్పినా ఆయన రావడం లేదు. మేము బెయిల్ ఇచ్చినాం, 324 కేసు ఉండే బెయిల్ ఇచ్చినాం, రాలేదు. అరే వస్తలేడు ఆయన, మన గవర్నమెంట్ పీపీ ఉండే ఆయన, అరే పిలుస్తలేడు వస్తలేడు ఏంటిది అనేసి చెప్తూ ఉంటే ఆయన మీద ఒక కంప్లైంట్ వచ్చింది. సార్ థ్రెటనింగ్ చేసిండు సార్, అది చేసిండు అని. ఓకే ఎఫ్ఐఆర్ కట్టుకున్నాం మేము. ఆయన లిఫ్ట్ చేయాలి, మనం ఎఫ్ఐఆర్ వేసారంటే బలం వచ్చింది, వచ్చేసింది ఇన్వెస్టిగేషన్. ఆయన లిఫ్టే ఇన్వెస్టిగేషన్ వస్తుంది. ప్లస్ మనకు పిలిస్తే కూడా రావడం లేదు. ఏసీపీ గారికి చెప్పిన సార్ ఇట్లా ఇట్లా అంటే పికప్ చేయండి, లిపట్ చేయండి, అది ఇన్వెస్టిగేషన్. అప్పటికి పేపర్లో సెన్సేషనల్ నడుస్తూ ఉంది. ఆ కేసు కట్టగానే 2-3 కేసులు వచ్చినాయి. ఇట్లా మాకు మోసగించండి సార్, మాకు అన్ని కేసులు కడుతున్నాయి, 3-4 కేసులు అయిపోయినాయి. వీడు పారిపోయిండు అమ్మదే వదిలేసేసి, ఆడెక్కడెక్కడో ఉన్నాడు. ఇగో దొరికేది ఇన్ఫర్మేషన్ ఇతన్ని అన్నీ కంప్లీట్ కోర్టులో వేసుకున్నాడు, కోర్టులో ఉన్నాడు. కోర్టులో లిఫ్ట్ చేయొద్దు, బయటికి వచ్చి లిఫ్ట్ చేయాలి. ఆయన సీనియర్ సుధాకర్ రెడ్డి గారు పెద్ద సీనియర్ దగ్గర ఉండే ఆయన మాట్లాడిండు, బయటికి ఇట్లా వచ్చిండు. అప్పుడు కొత్తపేట పాత కోర్టు పక్కన ఉంచిండు. కార్లో ఇట్లా కూర్చుంటుంటే ఇంద్రసేన్ రెడ్డి గారు ఇట్లా అంటే ఆయన బయటకు వచ్చాడు. ఆయన సుధాకర్ రెడ్డి అంటున్నాడు, ఇట్లా రా అంటూనే ఉన్నాడు, ఇట్లా పోలీసులు లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసేసుకొని పోయినాం. అప్పుడు కోర్టు వేసుకోలేదు ఆయన, కోర్టు వేసుకోవచ్చు కానీ ఆ కాంపౌండ్ వాళ్ళు రంగారెడ్డి కోర్టు బయటకు వచ్చేసాడు. కార్లో ఎక్కుతున్నాడు. కార్లో ఎక్కుతుంటే నేను లిఫ్ట్ చేసేసి జీప్లో వేసేసుకున్నా. ఇక వాళ్ళ జూనియర్లు అడ్వకేట్లు వచ్చారు, మనం ఉన్న పోలీసు వాళ్ళని కొట్టుకురు. అది ఇది పెద్ద హంగామైన. ఎస్పీ గారు దినకర్ ప్రసాద్ గారు ఉండే, అదే ఓకే. మళ్ళీ కమిషన్ మన జడ్జి గారు పిలిపించారు, అంతా కూర్చొని పెట్టుకొని వాళ్ళ మీద అందరు కేసులు కట్టినాం, అది చేసినాము, అదంతా ఓకే, అది అయిపోయింది. అది ఇన్వెస్టిగేషన్లో ఎంత నోటోరియస్, అన్ని ల్యాండ్స్ గిన్స్ అన్ని పట్టాలు బుక్స్ చేసుకున్నాడు. ఎంత 100 మందికి మేము బెనిఫిట్ చేసినాం, ఎంతమంది హ్యాపీ. అది ఇప్పటికి మనం గుర్తు చేస్తారు. నేను ఎప్పుడు చేసిన 95-96లో చేసిన సార్, మీ పుణ్యమని మాకు ల్యాండ్స్ దిగినాయి సార్, మాకు ఇవ్వైనాయి సార్, పాస్ బుక్స్ దొరికినాయి సార్. అచ్చా, సో రిలీఫ్ మనకు. అంటే డిపార్ట్మెంట్లోకి వచ్చిన వాళ్ళు ప్రొఫెషనల్గా రావాలి. ఏ ప్రొఫెషనల్ అండి, ఏ ప్రొఫెషన్ అయినా దాన్ని సాటిస్ఫాక్షన్ చేయాలంటే దాంట్లో మనం మంచి చేస్తే తప్పకుండా రిలీఫ్ దొరుకుతుంది. ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు వాసుచాన్ గారు. కానీ వచ్చిన తర్వాత ప్యాషన్గా ప్రొఫెషనల్గా పనిచేస్తే అక్కడి నుంచి వచ్చిన బెనిఫిట్స్, అంటే బెనిఫిట్ అంటే వేరే కాదు, తర్వాత మనం పనిచేసిన దాని ఇన్పుట్ మనం ఎప్పుడు వెళ్ళినా అక్కడి నుంచి వెళ్ళినా సరే వాళ్ళు చెప్తున్నప్పుడు అంతకన్నా హ్యాపీనెస్ ఇంకో దాంట్లో రాదు అని చెప్తున్నారు. ఇవాళ ఇక్కడ పనిచేయచ్చు, కానీ ఇక్కడ రిజల్ట్ రాలేదనుకోవద్దు, తర్వాత కొంతకాలంకి ఆ రిజల్ట్స్ మీకు చూపిస్తారు. కాబట్టి అంత మించింది ఇంకేం కావాలంటూ వాసుచాన్ గారు చెప్తున్నారు. ఇది వాసుచాన్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ అండి. నమస్కారం.